నమస్తే ఎవ్రీవన్. నా పేరు పరిమళ. నేను వేటు మోక్ష వన్ ఆఫ్ ది వాలంటీర్‌ని. ఈరోజు మేము వేటు మోక్ష వాలంటీర్స్ అందరం కలిపి కొందరము మాతో మా ధ్యాన అనుభవాలతో పాటుగా చిన్న చిట్ చాట్ లాగా మేము గ్యాదర్ అయ్యాము. ఇప్పుడు మన వన్ ఆఫ్ అవర్ వాలంటీర్ అయిన ఝాన్సీ రాణి గారు వేటు మోక్ష ఎస్టాబ్లిష్ చేసిన టైం నుంచి ఇంచుమించుగా ఉన్నారు. ఆవిడ అందరికీ ఆల్మోస్ట్ వేటు మోక్ష ఫాలో అయ్యే వాళ్ళందరికీ కూడా తెలుసు. ఎందుకంటే కాళీమాతగా హైదరాబాద్ రిట్రీట్లో ఫేమస్ అయ్యారు. ఎవరైనా చూసిన వాళ్ళు అంటే ఏంటి ఈవిడ ఫస్ట్ నుంచి ఉన్నారు, ఈవిడ కావాలని చేశారా ఏంటి ఇట్లా అనుకుంటారు కదా. సో దాని గురించి మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి. అండ్ ఆల్సో మీరు వేటు మోక్షకి ఎలా వచ్చారు, అది ఇంకా వేటు మోక్షలో నేర్చుకున్నవి ఏమిటి. అండ్ ఆల్సో మీరు గత 5 monthsగా మీరు ఇండియాలో లేరు, అబ్రాడ్ వెళ్ళారు కదా. సో ఈ వేటు మోక్షతో ఎట్లా కనెక్షన్లో ఉన్నారు, మీరు ఎట్లాంటి సేవలను అందించారు అన్న టాపిక్స్ని మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. నేను ఎలాగొచ్చానంటే అండి, శ్రీ సన్నిధి ఛానల్లో, సత్యం గారి ఛానల్లో ఇలాగే అన్ని వీడియోస్ చూస్తుంటే నేను హనుమ వీడియో చూశాను. అమెరికా నుంచి చేశారు ఆవిడ ఆ వీడియో. వేటు మోక్ష అని అప్పటికి పెట్టలేదు, పేరో పెట్టారో తెలియదు కానీ వీడియో అయితే చూశాను. నేను చాలా ఆవిడ ఇంటర్వ్యూ చాలా అట్రాక్ట్ అయ్యాను. ఎలాగంటే అన్ని విషయాలు చెప్తున్నారు. పిల్లల గురించి, పెద్దవాళ్ళ గురించి, మిడిల్ ఏజ్ వాళ్ళ గురించి, మా పిల్లలు 30 years పిల్లల గురించి, అందరి గురించి చెప్తున్నారు. మళ్ళీ నేను అంతకుముందు గురువు దగ్గర చేసినప్పుడు ఈ ఎర్త్‌బౌండ్ సోల్స్ గురించి కొంచెం ఐడియా ఉంది. అవి కూడా చెప్పారు ఆవిడ. అవును కదా, ఇవి కూడా ఉంటాయి కదా, వాటి గురించి కూడా చెప్తున్నారు, ఏదో బాగుంది కదా అని అలాగా 2-3 రోజులు అలాగా వరుసగా చూశాను వీడియోస్ అన్ని. చూశాక ఇంక నేను వేరే ఏమి గుర్తు రావట్లేదు. నేను పని చేసుకోవటం, వీడియో చూడటం. అప్పుడు చాలా వీడియోస్ ఉన్నాయి లైట్ వర్కర్స్‌లో మేడం చేసినప్పుడు. ఆ వీడియోస్‌లో కూడా అద్భుతమైన వీడియోస్ ఉన్నాయండి. అది మెడిటేషన్ కూడా చేసుకోవటం మొదలుపెట్టాను. అది ఆన్ చేసుకొని రాత్రిపూట కూర్చోవటం, నిద్ర పట్టనప్పుడు అలా కూర్చుంటే నాకు కొన్ని అనుభవాలొస్తున్నాయి, విజన్స్ కనపడుతున్నాయి, డ్రీమ్స్ వస్తున్నాయి. చాలా అద్భుతంగా ఉందమ్మా. అందుకని నేను అలాగా కనెక్ట్ అయ్యాను. గత 5 monthsగా మీరు లేరు కదా ఇండియాలో. సో ఎలాగా మీరు వేటు మోక్షకి సేవలు అందించారు, మీరు మెయిన్ వాలంటీర్ చేస్తున్నారు కాబట్టి ఎలా కనెక్షన్లో ఉన్నారు వేటు మోక్షలో? అది చెప్పే ముందే కాళీమా అన్నావు కదా, అది కూడా చెప్తాను. అయితే మాతో పాటుగా అనూష చాలా వర్క్ చేస్తుంది. తను కూడా సేవలో ఉంది. తనకి హీలింగ్ జరిగేటప్పుడు హనుమ నన్ను కూడా కూర్చోమన్నారు అనుకోకుండా. నేను లోపలికెళ్ళి నేను అంతా కొంచెం ఫ్రెష్ అయ్యి వచ్చాక నువ్వు కూడా కూర్చో అని చెప్పారు. చెప్తే నేను అలాగ కూర్చున్నాను. కూర్చుంటే కాసేపటికే నేను అసలు శూన్యంలోకి వెళ్ళిపోయాను. ఆ 10 నిమిషాలు, పావుగంట ఏం తెలియలేదు. తర్వాత ఏమవుతుందంటే బాడీలో నుంచి ఒక ఈ నాలుక వరకు లోపల నుంచి కూడా నాకు ఏంటో బాగా వైబ్రేషన్స్ వస్తున్నాయి. వచ్చేసి విపరీతంగా వస్తున్నాయన్నమాట. నాకసలు బాడీలో అలాగ ఎప్పుడూ రాలేదు. నాకసలు ఎవరికన్నా వచ్చిందంటే నా ఆళ్ళ దగ్గరకు పోవాలంటేనే భయమేసేది. అలాంటిది నాకు నాలుక ఇలాగా లోపలికి అంటుంటే కూడా బయటకొచ్చేస్తుంది నాలుక. ఎందుకొస్తుంది ఇలాగా నాకు అర్థం కావట్లేదు. ఎంతసేపు ఇలా గట్టిగా పట్టుకొని ఉండాలి అని అలాగే ఉన్నాను. ఇంకా ఆగలేకపోయానమ్మా. నేను అసలు నా బాడీని నేను కంట్రోల్ చేసుకోలేకపోయాను. అప్పుడేమైందంటే నాలుక బయటకొచ్చేసింది ఆటోమేటిక్‌గా. వచ్చేసి అసలు అమ్మవారు తెలుస్తుంది. అమ్మవారు అలాగా ఈ ఈ త్రిశూలం పట్టుకొని అలాగా అటు ఇటు డాన్స్ చేస్తున్నట్టుగా నాలుక బయట పెట్టి పెద్ద పెద్ద కళ్ళతోటి ఒక స్టేజి మీద ఇలాగా చేస్తారు గదా, అలాగా విజన్ కనపడుతుంది నాకు. కనపడుతుంది. ఇంక అమ్మవారే అని తెలిసిపోయింది నాకు. కానీ నా బాడీలో ఏం జరుగుతుందో నాకు తెలీదు. అమ్మవారు కనపడుతుంది. అయితే అనూష ఈలోపు ఆంటీ అని పెద్దగా అరిసేసిందనమాట. అరిస్తే నాకు చెవిలో ఇనపడుతుంది. ఆంటీ అని అరిసినప్పుడు చెవిలో ఇనపడి తర్వాత ఏం జరిగిందో తెలియట్లేదు. నల్లటి ఆకారము అనూష పరిగెడుతుంది. అనూష వెనక ఆ ఆకారం పరిగెడుతుంది. పెద్దగా ఉంది. ఆకాశంలో అంత ఇట్లా పైకి చూసి అంత కనపడుతుంది. నల్లటి ఆకారం కనపడుతుంటే అప్పుడు ఏంటి ఇలాగ జరుగుతుంది, ఏదో పెళ్లి చెవులో వినపడుతుంది అంటున్నా, ఇటు అమ్మవారు కనపడుతూనే ఉంది. తను అలాగలాగా త్రిశూలంతోటి చాలా వైబ్రేషన్స్ వస్తున్నాయి నాకు కూడా అలాగ బాడీలో. ఇంకా తర్వాత చాలాసేపటికి ఆ త్రిశూలం విసిరింది అమ్మవారు నేను చూస్తుండగానే. విసిరితే త్రిశూలం ముందు అనూష వెళ్తుంది, తర్వాత పెద్ద ఆకారం వెళ్ళిపోతుంది, తర్వాత త్రిశూలం వెళ్తుంది.
ఇంకా తర్వాత నాకు ఇంకా ఏం జరిగిందో తెలియదమ్మా. అనుమా, ఇప్పుడు ఝాన్సీ గారికి వచ్చిన ఎక్స్పీరియన్స్ ని మీరు ఏ విధంగా డీకోడ్ చేస్తారు? అది మంచి ప్రశ్ననమ్మా. అయితే మనం ఇక్కడ హీలింగ్ జరిగేటప్పుడు ఏమవుతుంది అంటే మనకి అంటే డిఫరెంట్ ఎనర్జీస్ అక్కడికి మ్యాచ్ అయ్యి రాగలుగుతాయి. అదే మీరు ఒక్కరు కూర్చొని తపస్సులాగా మెడిటేషన్ చేస్తూ ఉంటే ఇలా అమ్మవార్లు మన దగ్గరికి రాలేవన్నమాట, మన శక్తి సరిపోదు. సో ఇక్కడ చాలా మంది ఉన్నాం కాబట్టి అక్కడ ఆల్మోస్ట్ థౌజండ్స్ మోర్ దెన్ 500 పీపుల్, ఈజీగా 1000 పీపుల్ ఉన్నారు ఆ రోజు. అప్పుడు ఏమైందంటే వారికి అక్కడ అనుషలో సరికాని ఎనర్జీ ఉంది. ఆ ఎనర్జీ రిలీజ్ చేయడానికని ఒక శక్తి వీరి ద్వారా, అంటే వీరు ఒక ఎంటీ వెజల్ లాగా ఎందుకంటే ఎప్పుడైనా దేవతలు డైరెక్ట్గా మనకి వచ్చి చేయడానికి కష్టమవుతుంది, మన త్రూ వాళ్ళని హీల్ చేయగలుగుతారు. అందుకే సెల్ఫ్ హీలింగ్ అంటాం. మనం చెయ్యం హీలింగ్ ఎప్పుడు మన హీలింగ్ చేయరాదు. కొంతమంది చేయబెట్టి వాళ్ళ ఓన్గా చేయరాదు. ఇది మనం త్రూ మాస్టర్స్తోనే చేస్తున్నాం మనం. అందుకే ఆస్ట్రల్ హీలింగ్ లేకపోతే ఆస్ట్రల్ సర్జరీస్ అంటాం కదా. అయితే వారి ద్వారా మాస్టర్ వారు, అమ్మవారే కావచ్చు, ఇంకోరు కావచ్చు, వారి ద్వారా ఈవిడని సరికాని ఎనర్జీస్ని రిలీజ్ చేయడం జరిగిందనమాట. అలాంటప్పుడు వారి బాడీ వారికి కంట్రోల్ ఉండదు. ఎందుకంటే వాళ్ళు వీరి బాడీ ద్వారా చేస్తున్నారు కాబట్టి ఆటోమేటిక్గా వీరికి కంట్రోల్ లేకుండా వాళ్ళు ఎనర్జైజ్ చేస్తారనమాట. సో అందుకని ఆ రోజు ఎలా ఉండింది, వీరు కంప్లీట్గా నాలుక బయట తెలిసి అమ్మవారిలాగా అంటూ చేశారు కదా. అది ఇక్కడ వీరు కూడా లైట్గా మూలుగుతున్నారు ఎవరైతే ఇలా నెగిటివ్ ఎనర్జీ రిలీజ్ అయిందో. కానీ అనుషకు కూడా తెలిసింది నెగిటివ్ ఎనర్జీ తనలోంచి రిలీజ్ అయినట్టు. వాళ్ళకు తెలుస్తుంది, వీళ్ళకు తెలుస్తుంది. సేమ్ ఎక్స్పీరియన్స్ అనుష గారికి కూడా వచ్చింది కదా, ఒక అమ్మవారు కనబడినట్టుగా. అనుషకు కూడా అమ్మవారు కనిపించారు, వారికి కనిపించారు అమ్మవారు. ముందు 15 రోజుల క్రితం తనకి డ్రీమ్ లో ఆ అమ్మవారి వచ్చి తీసేసినట్టుగా స్వప్నం వచ్చిందట. ఆ విషయం మనకు తెలియదు. సో ఇక్కడ అంటే అక్కడ ఫ్యూచర్ చూసుకుంటాను, ఇక్కడ ఆ విషయం జరిగిందనమాట. సో అందుకే ఇవి మన రిట్రీట్స్ని, అందుకే మనం అందరినీ ఎందుకు ఆహ్వానిస్తామంటే ఇవి చాలా ఫాస్ట్ ఫార్వర్డ్లో ఈజీగా జరిగిపోతాయి. మీరు ఒక సంవత్సరం ఇంట్లో ఒక్కరు ఉండి ధ్యానం చేసుకునేది ఒక ఎత్తు, ఒక రిట్రీట్ అటెండ్ చేసేది ఒక ఎత్తు. హయ్యర్ ఎనర్జీస్ ఉంటాయి కాబట్టి. యా ఇంత మూకుమ్మడి ఉన్నాం కాబట్టి. ఝాన్సీ గారు, మీరు వే టు మోక్షకి వచ్చాక మీ లైఫ్లో ఎలాంటి చేంజెస్ చూసారు, ఏం నేర్చుకున్నారు? నాకు బ్యాక్ పెయిన్ ఉండేదమ్మా. అది 2-3 డాక్టర్లు కూడా కోయంబత్తూరులో గంగా హాస్పిటల్ అని చాలా స్పెయిన్కి స్పెషల్ హాస్పిటల్, అక్కడికి కూడా వెళ్ళి చూసుకున్నాము. మెడిసిన్స్ కూడా వాడాము. కానీ ఆపరేషన్ కంపల్సరీ అన్నారు. L4 L5 దగ్గర కండరం లాగా పెరిగింది, కంపల్సరీ ఆపరేషన్ అవసరం అన్నారు. అయితే ఇక్కడ కూడా హైదరాబాద్లో ఒక 2 డాక్టర్స్ని కన్సల్ట్ అయ్యాము. వాళ్ళు ఆపరేషన్ చేయాలమ్మా, కంపల్సరీ చేయాలి, 2 కాళ్ళు పడిపోతాయి, సంవత్సరం లోపే అన్నారు. అంటే అప్పుడు మా అమ్మాయి యూకే నుంచి వచ్చి నేను తీసుకెళ్తాను పదా అని డాక్టర్ శ్రీకాంత్ అని ఆయన దగ్గర తీసుకెళ్ళి ఇలాగ అన్నారండి ఇంకో డాక్టరు అని. అంటే ఆయన ఎవరండి అనేది, భగవంతుడు చేస్తాడు కానీ కాళ్ళు పడిపోవటం ఇవన్నీ డాక్టర్స్ ఎలా చెప్తారు అని ఇలాగ చెప్పి, ఏమి కాదండి చూద్దాము అనేసి ఆయన 2 నెలలు మందులు వాడాక ఆయన చెయ్యాలి అన్నారు. సర్జరీ చేయాలి, MRI తీసేసి సర్జరీ చేయాలన్నారు. అయితే మా అమ్మాయి అంది, అసలు ఆపరేషన్స్ అనే దానికి వెళ్ళొద్దు, ఇది స్పెయిన్కి సంబంధించింది కదా, తొందరపడి వెళ్ళొద్దు, కనీసం ఇంకో 2 months మందులు వాడు మమ్మీ, అప్పుడు ఆలోచిద్దాము అంది. ఆ టైంలో నేను ఒక 1 monthలోనే నేను వే టు మోక్షకి కనెక్ట్ అయ్యాను. ఇంకా అప్పటి నుంచి కూర్చొని మెడిటేషన్ చేసుకోవటం అలవాటు అయిపోయింది. ఇంట్లో మా వారిని ఇబ్బంది పెట్టడం తగ్గిపోయింది. ఎలాగంటే ఒక 15 రోజులకి ఒకసారి హాస్పిటల్కి వెళ్ళాలి, కంపల్సరీ వెళ్ళాలి. బ్యాక్ పెయిన్ పని చేసుకుంటే 2-3 గంటలు పని చేసుకుంటే 4-5 గంటలు పడుకోవాలి. ఎవ్రీడే. హాస్పిటల్కి ఎందుకు వెళ్ళేవారు? హాస్పిటల్ పెయిన్ వచ్చేది కదా, దానికి మెడిసిన్స్ అయిపోయాయి. 15 రోజులకి 20 రోజులకి మెడిసిన్స్ అయిపోతే మళ్ళీ వెళ్తే ఆయన అనేవాడు, ఇన్ని మెడిసిన్స్ ఎందుకమ్మా వాడేది, ఆపరేషన్ ఏముంది 10 నిమిషాల్లో చేసేస్తాం అది అనేవాడు ఆయన. ఏం చేయాలో నాకు అర్థమయ్యేది కాదు. ఆ టైంలో నేను ఇంకా ఒకటే అనుకున్నాను, నేను ఇన్ని బుక్స్ చదువుతున్నాను, భగవంతుడిని నమ్ముకున్నాను, గురువులుగా ఎంతోమందికి నేను గురువుల ద్వారా సేవ చేశాను, ఇంకా నేను చేస్తాను, కానీ నా ఆరోగ్యం బాగుండాలి.
నాకేమొద్దు. నా ఆరోగ్యం బావుంటే నేను ఇంకో ఎంతో మందికి సేవ చేస్తాను అని నాకు ఆటోమేటిక్ వచ్చేసింది ఆ ఆలోచన. వచ్చేసి ఆ సేవతోటి ఎంతవరకెళ్ళాలో అనేది తెలియజేశారమ్మా నాకు. నాకు హనుమంతుల వారే తెలియజేశారు ఆ రోజు. అయితే ఇంక నేను ఇలా కనెక్ట్ అయ్యి ఇంకా కంటిన్యూ అవుతున్నా. ఈ మెడిటేషను, సో మీకు బ్యాక్ క్లాసు పెయిన్ అన్నీ. తగ్గింది అంటున్నారు, తగ్గిపోయింది ఫుల్ గా. అది హనుమతో మాట్లాడాను. ఇంక 2 నెలల తర్వాత హనుమతోటి మాట్లాడాను. తగ్గకుండా వస్తుంది గదా! నాకు ఇంక తనతోటి మాట్లాడాలి అంటే ఎవరు కనెక్ట్ నంబర్ దొరకట్లా. రవీంద్ర గారు అప్పుడు అక్కడికి ఎక్కడికో ఎళ్లారు. స్టేట్స్ ఏదో ఎళ్లారు. శ్రీలంక ఎళ్లారు. ఎళ్ళినప్పుడు నాకు వాట్సాప్‌లో కాల్ చేసి ఆయన్ని ఎత్తారు పాపం అక్కడుండి గూడా. ఎత్తి నాకు నంబర్ ఇచ్చారు హనుమాది. వెంటనే కాల్ చేస్తే హనుమ వెంటనే అసలు ఫోను ఎత్తి కనెక్ట్ అయ్యి మాట్లాడారు. హాఫ్ ఎన్ అవర్ మాట్లాడారు హనుమ. నేనన్నీ జెప్పాను. ఇట్లా పలాని గురువు దగ్గర గూడా నేను సేవ చేస్తున్నానమ్మా అని, ఎంతో జ్ఞానము ఇంకా తీసుకోవాలి నేను. ఎంతో నేర్చుకోవాలి. మీ దగ్గర నేను జాయిన్ అవుతాను అనంటే, ఓకే. జాయిన్ అవ్వు. రోజు క్లాసులు అటెండ్ అవ్వు అని చెప్పారు. నాకు చాలా నచ్చింది. హనుమ అంతసేపు మాట్లాడితే చాలా అద్భుతం అనిపిచ్చింది. నేను ఈ ఓన్లీ బ్యాక్ పెయిన్ అని కాదు. నాకు గురువులు దగ్గర అలాంటి జ్ఞానాన్ని తీసుకోవటం అనేది నేను భరద్వాజ్ గారి బుక్స్ చదివాక చాలా నేర్చుకున్నానమ్మా. అవధూతల గురించి చాలా అద్భుతంగా రాశారాయన. ఆ బుక్స్ అన్నీ కొనుక్కొని అప్పటికే నేను చానా సంవత్సరాల నుంచి చదువుతున్నాను. బాబా గారి చరిత్రని, ఇలా సాయిలీలామృతము, గురు చరిత్ర ఇలాంటియన్నీ నేను చదువుతాను. అందులో తెలుసుకుందేంటంటే ఎప్పుడూ గురువులు సాంగత్యంలోనే ఉండాలి. భాగవత సాంగత్యం అంటారు చూసారా? భాగవతం చదివే వాళ్ళతోటి ఎప్పుడూ ఇట్లా కనెక్ట్ అవ్వాలి అని. అలాగా గురువులు సాంగత్యంలో ఉండాలని నాకు బాగా ఇష్టం. అందుకనే నేనెప్పుడు హనుమ పక్కన అసలు జాయిన్ అయ్యాక గూడా తనని వదలకుండా వెనకే తిరిగేదాన్ని. నాకు మరీ పట్టుకొని అలాగ తిరగకూడదని కూడా తెలీదు. అంటే అలాంటి ప్రేమ అన్నమాట. వాళ్ళు ఎందుకంటే వాళ్ళది ఒకటి బాధ అనిపిస్తది నాకు. వాళ్ళ జీవితాలు మొత్తం గూడా సమాజం కోసము, వాళ్ళ కుటుంబాలు, వాళ్ళు బంధువుల్ని, వాళ్ళ టైముని, వాళ్ళు చేసే ఉద్యోగాలు గాని ఏదైనా వదిలేసి వాళ్ళు సమాజం కోసం అంత టైం పెట్టేసి వాళ్ళు సమాజం కోసం అంత టైం పెట్టి నడుస్తున్నారు అంటే వాళ్ళకి మనము సపోర్ట్ చేయాలి కదా! అనేది నాకెప్పుడు కాన్సెప్ట్ ఉంటది బ్రెయిన్‌లో. ఆ విషయంలో నేను బాగా కనెక్ట్ అయ్యాను హనుమాకి. ఎందుకంటే ఎక్కడా లేని కాన్సెప్ట్‌లన్నీ ఉన్నాయి తన దగ్గర. అవి ఇంకా తెలుసుకోవాలనే తపన వచ్చేసింది కడుపులో నుంచి. వచ్చేసి ఇక నేను ఇంక లేదు, నేను జాయిన్ అయిపోవాలంటే మా వారితోటి చెప్తే, "నీకు ఇంకా ఎళ్ళిపోతూనే ఉంటావులే" అని అన్నారు. అనంటే మరి వెళ్ళాలండి తప్పదు. అది నేను హనుమాను కూడా అడిగితే ఇంకా జ్ఞానము నేను 7 గురువుల దగ్గర నేర్చుకున్నాను అన్నారు హనుమ. అలాగే నేనెంతమంది దగ్గర నేర్చుకోవాలో నాకు తెలీదు కదా! గురుచరిత్రలో 24 మంది గురువులుంటారు అని జెప్పారు. ఒక అవధూత, ఒక అడవిలో ఒక రాజుగారు అడిగితే. ఆ 24 మంది గురువులు ఎవరు అనేది ఆయన చెప్పించుకున్నాక నాకు అది చదివాక అర్థమైంది. మనం ఇంకా ఎంత జ్ఞానం ఉంది అని పిరికెడు జ్ఞానాన్ని పెద్ద రాశిగా పోసి భరద్వాజ మహర్షికి ఇచ్చారు బ్రహ్మ. ఒక పిరికెడు ఇస్తే ఆయన ఇంతవరకు కూడా ఆ జ్ఞానాన్ని పంచలేకపోయారంట. మరి అలాంటిది మనకి చిటికెడంతా కూడా తెలీదు మనకి. సముద్రం అంతా ఉంది తెలుసుకునేది. నీటి బొట్టంతా కూడా తెలుసుకోలేదు మనము. ఆ విషయంలో నేను బాగా నమ్ముతానమ్మా. నేను తెలుసుకోవాలి. ఏదో ఉంది. మీ ఇంకా బ్యాక్ ఏదో పెయిన్ ఉంది. ఏమైంది? నా బ్యాక్ పెయిన్ తగ్గిపోయింది. ఎలా తగ్గింది? ఇలాగే మెడిటేషన్ చేస్తూ రోజు ఇంకా క్లాసులు వింటూ మెడిటేషన్ చేస్తూ తగ్గిపోయింది. హీలింగ్ మీరు ఎప్పుడైనా రిట్రీట్‌కి వచ్చి హీలింగ్ లో ఏమన్నా డిఫరెన్స్? రీట్రీట్స్ కంటే మేము మణికొండ వచ్చామమ్మా 2 సార్లు. నవంబర్‌లో ఒకటి, జనవరి 2నో, 3నో చేశాము. 2 రీట్రీట్‌కి అటెండ్ అయ్యాను. అప్పుడు ఇంకా పూర్తిగా నాకు బెటర్ అయింది. ఇప్పుడు మీరు సర్జరీ చేయించుకోవాలా? సర్జరీ లేదు. డాక్టర్ దగ్గర కూడా వెళ్ళలేదు నేను. పోయిన సంవత్సరం నవంబర్ నుంచి ఇప్పటి వరకు డాక్టర్ కన్సల్ట్ అవ్వలేదు. ఒక్క టాబ్లెట్ కూడా వేసుకోలేదు. బట్ పెయిన్ అయితే లేదు కదా? పెయిన్ మీకు? లేదు. అది ఇంపార్టెంట్. మళ్ళీ ఒక సంవత్సరమో 2 ఏళ్ల తర్వాత ఎంఆర్ఐ చేయించుకొని 2 ఏళ్ళు పూర్తయ్యాక చేయించుకుందాం అనుకుంటున్నాను. అందులో ఏమీ లేదు అని వస్తదని నాకు గ్యారంటీ. తప్పకుండా. అందుకని ఇంకా నేను పూర్తిగా నాకు నా ఆరోగ్యాన్ని బాగు చేసి ఇంకా ముందుకు నడవమని చెప్పారు. ఈ ఈ గురువుగా వచ్చి మళ్ళీ అని చెప్పి నేను బాగా నమ్మాను. అందుకని నేను ఫాలో అవుతున్నాను అద్భుతంగా. ఇంకా నాకు ఎంత సేవ ఇచ్చినా కూడా నేను చేస్తాను. లాస్ట్ మీరు ట్రావెల్ చేసినప్పుడు యుఎస్ కి అండ్ యూకేకి వెళ్ళారు కదా, సో అప్పుడు మీరు హనుమాన్ కలవడం జరిగింది. సో అక్కడ మీకు జరిగిన ఎక్స్పీరియన్సెస్ ఏమన్నా చెప్తారా?
అయితే మా పిల్లల దగ్గరికి ఈ మధ్య రీట్రీట్స్ అన్నీ ఒక 7 రీట్రీట్స్ ఉన్నాయి కదండీ! అవి అన్నీ చూసుకొని వెళ్దాం మా పాప దగ్గరికి అనుకున్నాను నేను. తనకి కూడా ఆరోగ్యం కొంచెం ఇబ్బందిగా ఉంటే రమ్మంటుంటే ఈ రీట్రీట్స్ అన్నీ అయ్యాక వస్తాను అని చెప్పి నేను కూడా మనసులో సంకల్పం చేసుకున్నాను. నేను ఇది నమ్ముకున్నాను కదా హనుమా! నువ్వు హనుమంతుడికే చెప్పుకున్నాను నేను. నీ శరణాగతిలో ఉంటాను నేనెప్పుడు. నా కూతురికి బాలేదని చెప్తుంది. అదేదో నువ్వే చూసుకొని రీట్రీట్స్ అయ్యాక అన్నీ నేను యూకే వస్తాను. అక్కడి నుంచి మళ్ళీ బాబు దగ్గరికి కూడా ఒకసారి కూడా వెళ్ళలేదు. వాళ్ళు కూడా వెళ్ళాక 5 సంవత్సరాలయింది రమ్మంటున్నారు. ఇక్కడికి అక్కడికి ఒకసారి వెళ్ళేసి వద్దాము. అలాగే హనుమాన్ కూడా కలవచ్చు అనే ఉద్దేశంతో నేను చాలా హ్యాపీగా వెళ్ళిపోయాను. ఆయనకి సంకల్పం చెప్పుకొని నువ్వే తీసుకెళ్ళు, ఏం చేపిస్తావు అన్నీ నీదే నాయనా అని శరణాగతిలో ఉన్నాను కాబట్టి చాలా హ్యాపీగా వెళ్ళిపోయాను. అంతకుముందు వెళ్ళిపోయినప్పుడుకి మొన్న వెళ్ళినప్పటికి చాలా తేడా ఉందమ్మా. నాకు వెళ్ళాలంటే విదేశాల కంటే ఇష్టం ఉండదు, అస్సలు ఇష్టం ఉండదు. నేను మా అమ్మాయి దగ్గరకు కూడా పిల్లలు పుట్టినప్పుడు అలాగే వెళ్ళాలి కాబట్టి బాధ్యత కాబట్టి వెళ్ళి ఏదో 2-3 నెలలు ఉండి చేసి వచ్చేసాను. తర్వాత వెళ్ళలేదు. అయితే ఈ ట్రిప్ మాత్రం అద్భుతంగా జరిగింది. యూకే వెళ్ళాను. మా అమ్మాయిని చక్కగా అది ఆ బాధ నుంచి హనుమాతో మాట్లాడిచ్చి మళ్ళీ ఇంకా హీలింగ్ అది పెట్టించి తనతో అంటే మీ అమ్మాయికి ఏమైనా హెల్త్ హెల్త్ ఇష్యూ వచ్చిందమ్మా. చాలా కొంచెం ఇబ్బందిగానే ఉంది తను. కాకపోతే అక్కడ ఏంటంటే మనకలాగా తొందరగా అపాయింట్మెంట్ ఇవ్వరు డాక్టర్స్. ఏదో చెప్తారు. నెలకొక్కసారి ఒక రిపోర్ట్ వస్తుంది తనకి. అది ఏమైంది కూడా పూర్తిగా చెప్పరు వాళ్ళు. ఈ మందులు వాడాల్సి వస్తుందండి, ఈ ట్రావెల్ చెయ్యొద్దు, మీరు ఎక్కడికి వెళ్ళొద్దు, బ్రెయిన్ లో ట్యూమర్ లాగా ఉంది, దానికి చాలా టెస్టులు కావాలి, మీకు ఏంటంటే సర్జరీ వరకు కూడా వెళ్ళొచ్చు, సర్జరీ కూడా అది మీరు మెంటల్ కూడా అవ్వచ్చు, మీకు ఏది గుర్తు లేకపోవచ్చు, కళ్ళు కూడా కనకపోవచ్చు కొన్నాళ్ళకి. ఇలాంటివన్నీ చెప్పారు వాళ్ళు డాక్టర్. సీరియస్ గా అంత సీరియస్ చెప్పారు. చెప్తే అసలు నేనెప్పుడు అసలు మామూలుగా ఉంటే మంచం పట్టేదాన్ని మా అమ్మాయికి అది వచ్చిందంటే. కానీ నాకు అలాగ అనిపించలే. హనుమంతుడు ఉన్నాడు, ఆయన చూసుకుంటాడు అనే ఒక ధైర్యంతో నాకు అసలు ఎంత ధైర్యం వచ్చిందంటే ఇందులోకి వచ్చాక. అంతకుముందు భయాలు మా హనుమాకి కూడా చెప్పారు మా పిల్లలు, ఎంత భయపడేదో మా అమ్మ హనుమా అని మా అబ్బాయి కూడా చెప్పాడు మొన్న. ఎప్పుడు భయం భయం భయాల నుంచి కూడా బయటపడ్డారు. భయాల నుంచి ముందు బయటపడ్డాను. భయం పోగొట్టి ఆయన ముందుకు నడిపిస్తున్నారు అద్భుతంగా. నా కూతురు విషయంలో మాత్రం అసలు చాలా భయపడలేదు. కాకపోతే ఆ డాక్టర్స్ చెప్పేది పాప భయపడ్డది, మా అమ్మాయి భయపడ్డది, మాధురి చాలా భయపడ్డది. భయపడితే ఆవిడ వేటు మోక్షలో లేరు. ఓకే. కాకపోతే నేను ఇక్కడ నుంచే ఫోన్ చేసి కూర్చోబెట్టేదాన్ని. రోజు లింక్ పంపించి నువ్వు ఇలా కూర్చో, హనుమంతుడు ఉన్నారు, ఆయనే చూసుకుంటారు, హనుమా ఉంది, గురువులాగా భావించు, ఆమె చెప్పేది విని అలా హీలింగ్ ఫస్ట్ చేసింది వీరి డాటర్ మాధురి గారికి. ఫస్ట్ అలాగా కూర్చొని రోజు హీలింగ్ లో రోజు మెడిటేషన్ లో కూర్చోబెట్టి క్లాస్ వినమంటాం. అలాగ చేస్తే ఇంకా తనకి కొన్ని డ్రీమ్స్ రావటం, అలాగా చూపించటం, నేను చెప్పేదాన్ని. ఇప్పుడు డ్రీమ్ లో మనము కృష్ణుని ద్వారా ఆవిడ కృష్ణుని బాగా ఫాలో అవుతుంది. మనము హీలింగ్ కూడా కృష్ణుని ద్వారా చేసాం అన్నమాట. అదే రోజు నైట్ ఆవిడకి డ్రీమ్ లో గోపికలు వచ్చి సర్జరీ చేశారు. గోపికలు వచ్చి ఒక పచ్చటి పసర తీసుకొచ్చి ఇట్లా వెనకంతా ఇలాగ పెట్టేసి కూర్చుని అలాగా కృష్ణ పరమాత్మే వచ్చి ఆశీర్వచనం ఇచ్చి చేసినట్టుగా చేశారు హీలింగ్. అప్పటి నుంచి చాలా అద్భుతంగా ఉంది. డాక్టర్ ఒకటి చెప్తే దీనికి ఒకటి జరుగుతుంది. ఓకే. సో ఇప్పుడు ఆవిడ పొజిషన్ ఎట్లా ఉంది? సర్జరీ చాలా బాగుందమ్మా. సర్జరీ అవసరం లేదన్నారు, ఏ టాబ్లెట్ వేసుకోవద్దన్నారు. అలాగా మా పాపని బయటికి తీసుకొచ్చింది మాత్రం వేటు మోక్ష నుంచి హనుమంతుల వారే అద్భుతంగా తీసుకొచ్చారమ్మా. ఇప్పుడు సేవ కూడా చేస్తుంది, పిల్లల్ని కూడా చక్కగా తను ఎంతో అద్భుతంగా పెంచుకుంటుంది. కృష్ణ పరమాత్మని నమ్ముకుంటది, కానీ ఆ కృష్ణ పరమాత్మే అన్ని చూపిస్తున్నారు. వేటు మోక్షాలు కూర్చుని ధ్యానానికి కూర్చున్నప్పుడు అసలు మొన్న ఎంత అద్భుతం అండి. యూకేలో ఒక క్లాసులో ఉన్నాము అందరము. మామూలుగా మాధవి ఏదో చెప్తుంది, కాసేపు అలాగా కళ్ళు మూసుకోమంది, అందరినీ లైట్ పెడుతుంటే హనుమంతుల వారు వచ్చారంట మా అమ్మాయికి. వచ్చి పెద్ద స్టోన్ అంట, అది పెద్ద రాయి పట్టుకొని చూస్తున్నారు. చూస్తుంటే ఏంటి అంటే అక్కడ సేతువు అని శ్రీలంకకి వారధి కడతారు కదా సముద్రంలో వారధి కట్టేది ఏదో టాపిక్ మాట్లాడాం అంతకు ముందే.
అందరం కలిసి మాట్లాడుకున్నాక తనకి ఆ విజన్ తినికి విజన్ వచ్చిందంట, నీకు ఒక్కొక్క రాగి వేసి నడిపిస్తూ పైకి తీసుకెళ్తాను, నీకే ఆరోగ్యం అంతా బాగుంటుంది అనేసి డీకోడ్ చేశారు వీళ్ళందరూ. తనకే వచ్చింది, అందరిలో చూపించారు మనందరికీ కూడా తనది అని. చాలా అద్భుతాలు చూపిస్తున్నారమ్మా హనుమంతుల వారు. ఆ కృష్ణ పరమాత్మ రూపంలో కూడా వస్తున్నారు, తనకేం కావాలో అన్నీ కూడా చెప్తున్నారు. దాని విజన్స్ చెప్తుంటే కొన్ని ఆశ్చర్యంగా అనిపిస్తుంది. హనుమాకి చెప్తాను ఒకసారి అని అంటుంది. అలాగా మా అమ్మాయి అద్భుతాలు జరిగాక ఒక 3 months తన దగ్గర ఉండి అక్కడ నుంచి మా అబ్బాయి దగ్గరికి యుఎస్ వెళ్ళాను. యుఎస్ వెళ్తే అక్కడ హనుమా దగ్గరలో ఉంటారు. హనుమాని ఫోన్ చేసటం, మాట్లాడటం, అక్కడ హీలింగ్ స్టార్ట్ అయింది. ఇక్కడ యూకే నుంచే హీలింగ్, స్పెషల్ హీలింగ్స్ స్టార్ట్ అయినాయి. రోజు పొద్దున ఒకటి సెషను, నైట్ ఒకటి ఉండేది. పొద్దున 2 hours 3 hours ఉంటాయి మినిమమ్ హీలింగ్ సెషన్స్. నైట్ కూడా 3 hours ఉంటాయి. అక్కడికి 6 hours అయిపోయింది. మళ్ళీ మధ్యాహ్నం మెడిటేషన్కి యూకే టైంలో జాయిన్ అయ్యేదాన్ని నేను. 3 o'clock ఉండేది కదా మనకి, అప్పుడు జాయిన్ అయ్యేదాన్ని. మళ్ళీ మధ్య మధ్యలో ఈ శ్రీలక్ష్మి గారు వీళ్ళు క్లాసులకు వచ్చి క్వశ్చన్ ఆన్సర్స్ అంటే ఇండియా టైంలో కూడా జాయిన్ అయ్యేదాన్ని పొద్దున 10:30కి. హనుమ ఎప్పుడన్నా లైవ్ లో వస్తుందంటే అప్పుడు జాయిన్ అయ్యేదాన్ని. ఇదంతా చూసి మావాడు అంటాడు, 2 months వచ్చావు యుఎస్ఏ, వచ్చి నువ్వు ఫోన్ పట్టుకొని ఆన్లైన్లో ఇవన్నీ చేసుకుంటుంటే మా దగ్గర ఉన్నదెట్టు ఎట్లుంటది మమ్మీ, మాకు అసలు మాతోటి మాట్లాడినట్టుండట్లే, ఏముండట్లేదని అన్నాడు. అనంటే నాన్న ఇంత దూరం వచ్చాం కదా, మరి నేను వదులుకోలేను, అలవాటు అయిపోయింది, ఈ క్లాసులు ఒక్కరోజు నేను చేయకుండా ఎప్పుడు లేను నేను స్టార్ట్ అయిన కాడ నుంచి అని అంటే, సరే మమ్మీ నీ ఇష్టం అని అనేవారు. అనేసి తర్వాత మా కోడలు అట్రాక్ట్ అయింది ఇవన్నీ చూసి. ఎందుకంటే అమ్మాయితోటి ఉండే ఆ ఇంట్లో పరిసరాలతో నేను ఎలాగుండేది అమ్మాయి చాలా బాగా గమనించింది. గబగబా వంట చేసి పెట్టడం, వాళ్ళు కూర్చుంటే టైంకి అన్ని చేసి ఇవ్వటం, మళ్ళీ మెడిటేషన్ కూర్చోవటం, హీలింగ్ కూర్చోవటం, అవన్నీ చూసి ఎంత టైం మీకు ఎలాగొస్తుంది, ఎలాగ చేస్తున్నారు. పొద్దున్నే నేను 4 గంటలకే లేచిపోయేదాన్ని, రాత్రిపూట 12 అయ్యేది పడుకునే వరకు. సో మీరు ఇవి చేసుకుంటూ ఇంటి పని ఇంటి పని చేసుకుంటూ వాళ్ళకి హెల్ప్ చేసుకుంటూ మళ్ళీ బయటకు వెళ్ళే వాళ్ళం. ఒకరోజు చిరంజీవి సినిమాకి తీసుకెళ్లారు, అప్పుడు మీటింగ్ ఉంది మాకు. మీటింగ్ ఉంటే మీటింగ్ లో నేను మా వాడిని పక్కన కూర్చోబెట్టుకొని చెవులో ఇయర్ ఫోన్స్ పెట్టుకొని మీటింగ్ వింటున్నా, వీళ్ళు సినిమా చూస్తున్నా నేను కూడా, కానీ వింటము మీటింగ్ వింటున్నా. అది ఎక్కడ ఈ టచ్ అయ్యి ఇది మ్యూట్ అయ్యి అన్మ్యూట్ అయ్యి ఎక్కడ వినపడుద్దో, ఈ సినిమాలో గందరగోళం కదా, పెద్ద సౌండ్స్ ఉంటాయి అని అనుకొని మా వాడు అంటాడు, బంద్ చేయి మమ్మీ అని అంటాడు. అని అంటే ఏం కాదు నాన్న మీరు చూడండి అనేసి అని అంటే, వాళ్ళు సినిమాకి తీసుకెళ్తానంటే నేను రానన్నప్పుడు, లేదు నువ్వు రావాలి అని అన్నప్పుడు వెళ్ళినప్పుడు వాళ్ళతోటి ఉంటూ మళ్ళీ వాళ్ళతోటి సినిమా చూస్తూ మళ్ళీ హనుమ చేసినట్టు నేను చేశాను ఎలా అని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. హనుమ అలాగే చేస్తుంది, ఒక్క పని 4 పనులు చేస్తుంది ఒక టైంలోనే, నొప్పించకుండా మీ పని మీరు నా పని నేను చేసుకుంటూ వాళ్ళ పని వాళ్ళకి చేసుకుంటూ మళ్ళీ వచ్చాక వెంటనే మళ్ళీ వాళ్ళకి టిఫిన్ చేసి పెట్టి గబగబా మళ్ళీ హీలింగ్ లో జాయిన్ అయ్యాను. అట్లాగా మనము ఎంత అద్భుతంగా టైంని సేవ్ చేసుకుంటున్నాం అనేది చూసింది మా కోడలు. తనకు అలాగే ఇష్టం అన్నమాట బాగా. నేను చెప్పినప్పుడు నమ్మలేదు, నన్ను స్వయంగా చూసి మళ్ళీ హనుమ దగ్గరికి ఎప్పుడు వెళ్దాం అత్తయ్య అని అడిగింది. తనే అడిగింది, తను ఫోన్లో మాట్లాడింది 2 సార్లు హనుమతో. అని అడిగితే పలానా రోజు అని అంటే, పొద్దున్నే వెళ్ళిపోదామమ్మా మనము అని నేను అన్నాను. మా వాడు క్రికెట్ ఉంది, మరి మీ అబ్బాయి క్రికెట్ ఉంది కదా అత్తయ్య, ఆ రోజు శనివారమే కానీ ఆయన పొద్దున్నే వెళ్ళిపోతారు, ఆయన ఎప్పుడు 3 గంటలకు వస్తారు, అప్పుడు వెళ్దాము అంది. కానీ నాకు లేదు, నేను ఒక రోజంతా ఉండాలనిపిస్తుంది హనుమతోటి అని అంటే, లేదులే మీ అబ్బాయి వచ్చాక వెళ్దాంలేండి అత్తయ్య అంది. సరే అన్నాను, ఇంకేం చేస్తాను, మరి వాడు పని కూడా కావాలి కదా. మీరు హనుమాన్ కలిశాను, వాళ్ళ ఇంటికి వెళ్తే ఉండేది 3 గంటల్లో ఎంత అద్భుతం అనిపించిందంటే నాకు రాబుద్ది కాలేదమ్మా. నేను పొద్దుటే వస్తే బాగుండేది హనుమ వాళ్ళ ఇంటికి అని అంటే, మా కోడలంది పొద్దుటే ఈసారి వచ్చినప్పుడు పొద్దుటే మన ఇద్దరం వెళ్ళిపోదాం అత్తయ్య అంది. బాగుంది అంటే ఆ పాప అసలు చూడలేదు, అమ్మాయి అసలు చూడలే హనుమాని, మాట్లాడలేదు. ఫస్ట్ టైము తనకి ఎంత నచ్చిందంటే అద్భుతంగా నచ్చింది. అలాంటివి ఉన్నవి మన వేటు మోక్షలో హనుమ చేసే ఆ కార్యక్రమాలు కానీ ప్రక్రియలు కానీ ఏవైనా కూడా మనకి అద్భుతంగా సెట్ అవుతున్నాయి అన్నమాట. మనకి ఏది కావాలో అది ఇస్తున్నారు అనిపిస్తుంది హనుమంతుల వారు.
ఝాన్సీ గారు కూడా నన్ను ఇంటికి ఆహ్వానించారు. అప్పుడు వారు ఒక 30 పీపుల్నైనా సత్సంగం సత్సంగం. ఏర్పాటు చేసి నన్ను ఇన్వైట్ చేశారనమాట. అయితే ఆల్మోస్ట్ టాంపాలో ఉన్న ఒక 20-30 కపుల్స్ వచ్చారు ఫ్యామిలీతో. వాళ్ళందరూ వాళ్ళ ఇష్యూస్ చెప్పుకుని వాళ్ళందరూ అద్భుతంగా బయటపడగలిగారు. అయితే అది వారు వెళ్ళినప్పటి నుంచి కృషి అన్నమాట. మీరు హనుమ వస్తారు, మీరు అందరు రావాలి చెయ్యాలి అంటూ ఆవిడ అంతమందిని గ్యాదర్ చేసి వాళ్ళందరికీ సత్సంగం ఇప్పించి. అక్కడ ఇంకోటి ఏంటి జరిగిందంటే వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ, మా బాబు ఫ్రెండ్స్, మా కోడలు ఫ్రెండ్స్ అందరు కూడా వీకెండ్స్ లో కలుస్తారు 15 days కి ఒకసారి. అలాగా కలిసినప్పుడు వాళ్ళు మమ్మల్ని కూడా తీసుకెళ్తారు కదా, తీసుకెళ్ళినప్పుడు నేను వాళ్ళకి 4P చేయించేదాన్ని అందరినీ. ఫస్ట్ స్టార్ట్ చేసే ముందే ప్రోగ్రాము అన్నీ చెప్పి కార్డ్స్ ఆడుకోవటము, తర్వాత ఫుడ్ అందరూ తలకు ఐటమ్ తెచ్చుకునేవాళ్ళు అక్కడికి. పిల్లల్ని ఆడించటం ఒక రూమ్లో ఒక ఇద్దరు అలాగే ఉండేది. పేరెంట్స్ కూడా వెళ్ళే వాళ్ళం కదా, 3-4 ఉండేవాళ్ళం పేరెంట్స్ కూడా. సరే అండి 4P చాలా బాగుంటుంది, ఇది చేసుకున్నాక స్టార్ట్ చేసుకుందాము, అలా పెట్టుకోండి, మీరు కూడా నేను వెళ్ళిపోయాక కూడా అలాగ అలవాటు అయిపోద్ది మీకు అని చెప్పాను. అలాగా అలవాటు అయిపోయింది. కలిసినప్పుడల్లా 4P ఆంటీ 4P కూర్చుందాం అనేవాళ్ళు. ఎందుకు మీకు అంత నచ్చిందాను అసలు వాళ్ళకి రికార్డు పెట్టుకొని కూర్చుండిపోయే వాళ్ళం. అది బాగా నచ్చింది వాళ్ళకి ఎందుకనో. దాని గురించి కూడా చెప్పాను నేను. ఒకసారి 2 సార్లు కూర్చోబెట్టి 1 గంట అలాగా క్లాస్. ఏమన్నారు మీకు అంత నచ్చిందా అంటే? అంత నచ్చిందా అని నేను అడిగినప్పుడు చాలా బాగుంది, అద్భుతంగా చెప్తున్నారు, మరి అందులో కర్మలను కూడా తీసేస్తున్నారు అని అంటున్నారు కదా మీరు. మరి మనకి రోజువారీ జరిగే ఎన్ని తప్పులు చేస్తాం, ఎన్నో తప్పులు, రోజు ఇది చేసుకుంటే బాగుంటదని చెప్తున్నారు కదా ఆంటీ మీరు. చేసుకుంటాం మేము, ఏముంది పడుకునేటప్పుడైనా కూర్చొని ఒక 20 నిమిషాలు చేసుకొని పడుకోవచ్చు కదా, చాలా బాగుంది, మాకు మంచిగా అనిపిస్తుంది అని అన్నారు. అని అంటే నాకు ఇంకా ఇంట్రెస్ట్ వస్తుంది కదా, మనకి బాగుంది అని అంటే ఇంకా ఇంట్రెస్ట్. ఇంకెప్పుడు కలుద్దాం మా కోడల్ని, వారం కలుద్దాం అనేదాన్ని. ఎందుకంటే వాళ్ళు మంచిగా చేసుకుంటున్నారు కదా, వారం కలిసేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళతోటి 1 గంట నేను కార్డ్స్ ఆడేదాన్ని. అది మనీ పెట్టి ఆడిచ్చాను. అందరూ $5 పెట్టాలని చెప్పాను. చెప్తే సరే పెడతామన్నారు. ఏం చేద్దాం, ఆ డబ్బులు ఎవరికి వస్తే ఏం చేద్దామని అన్నారు. అని అంటే వేటు మోక్షకి మనం డొనేషన్ చేద్దాం అని చెప్పాను. అని అంటే అవును మీ దాంట్లో చాలా బాగా చేస్తున్నారని అన్నారు కదా ఆంటీ, పెడదాం అనేసి అందరూ తలక $5 పెట్టేసేవాళ్ళు. పెట్టేసి ఆడుకోగానే మొత్తం $30, $40, $50 అట్లా వచ్చేయి. వస్తే అన్నీ వెంటనే డొనేషన్ చేసేవాళ్ళం. ట్యాంపా గ్రూపు అని పెట్టి వాళ్ళ పేర్లు పెట్టేసి అందరూ చేసినట్టుగా, ఒక్కళ్ళే కాకుండా అందరు పేర్లు పెట్టి ట్యాంపా గ్రూప్ అని పెట్టేసేవాళ్ళం. అది కూడా హ్యాపీ అనిపించిందమ్మా నాకు. మీరు కొత్తగా వేరే వాళ్ళకు కూడా చాలా మంది ఫ్యామిలీస్ కి వేటు మోక్ష కాన్సెప్ట్స్ తో పాటు అన్ని వేటు మోక్షని ఇంట్రొడ్యూస్ చేశారు. ఆ పాయింట్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. హీలింగ్ కూడా మనకి స్పెషల్ హీలింగ్స్ కూడా ఒక 3కి చేయించాము ఆ గ్రూప్ లోనే. చేపించాము. అందరూ ఇప్పుడు కనెక్ట్ అయ్యి ఉన్నారు. హనుమాన్ హీలింగ్ చేయించాము కొత్తగా వచ్చిన వాళ్ళకి కూడా అందరికి చేయించాము. అది నాకు చాలా ఈ ట్రిప్ చాలా ఆనందంగా ఉందని హనుమాకి ఫోన్ చేసి వచ్చే ముందు రోజు కూడా చాలా హ్యాపీగా ఉంది హనుమా అని చెప్పి మరి మళ్ళీ రిటర్న్ బయలుదేరి వచ్చేసి అంత అద్భుతంగా ఉందమ్మా నాకు. సో హ్యాపీ ఫర్ యూ అండి. థ్యాంక్ యూ హనుమా. నెక్స్ట్ మన పద్మ గారు, ఈమె కూడా ఒక 1 year నుంచి వేటు మోక్షలో వాలంటీర్గా ఉన్నారు. సో మేడం, మీరు వేటు మోక్షకి ఎలా వచ్చారు అండ్ ఏం నేర్చుకున్నారు? వేటు మోక్ష మీకు ఏమి ఇచ్చింది అంటే ఏం చెప్తారు? జై హనుమాన్. నా పేరు పద్మ. నేను 2017 నుంచి ధ్యానంలో ఉన్నాను. ఒకరోజు హనుమా చూశాను. సో నా ఆలోచనలకి కనెక్ట్ అయింది. ఎందుకంటే డ్రీమ్స్, నాకు చిన్నప్పటి నుంచి డ్రీమ్స్ వస్తాయి బాగా. కాకపోతే అవి ఏదో స్టోరీస్గా ఫ్రెండ్స్తో చెప్పుకుని ఎంజాయ్ చేసేదాన్ని, కానీ దానికి అర్థం ఉంటుందని అసలు నాకు తెలీదు. వాళ్ళు ఏడిపించేవారు కూడా, నీవు సినిమా తీయొచ్చు నీ డ్రీమ్స్ని, బాగా వస్తాయి నాకు డ్రీమ్స్. అలా కనెక్ట్ అయ్యాను, చాలా నచ్చింది. అంటే నా ఆలోచనలకి మిగతా వాళ్ళందరూ గంటలు ధ్యానం చేయాలి అని చెప్పేవాళ్ళు, మేడం అని గంటలు చెప్పేవారు కదా. ఇవన్నీ బాగా కనెక్ట్ అయ్యి వేటు మేడంని 4-5 years నుంచి నేను ఫాలో అవుతున్నారు. వేటు మోక్ష స్టార్టింగ్ నుంచి ఉన్నాను. అన్ని రిట్రీట్కి అటెండ్ అయ్యాను. మీరు వేటు మోక్షకి వచ్చాక ఏమి నేర్చుకున్నారు? మేడం చెప్పింది ప్రతిదీ వింటూ ఫాలో అవుతూ పాజిటివిటీ ఎక్కువ నేర్చుకున్నాను. అన్ని అవేర్నెస్తో మాట్లాడడం, పాజిటివిటీగా ఉండడం. పాజిటివ్గా మాట్లాడడం అంటే ఎలా అంటే,
ఇప్పుడు డోర్ గట్టిగా ఎవరైనా వేస్తే గట్టిగా వేయొద్దు అలా కాకుండా స్లోగా వేయండి. లేకపోతే నేను ఫ్యాషన్ డిజైనర్ని. మా మాస్టర్స్ వర్కర్స్ ఎవరైనా లేట్గా వస్తే ఇంతకుముందు లేట్గా రావద్దు అనేదాన్ని. ఇప్పుడు లేదు, తొందరగా రండి, ఎర్లీగా రండి అనేది ఎర్లీగా పాజిటివ్ రండి. వర్డ్ గా మీరు చేంజ్ చేశారు. ఇవన్నీ మేడం చూసి మెల్లమెల్లగా చాలా 70-80% నేర్చుకున్నాను నన్ను చూసి వర్కర్ వాళ్ళందరూ బొటిక్లో కూడా మరి ఏంటో చాలా కూల్గా అయిపోయి వాళ్ళు కూడా మెడిటేషన్ చేయడం స్టార్ట్. నేను చెయ్యండి చెయ్యండి అని కూడా ఏం చెప్పలా. మరి నేను చెయ్యడం ఇదే నాకు తెలియలేదు, ఇప్పుడు అర్థమవుతుంది. సో కస్టమర్స్ కూడా ఇంతకు ముందుగానే మంచిగా కూల్గా మాట్లాడడం. సేల్స్ ఏమన్నా ఇంప్రూవ్ అయ్యాయా మీరు కూల్ అయ్యాక, వేటు మోక్షాలకు వచ్చాక? ఇంతకు ముందు అది వెరీ ఇంపార్టెంట్ మాకు. ఇంతకు ముందు ఫస్ట్ వస్తుందంటే కొంచెం టెన్షన్ ఉండే, శాలరీస్ పే చేయాలి, రెంట్ అలా అసలు ఏం ఉండట్లేదు. ఇప్పుడు ఆటోమేటిక్ గా ఇంప్రూవ్ అన్ని అసలు అంత కామ్ గా బాగుంది. నాకు ఎవరైనా వర్క్ లో ఏదైనా తప్పు జరిగితే టెన్షన్ వచ్చేది, ఇప్పుడు అదంతా లేదు. అంటే మరి తప్పు జరిగితే ఏం చేస్తున్నారు టెన్షన్ రాకుండా కూల్ గా మేనేజ్ చేసి? కూల్ గా ఐడియా వస్తుంది దానికే. నాకు అర్థం కావట్లేదు అసలు. వర్కర్స్ కూడా ఇంతకు ముందు ఎక్కువ మానేసేవారు, విసిగిచ్చేవారు. ఏంటో దానికి చాలా ఇంప్రూవ్. అసలు వాళ్ళల్లోనే చేంజెస్ చూసా. అండ్ కస్టమర్స్ కూడా ఏదో కొంచెం గట్టిగా అడుగుదామని వచ్చిన వాళ్ళు నా దగ్గరికి వచ్చి స్మూత్ గా ప్రేమగా మాట్లాడడం, ఇవన్నీ అబ్జర్వ్ చేసుకుంటున్నా నాకు నేను. మీరు ఇందాక ఒక మాట అన్నారు కదా, నేను వేరే అన్ని మెడిటేషన్స్ ఫాలో అయ్యి వచ్చాను. మెడిటేషన్స్ ఫాలో అవ్వాలి, అందరివి వింటూ వచ్చాను. మెడిటేషన్ ఎప్పుడు ఒకటే. ఓకే, సో మీరు ఇప్పుడు గంటలు ధ్యానం గురించి అన్నారు కదా, సో ఇప్పుడు చాలా మంది వరకు 3 గంటలు చేస్తున్నారు? చేస్తే 4 గంటలు చేయండి ఇంకా బాగుంటుంది. లేకపోతే కొన్ని రిస్ట్రిక్షన్స్ ఏంటో త్యాగం. మెడిటేషన్ అంటే ఏదో అన్ని వదులుకొని ఇలా కూర్చోవాలి అలాంటివి. మేడం దగ్గరికి వచ్చాక ఏం కాదు, మేడం లా హ్యాపీగా ఉంటూ ఫ్యాన్సీగా ఉంటూ ఏంటో ధ్యానం అంటే ఏదో అన్ని వదిలేసి ఏదో ఇలా గురువు లాగా ఇలా అయిపోవాలి అన్న ఫీలింగ్ ఉండేది. అందరినీ కొంచెం చూసి అబ్బా అదేం వదలక్కర్లా, హ్యాపీగా ఉండొచ్చు, మనం ఇలా ఉంటూనే అన్ని చేసుకోవచ్చు. ఇప్పుడు ఎంతసేపు చేస్తున్నారు ధ్యానం అయితే? ఇప్పుడు ఎప్పుడు 1 అవర్ చేస్తా. అయితే ఇంతకు ముందు నేను తక్కువ చేసేదాన్నేమో అని ఫీల్ ఉండేది వాళ్ళందరూ చెప్పిన దాన్ని. ఇంకా మీరు రిట్రీట్స్ అటెండ్ అవుతూ ఉంటారా? ఎలాంటి చేంజెస్ చూసారు? రిట్రీట్స్ వల్ల మీకు ఎలాంటి బెనిఫిట్స్ కనబడ్డాయి? స్టార్టింగ్ నుంచి అన్ని రిట్రీట్స్ అటెండ్ అయ్యాను, అసలు ఏది మిస్ అవ్వలేదు. హనుమాది ఒక రిట్రీట్లో నన్ను ఇలా ప్రెస్ చేశారు. అప్పుడు ఆ రోజు నైట్ డ్రీమ్లో చాలా పెద్ద ఏంటో బ్లాక్ది నాలోంచి వెళ్ళిపోయింది, అది నేను గమనించా. అప్పటి నుంచి ఇంకా ఫ్రీగా ఉంది. ధ్యానంలో కూర్చోగానే కనెక్ట్ అవ్వడం, ఆలోచనలు చాలా తగ్గడం. సో మీలో ఈ చేంజెస్ రావడానికి రిట్రీట్స్ కూడా ఒక కారణం అంటారా? బాగా రిట్రీట్స్ కూడా చాలా యూస్ఫుల్. సో కొత్త వాళ్ళకి మీరు ఏం చెప్తారు రిట్రీట్స్ గురించి కావచ్చు, మీరు ఆల్రెడీ అటెండ్ చేశారు కాబట్టి, ఆర్ హనుమాన్ హీలింగ్ గురించి? రిట్రీట్స్కి వస్తే అది అందరిలోని కూర్చుని చేసినప్పుడు ఆ ఎనర్జీస్ ఎక్కువ ఉండటం నేను చూశాను. సింగిల్గా ఉన్నప్పుడు మనం ఎన్నాళ్ళో చేస్తే వచ్చేది, రిట్రీట్స్లో కొంచెం క్విక్గా అన్నీ వస్తాయి మనకి ఏదైనా. అది మాత్రం గమనించి ఎనర్జీస్ బాగా ట్రాన్స్ఫర్మేషన్ తెలిసింది మీకు రెగ్యులర్ గా మీరు ఇంట్లో చేసేదానికి అండ్ రిట్రీట్ లో చూసిన ఎనర్జీస్ కి మీకు డిఫరెన్స్ ఫీల్ అయ్యారు చాలా. ఓకే, థ్యాంక్ యూ. ఇక్కడ మనతో హరి గారు ఉన్నారు. నమస్తే హరి గారు. మీరు చాలా మంది గురువులతో ట్రావెల్ చేశారు, చాలా తిరిగామని చెప్పారు కదా. సో ఇప్పుడు వేటు మోక్షాలో మీరు వచ్చారు. సో ఏ విధంగా మీరు వేటు మోక్షాకు వచ్చారు? జై హనుమాన్ అందరికి. నాకు వ్యక్తిగతంగా నాకున్న జిజ్ఞాస లేదా తెలుసుకోవాలనే తపన వల్ల ఈ సోషల్ మీడియా మాధ్యమాలు కానీ డైరెక్ట్గా షిరిడి సాయినాథుడి ద్వారా వచ్చే గురువులు ఇలాంటి వాళ్ళ నుంచి వారి చరిత్రలు తెలుసుకుంటూ ఫిజికల్గా డైరెక్ట్గా వెళ్ళి కనెక్ట్ అవ్వడం అనేది కూడా నాకు చాలా అవకాశం కూడా దొరికింది లక్కీగా గురువుల దయతోటి. ఆ ప్రాసెస్లో శ్రీ సన్నిధి టీవీ గురించి నాకు తెలిసినప్పుడు వాళ్ళది సబ్స్క్రైబ్ చేసుకుని వింటూ ఉండేవాడిని, అసలు ఏంటి వాళ్ళు ఏం చెప్తున్నారు గురువులు అనేది. మన శ్రీ సన్నిధిలో ఇంటర్వ్యూ చేస్తున్న గురువులు ఈ దగ్గరలో నాకు అవైలబుల్గా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే డైరెక్ట్గా వెళ్ళి కనెక్ట్ అవ్వడం ద్వారా అసలు ఎట్లా ఉంటుంది అక్కడ ప్లేస్ ఆరా అనేది టెస్టింగ్ అని కాదు కానీ ఐ వాంట్ టు గెయిన్ సంథింగ్ అన్నట్టుగా నేను వెళ్ళడానికి ప్రయత్నం చేసేవాడిని. ఆ ప్రయత్నం చేసినప్పుడు అన్ని ఇంటర్వ్యూలు చూసినప్పుడు మనకి అంత అనిపించకపోవచ్చు, కొన్ని ఓసారి చూస్తాము క్యాజువల్గా ఇదవుతుంది. కొన్ని ఇంటర్వ్యూలకు మాత్రం క్లియర్గా నాకు అనిపిస్తుంది
గో కనెక్ట్ అని అనిపిస్తుంది, ఒక ప్రాంప్ట్ లాగా. బట్ వెంటనే నేను దానికి తీసుకోను, కన్సిడర్ చేయను. నిజంగా మళ్ళీ లోపల నుంచి నిజంగా ప్రాంప్ట్ అది మైండ్ లెవెల్లో వస్తుందా లేదా నాకు లోపల నుంచి అంతర్యామి నుంచి వస్తుందా అనేది కొంచెం టైం తీసుకుంటాను. హనుమాకి వీడియో విన్నప్పుడు కనెక్ట్ అవ్వని అనిపించింది, కానీ మేబీ నాకున్న కంగారులో వచ్చిన వెంటనే అదే ఒక ఆదుర్ద వల్ల అనిపిస్తుందేమో. మళ్ళీ ప్రాంప్ట్ మంచిగా కరెక్ట్ క్లియర్గా వస్తున్నప్పుడు చూద్దామని టైం తీసుకున్నారు. వెయిట్ చేశాను. ఒకరోజు నైట్ 11:30 ఇండియా టైంకి చాలా క్లియర్గా ఇమీడియట్గా నువ్వు ఫోన్ చేసి మాట్లాడు, గో కనెక్ట్ అనేస్తే అప్పుడు నాకు ఆ స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి నేను కాల్ చేస్తే హనుమాన్ నెంబర్ నాకు దొరికింది వాళ్ళ ద్వారా. నాకు ఇంకా ఈ టైంలో చేయొచ్చా చేయకూడదా, ఆవిడ యూఎస్లో ఉంటారా ఇండియాలో ఉంటారా, ఈ క్వశ్చన్స్ ఏమీ లేవు. చేయమని ప్రాంప్ట్ వచ్చింది, అది క్లియర్గా నాకు అర్థమైంది కాబట్టి చేసేసాం. నేను నా వైఫ్ మౌనిక ఇద్దరం కూర్చున్నాం, మాట్లాడుతుంటే సరే అనుకున్నాం, హనుమకి కనెక్ట్ అయ్యాము, మాట్లాడారు. కానీ ఆ రోజు మాట్లాడాను, హనుమ కూడా ఓకే మీరేంటన్నారు విషయాన్ని కనుక్కున్నారు, ఓకే మీరు వెల్కమ్ టు వే టు మోక్ష మీరు జాయిన్ అవ్వండి అని అన్నారు. కానీ నాకు ఇంకా లోపల ప్రశ్న ఉంది, వచ్చింది కరెక్టా కాదా. నాకు ఇంకొకసారి అంటే అప్పటికి హనుమ అసలు కాన్సెప్ట్ ఏంటి, ఏం చెప్తారు, డ్రీమ్స్ గురించి చెప్తారా లేదంటే ఇదా అసలు ఏమీ తెలియదు. మాట్లాడమని వచ్చింది, మాట్లాడాను. ఆ రోజు రాత్రి నాకు తెలిసినంత వరకు పైన ఏదో ఒక తత్వం ఉంది, మన నడిపిస్తుంది, ఒక సోర్స్. నాకు ఇది గురుతత్వం నుంచి వచ్చిన ఇన్స్ట్రక్షనేనా, నేను ఆవిడని నిజంగా వెళ్ళి కనెక్ట్ అవ్వాలా, నాకు ఏదైనా ఒక హింట్ నాకు చెప్పండి, ఏదైనా ఒకటి నాకు నిదర్శనం చెప్తే అని మీలో అనుకున్నారు. అని నేను అనుకుని పడుకున్నాను. అప్పటికి డ్రీమ్ క్వశ్చన్ అడగడం ఏమీ కాన్సెప్ట్స్ ఏం తెలియవు, బట్ నాకు సహజంగా ఉన్న ప్రాసెస్ని బట్టి నాకు ఏదైనా ఒకటి చెప్పాలి అని ఆ గురుతత్వాన్ని అడిగి పడుకుంటే ఆ రోజు నాకు డ్రీమ్లో హనుమ రెడ్ కలర్ శారీలో, మంచి ఫ్యాన్సీ రెడ్ కలర్ శారీలో కనిపించారు. ఆవిడ వెనకాల నేను ఒక నోట్బుక్ పట్టుకుని వెనకాల తిరుగుతూ ఆవిడ వెనకాల నుంచి ఆవిడేమో ఒక్కొక్కరిని కన్సల్ట్ ఏమంటారు దాన్ని, ఒక కౌన్సిలింగ్ లాగా కూర్చున్నారు. ఒక్కొక్కళ్ళు వాళ్ళకి ఉన్న సమస్యలు చెప్పుకుంటున్నారు. హనుమకి నేను అసిస్టెంట్ లా పక్కన ఉండి ఆవిడ ఓకే ఇది నోట్ చేసుకోండి అంటున్నారు, నేను నోట్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ మళ్ళీ ఇంకొకళ్ళు వస్తున్నారు, వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ని ఈవిడ వాళ్ళకి ఏవో టిప్స్ ఇవ్వడమో వాళ్ళకి ఏవో చెప్పడమో జరుగుతుంది. ఇదంతా బరియల్ గ్రౌండ్లో జరుగుతుంది. ఇది చూస్తేనేమో ఓ పక్క శవాలు కాలుతున్నాయి, వచ్చే శవాలు వస్తున్నాయి, అది ఒక బరియల్ గ్రౌండ్. చాలా మంది అక్కడే వైట్ కలర్ టెంట్లు వేసేసి ఉన్నాయి. ఆ పక్కనే హనుమ కూర్చున్నారు, నేనేమో బుక్ నోట్ చేసుకుంటున్నాను. ఒక్కొక్కళ్ళు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు మారుతున్నారు వాళ్ళ ప్లేసెస్. ఇది డ్రీము, దాన్ని అనలైజ్ చేయడం, ఇంత కాన్సెప్ట్ కూడా ఏం తెలియదు కదా. నాకు తెలిసినంత వరకు నేను దాన్ని ఒక పాజిటివ్ రెస్పాన్స్ కింద తీసుకున్నాను. అదంతా నాకు తెలియదు, హనుమ కనిపించారు, ఓకే నాకు గో అహెడ్ అనే వచ్చింది అని. అప్పుడు ఇంక నేను ఓకే అనుకున్నా. ఫస్ట్ రిట్రీట్కి నాకు జనరల్గా మెడిటేషన్ సైకిల్ కూర్చొని చేయడం అంతసేపు నా మైండ్ నిలబడదండి. మీరు ఆధ్యాత్మికంగా ఉన్నారు కానీ మెడిటేషన్ అనేది నా మైండ్ అస్సలు కంట్రోల్ కాదు, నిలబడదు. అందుకని నేను ప్రయత్నం చేయాలని కూడా నేను ఎప్పుడు అనుకోలేదు. కానీ ఒకసారి వాటిని చూడాలి, దగ్గరికి వెళ్ళి ఉండాలి, ఆరాలు నాకు లోపల తెలిసింది, ఖచ్చితంగా వెళ్ళాలని, మిస్ అవ్వకూడదని వెళ్ళాం. మేము మంచి ఫైటింగ్లో ఉన్నాం ఆ టైంలో. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత తను రాలేదు, నేనే వెళ్ళాను. ఫస్ట్ రిట్రీట్ లో కలవడం జరిగిందండి మీరు? అప్పుడు దూరం నుంచి అందరూ లైన్లో నుంచినప్పుడు నేను ఒక ఆయన పాపం చాలా హ్యాండిక్యాప్డ్, ఏదో సంథింగ్ ఏదో ప్రాబ్లం ఉంది, ఫిజికల్ ఇనబిలిటీతో ఇబ్బంది పడుతున్నారు. ఆయన ఒక్క క్షణం ఒక రకమైన ఆర్ద్రత బాధతోటి హనుమకేసి చూసి కళ్ళనీళ్ళు పెట్టుకుంటున్నారు. నేను అది చూసాను, ఆయన్ని లైన్లో ఉన్నాను. హనుమ అంత మంచి ఫ్యాన్సీ శారీ అవన్నీ వేసుకుని ఏదో పెళ్ళిళ్ళ మ్యారేజ్ ఫంక్షన్స్కి వెళ్ళినట్టు వచ్చారు, అలాగేం లేరు. అప్పుడు ఆయనకున్న ఆ ఆర్తిని ఆవిడ హ్యాండిల్ చేసిన విధానం, ఇలా దగ్గరికి వచ్చి ఇలాంటి వాటి గురించి మనం భయపడేది, బెంగపడేది, కర్మ గురించి అస్సలు భయపడకూడదు, మనం కర్మ గురించి మనం భయపడ్డం ఏంటి అనేటప్పటికి ఆయనకి ఇంకే అంత ప్రేమగా దగ్గరికి తీసుకుని ఆ ఇచ్చిన ఓదార్పులో ఆ మదర్లీ హుడ్ నాకు అర్థమైంది. మదర్లీ ఫీలింగ్ అనేది మీకు కనబడి అర్థమైంది. అంటే ఆయనకి అర్థమైందా లేదా అనేది మనకి ఇంపార్టెంట్ కదా. హీ గాట్ దట్. ఆయనకి ఏదైతే ఆ మాతృతత్వం ఉంది వెనకాల ఉందో ఆయనకి ఆ ఫీల్ పొందేడు అని నాకు అర్థమైంది. ఎస్, రైట్ థింగ్.
అలాగే వేరే ఇంకో గురువు గారిని కూడా ఇక్కడికి వచ్చే ముందు అనుకోకుండా అక్కడికి వేరే పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళడం జరిగితే ఆయన కూడా అడిగాను, ఇలా ఏదో ఉంది 3 రోజులు రిట్రీట్ అంటున్నారు, ఇదే ఫస్ట్ టైం నేను వెళ్ళడం, am I in a రైట్ పాత్, షల్ ఐ గో దేర్? మీరు ఫాలో అయ్యే గురువు గారిని అడిగారు? కాదు, ఆయన కూడా ఒక మంచి పెద్ద గురువు, అన్ని విషయాలు ఆయనకు బాగా తెలిసిన వారు. ఆయన మీద కూడా నాకు ఒక గౌరవ భావం ఉంది. కొంతమంది యుఎస్ నుంచి కూడా వచ్చారు, నన్ను కలిశారు, వాళ్ళు కూడా ఆ ప్రోగ్రామ్కి వస్తున్నారట. ప్రత్యేకంగా వాళ్ళ ఫ్యామిలీ ఒక 20 మంది పొద్దుటే వచ్చారు. నాకు ఇప్పుడు అవునా అదా పేరు, ఓకే ఓకే అని, గచ్చిబౌలిలో ఎక్కడో కదా జరిగేది అన్నారు. మణికొండ, కరెక్ట్ కరెక్ట్, యా గో, ఇట్స్ ఎ గుడ్ థింగ్ అని అన్నారు. ఓకే అంటే చాదస్తం అని కాదు, భౌతికంగా మానసికంగా లోపల ఇన్నర్ మూడులోనూ కూడా కన్వర్జ్ అవుతుందా లేదా పాత్ అని చెక్ చేసుకోవడం కోసమే నేను అడగాల్సి వచ్చింది. తర్వాత నేను వచ్చాను, చూశాను, అక్కడ పాజిటివ్ ఎనర్జీ ఎంత బాగుంది కదా, తను రాకపోతే ఎలాగా అని ఫోన్ చేశాను, మెసేజ్ పెట్టాను. తను కూడా వచ్చింది, మేము బాగా విత్ ఫ్యామిలీ, మా బాబు కూడా అక్కడ మంచిగా పార్టిసిపేట్ చేశాడు, మేము చాలా బాగుంది, బాగా జరిగింది అదంతా కూడా. కానీ ఆ తర్వాత నెక్స్ట్ టైం ఒక మాటల సందర్భంలో ఇలాగే హనుమ చెప్తూ, ఏదైనా సరే శరణాగతినండి, మీరు కావాలంటే హనుమ చెప్పేది కరెక్టా కాదా, ఈ కాన్సెప్ట్ అంతా ఇలా చెప్తున్నారు శరణాగతి అని చెప్తున్నారు, అడగండి, మీరు కావాలంటే ఈ రోజు నైట్ అడిగి పడుకోండి అని అన్నారు. అయిపోయింది అంతే, చాలా క్యాజువల్గా ఆవిడ చెప్పేశారు. ఐ టుక్ ఇట్ సీరియస్లీ. నేను రాత్రి పడుకునేటప్పుడు అన్నారు, నాకు చెప్పాలి, హనుమంతుడు డ్రైవ్ చేస్తున్నాడు దీన్ని అని అన్నారు కదా, హనుమంతుడికి శరణాగతి చెందడమే అంటున్నారు ప్రతిదీని, నాకు ఏదైనా ఒక రెస్పాన్స్ ఇవ్వండి దీని గురించి ఖచ్చితంగా అని నేను డ్రీమ్ లో అడిగారు. అడిగి ముందే నాకు చెప్పి నాకు ఆన్సర్ చెప్పండి అని అడిగి పడుకునేటప్పుడు. అయితే నాకు సహజంగా ఇక్కడ శ్రీమన్నారాయణ, వైష్ణవులు, శివుడు ఇట్లాంటివి ఏం లేవు, అందరి మీద నాకు రెస్పెక్ట్ ఉంది, అందరి మీద గౌరవం ఉంది. నాకు కంచి స్వామి మీద కూడా మంచి రెస్పెక్ట్ ఉంది, కంచిపీఠం కానీ కంచి స్వామి గురించి నాకు బాగా ఎక్కువ అడోరేషన్ ఉన్న స్వామి. ఆయన నాకు డ్రీమ్లో వచ్చారు ఆ రోజు. ఆయన వచ్చి, ఆ డ్రీమ్ యొక్క సారాంశం ఏంటంటే సింపుల్గా, ఎవరినో బాగా ఇబ్బంది పెడుతున్నారు, నేను అతని మీద కంప్లైంట్ చెప్తున్నాను కంచి స్వామికి, అతను అలా ఇబ్బంది పెడుతున్నాడు, ఇలా కరెక్టా, భావ్యం కాదు కదా అంటే, ఇలాంటి విషయాల్లో మనం స్వామి హనుమ కుదిరేయాలి, ఎందుకంటే ఆ బాధ్యతను అంతా ఎత్తుకున్నది ఆయనే. మనం శరణాగతిలో ఉండడమే మన పని, మన కర్తవ్యం అనే మాటలు, శరణాగతిలో ఉండడమే మన పని, కావాలంటే మీరు వెళ్ళి అడగండి అని చెప్పిన ఇదే మాట, మన పని శరణాగతిలో ఉండడమే అనేది ఆ ఫామ్లో చెప్పడం అనేది నాకు ఎగ్జాజరేషన్ ఏమీ లేదు ఇందులో, నిజంగా నాకు అనే అనుభవమే చెప్తున్నాను. మీకు అలా అనిపించింది, ఆ విజన్, ఆ ఎక్స్పీరియన్స్ మీరు పొందారు కళ్ళలో? అంటే అడిగితే వస్తుంది అన్నారు కదా, నేను ఈరోజు అడగను కానీ ఆలోచిస్తాను, వస్తుందో రాదో చూద్దాం డ్రీమ్ అనుకుని 3 నెలలు టెస్ట్ చేసుకున్నాను. 3 నెలలు టెస్ట్ చేశారు? అంత బాగా మైండ్ పెట్టి ఆలోచిస్తాను, కానీ నేను అడగను, డ్రీమ్ రాదు, దాని గురించి నేను ఆలోచించను, నా పనుల్లోనే లౌకికంగా ఉంటాను, సడన్గా గుర్తొస్తుంది, ఇప్పుడు అడుగుతా డ్రీమ్, అడిగితే వస్తుంది అంటారు కదా, చూద్దాం వస్తుందో రాదు, వచ్చేది. అయితే ఒకనొక టైంలో మన ఆన్లైన్లో జరిగే మెడిటేషన్ సెషన్ అంతా అయిపోయిన తర్వాత చక్ర హీలింగ్ చెప్పేవారు కదా మనకి, మూలాధారం నుంచి ఒక్కొక్కటి 7 చక్రాస్ చెప్పినప్పుడు విశుద్ధి వరకు వచ్చేసినారు, ఇక్కడ హృదయ హార్ట్ చక్ర వరకు వచ్చేసారు. హార్ట్ చక్ర నుంచి ఈ థ్రోట్ వరకు, థ్రోట్ చక్ర దాకా వచ్చేసేటప్పటికి ఆ రోజు ఎందుకు యాజ్ పర్ ఫ్లో అనమే ఏం చెప్పారంటే, ఈ రోజు అందరూ జ్ఞానసిద్ధిని అడగండి అని అడిగి ఆవిడ వైండ్ అప్ అయిపోయింది సెషన్. నేను పడుకునేటప్పుడు నాకు ఆ జ్ఞాన సిద్ధి అని అన్నారు కదా, దాని గురించి నాకు చూపించండి అని అడిగి పడుకున్నాను. ఆ రోజు నాకైతే ఇట్స్ నాట్ ఏ డ్రీమ్, బికాస్ రెగ్యులర్గా వచ్చేది డ్రీమా కాదా అని తెలుస్తుంది కదా, అది పూర్తిగా విరుద్ధంగా ఉంది, రెగ్యులర్గా వచ్చే డ్రీమ్లో లేదు. ఒక చిన్న అమీబా దగ్గర, చిన్న ఆటమిక్ స్ట్రక్చర్ దగ్గర నుంచి ఒక జీవి ఎలా పుడుతుంది, దానిలో ఉన్న వేరియేషన్స్ ఎలాగా అది డెవలప్ అవుతూ ఉంటుంది, దానిలో మాలిక్యూల్ స్ట్రక్చర్ ఎట్లా మారుతుంది, దాని తర్వాత నెక్స్ట్ ఇన్కార్నేషన్, దాని నెక్స్ట్ స్టేజ్ ఆఫ్ ఎవల్యూషన్లో అది ఎలా మారుతుంది, అమీబా హైడ్రా దగ్గర నుంచి ఒక్కొక్క స్టెప్ అది డెవలప్ అవుతూ ఒక 200 పెర్మిటేషన్స్ మారింది. అమ్మా ఎంత దాన్ని జర్నీ ఎవాల్వ్ అయి ఉంటుంది కదా ఈ పాటికి అని అనుకున్నాను నేను.
తీరా అంతా చూస్తే జూమ్లో అది ఒక బాత్రూంలో ఒక వాల్ మీద ఉన్న ఒక చిన్న ఇన్సెక్ట్. అది ఒక 200 టైమ్స్ స్టెప్స్ ఇంక్రిమెంట్ అయితే జన్మలు ఇవన్నీ కూడా ఓ 200 జన్మలు జరిగేటప్పటికి అది ఒక వాల్ మీద ఒక ఇన్సెక్ట్ అయింది. అది ఇంకా ఎంత అంత సర్వాంతర్యామిగా ఉన్న పరమాత్మ తత్వం మీదకి వెళ్ళాలంటే ఎంత జర్నీ ఎంత ట్రావెల్ ఉంటుందో కదా అని అప్పుడు అనిపించింది. అంటే జ్ఞానసిద్ధి ఈ కాన్సెప్ట్ అంతా నాకు అర్థం కావడం కోసం సొఫిస్టికేటెడ్గా 3 డైమెన్షన్లో ఒక ప్రొజెక్ట్ రేస్ చూపించారు నాకు. దాన్ని బట్టి నాకు ఏమర్థమైందంటే ఈ ప్రాసెస్లో చాలా ఉంది, తెలుసుకోవాల్సింది చాలా ఉంది, నేర్చుకోవాల్సింది చాలా ఉంది. 200 పెర్మిటేషన్స్కి ఇంకా ఇన్సెక్ట్ అయితే అట్లీస్ట్ ఇంతవరకు మనం హ్యూమన్ వరకు వచ్చామంటే వచ్చాము అంటే చాలా మనం దాటేసి ఎన్ని వచ్చాము, ఎన్ని జన్మలో ఎన్నో దాటొచ్చి ఉంటాము. దాటొచ్చి ఉంటాం. అయితే ఈ సందర్భంలో నాకున్న ప్రశ్న ఏంటంటే, నేను అనుమానం అడుగుదాం అనుకుంటున్నాను. మేమందరం ఏదో కర్మ పోగొట్టుకోవాలను, లేదంటే ఏవో ఉంటాయి కదా ప్రాబ్లమ్స్ అని, కోరికనను, అనారోగ్యాలను, ఉన్న ప్రాబ్లమ్స్ అన్నో ఏదో ఉంటాయి. మీకు ఇవన్నీ దాటేసే ఉన్నారు కాబట్టి అసలు మీరు ఏం పొందుతారు ఇందులో? ఇంతమందికి రిట్రీట్స్ పెట్టడం, వీళ్ళందరికీ జ్ఞానం ఇవ్వడం అనో, లేదా వాళ్ళందరికీ కర్మలు తీయడానికి హెల్ప్ చేయడం అనో. అఫ్ కోర్స్ మీరు కర్మ తీయరు, వాళ్ళ కర్మలు వాళ్ళు తీసుకోవడం కోసం మీకు దీనివల్ల కలిగే మీకు వచ్చే ప్రయోజనం ఏంటి? మీరేం పొందుతారు ఈ రిట్రీట్స్ కండక్ట్ చేయడం వల్ల? మంచి క్వశ్చన్ అడిగారు నన్ను. అయితే జై హనుమాన్. ఎప్పుడైతే ఒక వ్యక్తి వచ్చి నాకు మా హస్బెండ్ వైఫ్ మేము హ్యాపీగా ఉంటున్నామని, అలాగే మా అబ్బాయిని నేను ఇప్పుడు కొట్టట్లేదని, మా ఫ్యామిలీ అంతా హ్యాపీగా ఉంటున్నామంటే అంతకంటే ఇంకా అల్టిమేట్ హ్యాపీనెస్ ఏముంటుంది ఒక మనిషికి? ఎందుకంటే ఒక డబ్బు అన్నది వస్తుంది, మళ్ళీ అది పోతుంది, అది పాదరసమే మనీ అన్నది. అయితే నేను అది కూడా ఎక్స్పీరియన్స్ అయ్యా. ఎప్పుడైతే నాకు వేటు మోక్ష ఇవ్వడానికి ముందు, అంతకుముందు నేను ఒక 2-3 ఇయర్స్ టీచ్ చేశాను. సో నేను దాన్ని అనుభవించాను, ఎక్స్పీరియన్స్ అయ్యాను. అయితే అంటే టీచింగ్ అన్నది ఎక్స్పీరియన్స్ అయ్యాను. సో టీచింగ్ ఇస్తూ జ్ఞానాన్ని పొందుతున్నాను. నాది నేను కూడా సెల్ఫ్గా ఎన్నో నేర్చుకున్నాను. కాకపోతే వేటు మోక్ష వరకు నాకు ఇంకా ఐ న్యూ, అంటే మనకి జ్ఞాన సిద్ధి జరిగింది, మనకి ఇంకా అందరికీ హెల్ప్ చేయొచ్చు అనేది అర్థమైపోయింది. అయితే ఇక్కడ మేజర్గా నేను వేటు మోక్షకు వచ్చినప్పుడు, మీకు బాబా బుక్స్ చదివారన్నారు కదా, ఫకీర్ బుక్, వీటిలలో ఏమనుందంటే, ఎప్పుడైతే మనము జ్ఞానాన్ని పొందడానికి ముందుకెళ్తూ ఉంటామో ఎన్నో పరీక్షలు జరుగుతాయి. మనకి డబ్బు పూర్తిగా పోతుంది, రోడ్డు మీదకి తీసుకొస్తారు, డబ్బును హైయెస్ట్ ఇచ్చి కూడా చూస్తారు మిమ్మల్ని, ఎంత మీకు ఈగో వచ్చింది ఏంటి అని. ఇప్పుడు ఒక ఆధ్యాత్మిక వ్యక్తికి కూడా ఫస్ట్ వచ్చేది ఈగో, ఆధ్యాత్మిక ఈగో, స్పిరిచువల్ ఈగో వస్తుంది. అది మీరు ఎక్స్పీరియన్స్ అయ్యి ఉంటారు. ఎందుకంటే నేను చూస్తాను మీకు ఎంతో జ్ఞానము ఉంది, మీరు అడిగే క్వశ్చన్స్తోనే తెలిసిపోతుంది నాకు. సో అది కూడా నాకు టెస్ట్ జరిగిందనమాట. సో కంప్లీట్గా అంటే నాకు ఒక ఎక్స్పీరియన్స్ ఏమయ్యానంటే, ఎగ్జాక్ట్లీ నేను అయోధ్య వెళ్ళాను, దానికంటే ఎగ్జాక్ట్లీ ముందు, అంటే నేను ఆ పాత దాంట్లోంచి డిస్కనెక్ట్ అయ్యి ఐ వాజ్ అలోన్ బై మై సెల్ఫ్. అప్పటికి నాకు ఎవరు ఫాలోవర్స్ లేరు, కొత్తది స్టార్ట్ చేయాలి, ఎలా చేయాలి ఏం చేయాలో తెలీదు. కాకపోతే నేను శరణాగతితో హనుమంతుడు ఎలా తీసుకెళ్తే అలా వెళ్తా, ఆ తొందర ఏముంది, ఇవాళ వస్తే రేపు చేస్తాం. ఆ స్థితిలో ఉన్నప్పుడు ఐ లాస్ట్ ఎవ్రీథింగ్. బ్యాంక్లో ఉన్నవి, సీడీలో ఉన్నవి, యూ నేమ్ ఇట్, స్టాక్స్ కాదు, ఎవ్రీథింగ్ నాది ఐడెంటిటీ థెఫ్ట్ జరిగి ఎవ్రీథింగ్ లాస్ట్. ఎవ్రీథింగ్ అంటే ఎవ్రీథింగ్. సో మాకు ఒక క్వశ్చన్ కూడా ఏమొచ్చిందంటే, మా ఇల్లు కూడా వాళ్ళ పేరు మీద తీసుకున్నారా అన్న క్వశ్చన్ కూడా వచ్చింది. కొన్ని అలా జరిగినాయి సంఘటనలు అమెరికాలో. హౌజెస్ కూడా వాళ్ళు వేరే వాళ్ళకి అమ్మేశారు, ఐడెంటిటీ అంటే వాళ్ళు అనిరుద్ధ అని చెప్పి వేరే వాళ్ళకి అమ్మేశారు. ఆ లెవెల్ ఫ్రాడ్ జరిగిందనమాట. నేను మా హస్బెండ్ అది కూడా చెక్ చేసుకున్నాం, ఇల్లు కూడా ఉందా పోయిందా. అలాంటి స్థితిలో నేను అంటే ఇప్పుడు మనం ఊహించుకుంటే మనకు తెలియదు కదా, మనకి ఇప్పుడు మీకు ప్రతి ఒక్కటి లూజ్ అవుతారని మీరు కళ్ళు మూసుకొని ఐ లాస్ట్ ఎవ్రీథింగ్ అంటే, కెన్ యూ సీ యువర్ సెల్ఫ్ వేర్ యూ వుడ్ బి? మీ యొక్క ఫీలింగ్స్ మీరు ఫీల్ అవుతారా? అక్కడ నేను మా హస్బెండ్ బ్యాంక్కి వెళ్తే అసలు ఏమీ లేవు, ఎవ్రీథింగ్ ఈజ్ జీరో షోయింగ్. మా రెగ్యులర్ చెకింగ్ అకౌంట్ కాదు, సీడీస్ కాదు, స్టాక్స్ కాదు, ఎవ్రీథింగ్. అంటే ఇన్ని ఏళ్ళ నుంచి మేము సంపాదించుకున్న డబ్బు జీరో ఉంది అక్కడ. మేమిద్దరం ఒకరి మొహాన్ని ఒకరు ఇలా చూసుకున్నాము, నవ్వుకున్నాము. అక్కడ నుంచి డిన్నర్కి వెళ్ళి హాయిగా డిన్నర్ చేసాము.
ఇద్దరం ఒకరినో హగ్ చేసుకుని పడుకున్నాం అంతే. ఓకే, అసలు డిస్కషన్ కూడా చేయలేము మేము, ఇది పోతే ఎలా ఏది అని. ఇద్దరం ఒకటే అనుకున్నాం, ఇప్పటికీ మనకు జాబ్స్ ఉన్నాయి, ఇప్పటికీ మనకి వాట్ ఎవర్ బిజినెస్ ఉంది, మనకి ఇప్పుడు వచ్చే శాలరీస్తో మనం సర్వైవ్ అవుతాం. వాళ్ళు లోన్స్ తీసుకొని చదువుకోగలుగుతారు, వాళ్ళ చదువు ఆగదు, మా జీవితము ఆగదు. ఇప్పుడు ఇల్లు ఉన్నా లేకున్నా ఎక్కడైనా ఇప్పుడున్న శాలరీస్తో ఉండగలుగుతాం, నో ఇష్యూ. నన్ను తీసుకెళ్ళి మీరు ఒక ఆశ్రమంలో వదిలేయండి, ఒక గుడిసెలో వదిలేయండి, నేను ఐ కెన్ లివ్. నాకు ఎటువంటి నా మైండ్ అరవదు చేయదు, హ్యాపీగా ఉంటా ఒక ప్రకృతిలో. సో ఆ ఇది ఉంది, కెపాసిటీ ఉంది, ఆ ధైర్యం ఉంది. అసలు ఏది పట్టించుకోలేదు మేమిద్దరం. అలా మెల్లిమెల్లిగా మేము మళ్ళీ బ్యాంక్తో వర్క్ చేస్తూ మెల్లిమెల్లి అయితే ఆవిడ అంది, నెక్స్ట్ డే వెళ్తే ఆ బ్యాంక్ ఆవిడ, నాకైతే అది చూస్తే నాకు కడుపులో తుప్పి నాకు వామిటింగ్ అయింది ఆ రోజు. మీ అకౌంట్స్ వస్తే వాళ్ళే మేనేజ్ చేస్తారు కదా, దే నో వాట్ ఇట్ వాజ్. సో నాకు అలాంటి ఫీలింగ్ నాకు వచ్చింది. ఇప్పుడు సేమ్ అదే ఇంకా వేరే కస్టమర్స్ అయితే అరిచి గీబెట్టి బ్యాంక్ అంతా గోల చేసి అసలు నానా రభస చేసేవారు. మీ ఇద్దరు అలా నవ్వుకుంటే ఎలా వెళ్ళగలిగారు అన్నారు. నేను అన్న అవునా అలా వెళ్ళామా మేము అన్న. అంటే నాకు ఆ టైంలో ఏం చేసామో మనకు నవ్వామా లేదా మనకు గుర్తుండదు కదా. ఆవిడ అంది, మీ ఇద్దరు మంచి స్మైలింగ్ ఫేస్తో వెళ్ళారు, మీ ఇద్దరు అలా ఇలా ఉన్నారు. ఒక్కోసారి హస్బెండ్ తిడుతూ ఉంటే వైఫ్ ఊరుకోండి అంటూ ఎంబరాస్ ఫీల్ అవుతుంటారు, లేకపోతే వైఫ్ అరుస్తూ ఉంటే హస్బెండ్ ఎంబరాస్. మీ ఇద్దరు అంత అలైన్డ్గా ఎలా ఉన్నారు అంది. అప్పుడు నేను రియలైజ్ అయ్యాను, నిజమా మేమిద్దరం అంత అలైన్డ్గా ఉన్నామా అని. అంటే కొన్ని ఎక్స్పీరియన్స్ వస్తే తప్ప. సో దాని తర్వాత మాకు బ్యాంక్కి బ్యాక్ వచ్చి మళ్ళీ ఇప్పుడు మమ్మల్ని ఇప్పుడు పీక్ అలా తీసుకెళ్తున్నారనమాట. ఇప్పుడు నేను ఇక్కడ ఎలా ఉన్నానో ఇప్పుడు ఇలా ఇక్కడ అలాగే ఉన్నా. నేను నా థాట్స్ చేంజ్ అవ్వలేదు, నా ఫీలింగ్ చేంజ్ అవ్వలేదు, నా బాడీ లాంగ్వేజ్ చేంజ్ అవ్వలేదు. సో ఇక్కడ మనకి టెస్ట్లు జరుగుతూ ఉంటాయని నాకు అర్థమైంది. ఇది టెస్ట్ జరుగుతుంది, ఇది టెస్ట్ జరుగుతుంది. జ్ఞానంలో కూడా మనకి టెస్టులు ఇస్తూనే ఉంటారు, డ్రీమ్లో కూడా టెస్ట్లు ఇస్తూ ఉంటారు. సో మనం అన్నిట్లో పాస్ అవుతూ ముందుకెళ్తేనే మనకి జ్ఞానం కొత్తగా ఇంకా ఇస్తూ మీలాంటి వాళ్ళని జ్ఞానులను కూడా మనకి ఫాలోవర్స్ గాను వాట్ ఎవర్ చేస్తారు. అయితే నాకు ఈ దాంట్లో నేను పొందింది ఏంటి అంటే, ఒక కిడ్ని చూసి ఇప్పుడు నాకు ఇన్ని మార్క్స్ 40 వచ్చేది ఇప్పుడు 90 వస్తున్నాయి, మా అమ్మ కొట్టట్లేదు, మా అమ్మ తిట్టట్లేదు అని ఆయన ఆత్మశక్తితో ఆత్మజ్ఞానంతో పెరుగుతూ, తల్లిదండ్రులు కూడా ఆయన ఓన్ ఒపీనియన్కి వదిలేసి పెరగనిస్తున్నారు. అలాగే హస్బెండ్ వైఫ్ కూడా యూనిటీ అవుతున్నారు, హ్యాపీగా ఉంటున్నారు, ఇలా ఉంటున్నారు. నాకు కాల్ చేసి అదే చెప్తారు, మాకు ఇప్పుడు ఏ సమస్య లేదు అంటే, ఇన్ని రోజులు ఉన్న సమస్య ఏది లేకుండా మీరు ఎలా ఉన్నారు నేనే క్వశ్చన్ అడుగుతాను. సో దట్ వన్ థింగ్ ఈజ్ ఇనఫ్ ఫర్ మీ. నాకు లోపల ఒకలాంటి హ్యాపీనెస్తో ఎవ్రీ మినిట్ ఎవ్రీ డే నేను జీవిస్తున్నా. అట్లా ఎవరైనా జీవించగలుగుతారు. నాకు దేవుడు వచ్చి ప్రత్యక్షమై నీకు ఏం కావాలి అంటే నాకు ఏం లేదు అడగడానికి. పర్సనల్గా ఇప్పటివరకు హనుమంతుని నేను ఏది అడిగితే అది చేస్తాడు, కానీ పర్సనల్గా అడగడానికి ఏమీ లేదు. ఎందుకు లేదు? ఎప్పుడైతే నేను ఆత్మతృప్తితో సంతోషంతో నా జీవితాన్ని జీవిస్తున్నానో చుట్టుపక్కలంతా హ్యాపీనెస్తో నిండిపోతుంది. అంటే పిల్లలు హ్యాపీనెస్లో ఉన్నారు, అద్భుతంగా చదువుకుంటున్నారు. నన్ను ఎవరైనా అడిగితే పిల్లల గురించి, ఇప్పుడు నాకున్న ఈ 3 సోల్స్ ప్రతి తల్లికి ఉండాలి అని కోరుకుంటాను నేను. ప్రతి తల్లికి ఇంత అద్భుతమైన పిల్లలు ఉండాలి అని. అంటే అంత అద్భుతంగా పిల్లలు ఉన్నారు అంటే ఇప్పుడు ఈ సేవకి ప్రతిరూపమా లేకపోతే ఈ సేవకి రిజల్టా, అది కూడా నేను ఆలోచించదలుచుకోలేదు. ఎందుకంటే ఆశించుకుంటూ చేయడం ఎందుకు ఒక పని. నాకు ఇక్కడ తృప్తి కలుగుతుంది, ఇష్టం అవుతోంది, ఇష్టంగా చేస్తున్నా నేను. ఏదో ఎనీథింగ్ ఇట్లా ఫాస్ట్గా చేసేస్తాను. నాకు వచ్చిందంటే థాట్ 7 డే పిల్లలది ఇది చెయ్యాలి అంటే, జూమ్లో క్లాస్ చేయాలి అంటే అది సెకండ్ మినిట్ అయిపోతుంది. శ్రీలక్ష్మి గారు అంటారు, మిమ్మల్ని క్యాచ్ చేయడం, మేము 100 మంది వాలంటీర్స్ ఉన్నా క్యాచ్ చేయడం కష్టమని. ఎందుకంటే నేను ఆ క్షణం నాకు హనుమంతుల వారు నాకు ఐడియాని ఇవ్వడమే కాదు, శక్తినిచ్చి అది అయ్యేటట్టు చూసుకుంటారు ఆయన. అది నాకు అర్థమైంది. ఒక మనిషిగా చేయగలగలేం మనం, అంటే మనం రెగ్యులర్ థాట్లో ఉండి రెగ్యులర్ మైండ్తో ఉంటే ఇవి నాట్ పాసిబుల్. ఆ 7 డే అంటే అవుతూనే ఉంది, మళ్ళీ 7 డే డ్రీమ్స్ పెడదామని పెట్టేశాను. సో ఇవి మళ్ళీ నెక్స్ట్ ఐఎమ్ కమింగ్ టు ఇండియా. సో చాలామంది ఇండియా ట్రిప్ మీదనే ఫోకస్ చేస్తారు కానీ ఇవన్నీ ఉండవు. నాకు దేనికది ఆయన చేస్తాడు, చూసుకుంటాడు. హనుమంతుని చేయలేని పని ఏంటి, ఆయనకు టైం ఎందుకు, అసలు నేను దేని గురించి ఆలోచించుకుంటా ఆయన్నే చేపిస్తాడు, ఆయన్నే చూసుకుంటాడు అంటూ ముందుకెళ్ళిపోతూ ఉంటా అంతే. సో నాకు నాలో ఈ హ్యాపీనెస్ని నేను బ్యాలెన్స్
చెయ్యాలి, ఇలాగే ఎప్పటికీ ఉంచుకోవాలంటే నాకు ఈ సేవే మార్గం. నాకు సేవ వల్లనే తృప్తి వచ్చింది. నేను చిన్నప్పటి నుంచి కూడా మా నాన్న మున్సిపల్ కమిషనరు, ఎప్పుడూ ఒక 3 హెల్పర్స్ ఇంట్లో ఉండేవాళ్ళు. మా అమ్మనే వంట చేసేది, మా ముగ్గురిని పెట్టుకుని వంట చేసేది, మా ముగ్గురికి అన్నీ నేర్పిస్తాం. ఎందుకు? మాకు రేపు పొద్దున హెల్ప్ అవ్వాలని ఒకటే ఉద్దేశం, అంతే. సో అలా నేను అంటే లగ్జరీ లైఫ్ను చూశాను. అట్ ద సేమ్ టైము అందరితో అమ్మ చోర్స్ చేపిస్తూ అలా, అంటే మన పనులు మనం చేసుకోవాలి అనే ఉద్దేశంతో జీవిస్తుంది. దాని తర్వాత ఇప్పుడు అనూస్లో ఐ హ్యావ్ సీన్ లైఫ్, రైట్. దాని తర్వాత మా హస్బెండ్ కార్డియాలజిస్ట్, ఐ హ్యావ్ సీన్ మనీ. సో నాకు పాపులారిటీ చూసిన, మనీ చూసిన, అట్లాగే బిజినెస్ చేయడంలో నేను రిట్రీట్స్ చేశా. 1000 మంది అమెరికన్స్ ముందట, 5000 మంది అమెరికన్స్ ముందట ఈ స్పా రిట్రీట్స్, అంటే స్పా ఎక్స్పోస్ ఉంటాయి కదా, పెద్ద పెద్ద ఎక్స్పోస్, లాస్ ఏంజలస్లో లేకపోతే కాలిఫోర్నియా, మన న్యూయార్క్, వాటిల్లో నన్ను స్పీకర్గా పిలిచేవారు. దే ఆల్వేస్ సెడ్ ఐఎమ్ ద బెస్ట్ స్పీకర్ వాటిల్లో. సో అంతమంది 1000 మందిలో నేను మాట్లాడేటప్పుడు ఒక్కరికి లేసి బయటికి వెళ్ళేవారు కాదు. మా అక్క ఊరికి అనేది, అసలు నీ సమ్ మ్యాజిక్ ఉంది నీ మాటలో అని. అంటే నేను ఎందుకోసం ఒక్కరు కూడా లేసి వెళ్ళే వాళ్ళు కాదు. నా మాట అంటే నేను వాళ్ళకి ఏది అవసరం, ప్రయోజనమో చెప్పేదాన్ని, కానీ నాకేది అవసరం, నా బిజినెస్ ఏది హెల్ప్ అవుతుంది. ఇప్పుడు నేను ఒకటి ఇంట్రడ్యూస్ చేయడానికి వెళ్తా కదా, అక్కడ దీని మీద నా ఫోకస్ ఉండేది కాదు, మీకేం అవసరమో నా ఫోకస్ ఉండేది. అక్కయ్య ఒక్కోసారి అండేది, నువ్వు చెప్తున్నావు కానీ నువ్వు అది సేల్ అయ్యేటట్టు చెప్పాలి మన ప్రోడక్ట్, నువ్వు పక్కనే ఉంటాలి, వాళ్ళు బయటకు వచ్చుడొచ్చుడే మీ ఇదేంటి, మీది ఎక్కడుంది, మీ స్టాల్ ఎక్కడుంది అనేవాళ్ళు కదా. సో అక్కడే పెట్టి నువ్వు అమ్మాలి అని. నాకు అక్కడ ఆ ఫోకస్ నాకు పెట్టేదాన్ని కాదు, ఎందుకంటే దట్ ఈస్ నాట్ నా ఉద్దేశం. నా ఉద్దేశము మీకే ప్రయోజనం కలగాలి. అట్లా నాకు బై బర్త్ ఉందన్నమాట అలాంటి ఉద్దేశంతో. అంటే మనము మన పుట్టుక నుంచి మనము సేవ చేయడానికి మనము మన యొక్క డిజైన్ ఉంటుంది. అది మనకు బిహైండ్ ఈ మాస్టర్స్ మనకు హెల్ప్ చేస్తూ అన్నీ నేర్పిస్తూ ముందు తీసుకు. ఎందుకు ఆ స్టేజ్ మీద నేను మాట్లాడాను 5000 మంది మీద అంటే నాకు అప్పటి నుంచి ట్రైనింగ్ ఇప్పిస్తున్నారు దీనికోసం. అట్లాగే నేను రిట్రీట్స్ చేశాను ప్రోడక్ట్స్కి, ఈ సెమినార్స్ చేశాను. అంటే 1 అవర్ ఇది చెప్పాలి, అది చెప్పాలి, ఒక్కొక్క టేబుల్ మీద ప్రోడక్ట్ పెట్టి వాళ్ళని చేయమని ప్రాక్టీస్, ఇదంతా చేశాను. ఎందుకు? ఇక్కడ రిట్రీట్స్ కోసం. తర్వాత మా సిస్టర్స్ అనేవారు, నువ్వు దేనికోసం చేస్తున్నావు, ఎందుకు చేస్తున్నావు, ఇంత డిఫరెంట్ ఎందుకు ఇట్లా నువ్వు ఛానలైజ్ అవుతున్నావు, ఒకటి పట్టుకొని ఎందుకు ఉండట్లేదు అని. ఇప్పుడు మా సిస్టర్స్ అంటారు, నువ్వు దీనికోసమని అక్కడ నీకు నేర్పించబడింది, నువ్వు అక్కడంతా ట్రైనింగ్ పొందుతూ వచ్చావు, అక్కడ ఏమేమి నేర్చుకున్నావో ఇప్పుడు రిట్రీట్స్ అన్న వాట్ ఎవర్ ఇప్పుడు నువ్వు కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేసి దీన్ని పర్ఫెక్ట్గా తీసుకెళ్తున్నావు, ఎక్కడ డీవియేట్ అవ్వకుండా. అంటే నాకు ఆ పేరు ఉందన్నమాట, ఇది డీవియేట్ అవుతుంది అన్న పేరు. ఇందాక నేను డ్రీమ్లో నాకు ఏదైతే బరియల్ గ్రౌండ్లో అని చెప్పి చూసానని అన్నాను, ఫస్ట్ రిట్రీట్కి వెళ్ళినప్పుడు అసలు నాకు అది ఏమీ తెలియవు. ఈవినింగ్ అయ్యేటప్పటికి సిచ్యువేషన్ అట్లాగే ఉంది. ఓ పేపర్ తీసుకున్నాను, ప్యాడ్ తీసుకున్నాను, కౌన్సిలింగ్ కోసం కూర్చున్నారు. వచ్చిన వాళ్ళందరూ మాకు ఈ ప్రాబ్లం ఉందమ్మా, ఎలాగని వాళ్ళందరూ వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి హనుమాన్ అడుగుతుంటే, కోర్స్ మేము కొంత వాళ్ళ పర్సనల్స్ మాకు అవసరం లేదు కదా, మేము కొంచెం దూరంగా ఉండి హనుమాకి ఆ టైంలో ఏమైనా హెల్ప్ కావాలా ఏమంటారు కదా, వచ్చిన పేపర్ ఇవ్వండి వాళ్ళకి రాసిస్తాను వాళ్ళకి అలాంటివి. ఫైనల్గా అప్పుడు నాకు అనిపించింది ఏంటంటే, అక్కడ చూసింది డ్రీమ్లో చూసింది ఇదే కదా నేను. సో మీకు అక్కడ ఫ్యూచర్ బుక్ పట్టుకున్నాను, రాస్తున్నాను. మనం మళ్ళీ నెక్స్ట్ ఇంకొకళ్ళు అంటున్నారు. ఆవిడ చెప్పిన ఎర్త్ బౌండ్ సోల్స్ కాన్సెప్ట్ అంతా బరియల్ గ్రౌండ్, కాలేవి, కాలిపోతున్నవి, నెక్స్ట్ కాలడానికి రెడీగా ఉన్నవి, అవన్నీ అక్కడ ఉన్నాయి. పడుకుని ఉన్నారంటున్నారు, వాళ్ళ నుంచి ఎర్త్ బౌండ్ సోల్స్ రిలీజ్ అయినాయి అని మీరు చెప్పారు. ఈ కాన్సెప్టే నాకు ఫ్యూచర్ చూపించారు. అప్పటికి నేను హనుమ దగ్గర ఏ సెషన్ వినలేదు, కాన్సెప్ట్ తెలియదు అసలు. నాకు అసలు అప్పుడు ఏమీ తెలియదు. డైరెక్ట్ గా అడిగింది, నేను వెళ్ళనా వద్దా, షల్ ఐ గో హెడ్ ఆర్ నాట్. యూనివర్స్ అనేది గురువులు అంటారా, మాస్టర్స్ అంటారా, ఏ పేరైనా పెట్టినామండి. నేను నమ్ముకున్న ఒక మహాశక్తి ఉంది, ప్లీజ్ గైడ్ మీ, నేను వెళ్ళాలా వద్దా అక్కడికి. అప్పుడు నాకు వచ్చిన డ్రీమ్ కి రియల్ గా నేను, అప్పుడు నాకు డ్రీమ్ లో భవిష్యత్తు చూపిస్తారు అని అనుమో ఫస్ట్ టైం చెప్పినప్పుడు, ఓ నాకు అది ఆల్రెడీ జరిగింది కదా, నాకు అప్పుడు ఈజీగా ఉంది, ఎక్స్పీరియన్స్ కూడా అయింది రియల్ టైం లో. అండ్ అన్నిటికన్నా నాకు మనసు బాగా కదిలిన విషయం ఏంటంటే, చాలా మంది రిట్రీట్కి వచ్చినప్పుడు ఫస్ట్ వాలంటీర్స్ కింద ఎక్కువ మేము యాక్టివ్గా ఉన్నప్పుడు మేము ఇంకా ఎంత బాధ్యతగా ఉండాలా మనం అనేది అనిపించింది. ఎట్లాగంటే కొంతమంది లిటరల్గా ఆక్సిజన్ సిలిండరు, ఒక సిలేను విత్ హాస్పిటల్ బెడ్ స్ట్రెచ్చర్ మీద తీసుకొచ్చారు పేషెంట్స్ని.
వాళ్ళకి ఎంత నమ్మకం లేకపోతే ఎంత దూరం నుంచి ఆశ వల్ల నమ్మకం వల్ల ఏదో ఇక్కడ మనకి హెల్ప్ అవుతుందనో ఏదో ఒకటి, లేకపోతే ఊరికి ఎందుకు వస్తారు అంతమంది. ఒకళ్ళైతే ఒక పెద్ద ఆవిడ కదలేని కండిషన్ లో ఆవిడ అలా ఎత్తుకుని బెడ్ మీద పడుకోబెట్టారు. వాళ్ళకి ఎంతో విశ్వాసం లేకపోతే ఎందుకు వస్తున్నారు అంత దూరం నుంచి ఇక్కడికి? అంతే కదా, నమ్మకం విశ్వాసం అంటే ఈశ్వరుడు నిజంగా కళ్యాణం, లోక కళ్యాణం కోసం కొంతమందిని, ఇప్పుడు ఒక మాట ఉంటుంది కదా, పరోపకారార్థం యథం శరీరం, ఈ శరీరం ఉన్నదే వేరే వాళ్ళకి హెల్ప్ చేయడం కోసమే అని ఒక మాట ఉంటుంది వాక్యం. ఇప్పుడు ఇలాంటి ఈవిడికి అవసరం లేదు, హనుమకి ఏమీ అవసరం లేదు భౌతికంగా కానీ ఇంకోటి కానీ. బట్ ఈవిడ్ని సోర్స్ గా చేసుకుని ఇంతమందికి ఎనర్జీ అవుతుంది అంటే వచ్చేవాళ్ళు కూడా ఆ ఆర్తి చూశాను నేను వాళ్ళ కళ్ళల్లో. హనుమకేసి ఒకసారి దాన్ని నమస్కారం పెట్టి కూర్చున్నప్పుడు, ఆ మార్నింగ్ 7 o'clock అక్కడికి వెళ్ళినప్పటి నుంచి నైట్ 1-2 వరకు కూడా ఆవిడ ఎనర్జీ ఎక్కడ తగ్గదు. అది హ్యూమన్ పవర్ కింద, హ్యూమన్ లెవెల్లో ఉంటే ఇట్ ఈస్ రియల్ ఇంపాసిబుల్. ఇంకొకటి, మేము మా ఇంటికి పర్సనల్గా ఇన్వైట్ చేసినప్పుడు కూడా మేము చాలా నార్మల్, ఆవిడ ఎంత హై ప్రొఫైల్, అసలు ఆ భావన ఎక్కడ లేదు. 2, మాకు కూడా ఆవిడ చాలా హై ప్రొఫైల్ అయిన భావన మాకు లేదు. ఎందుకంటే మేము అది కాదు కదా చూస్తుంది, మాకు ఒక ఆ మనసులో కనెక్ట్ ఎప్పుడైతే మదర్లీ కనెక్ట్ వచ్చేసిందో, మేము చాలా క్యాజువల్ గా మన ఫ్రెండ్స్ ని లేదా మన వాళ్ళలో పెద్దవాళ్ళని, మనకి బాగా రెస్పెక్ట్ ఇష్టం ఉన్న వాళ్ళని అలా పిలుస్తాం, అలా పిలిచాం. అంతలాగా వచ్చారు. ఆ రోజు నైట్ 1 o'clock వరకు ఉన్నారు. ఎక్కడ కానీ నాకు కాసేపు నడుమల్చుకుంటాను, పడుకుంటానని కానీ కూర్చుంటారని కానీ కొంచెం ఎక్కడ ఫిజికల్ గా అలసట్లేదు, మెంటల్ గా అలసట్లేదు. ఆ ఎనర్జీ ఎక్కడొస్తుంది, తరగని ఎనర్జీ ఎక్కడొస్తుంది అనుకున్నాను. అయితే ఇంకా చూశాను, కొన్ని అబ్జర్వ్ చేశాను. కొంతమంది ప్రైవేట్ హాస్టల్స్ లోను హనుమ చేత సెషన్స్ పెట్టిద్దామని పిలిచారు. మేము కూడా హనుమాన్ పిలుస్తుంటే జై జై అనుకుంటే వెళ్ళిపోయాం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక టెంట్ హౌస్ వేశారు, చైర్స్ ఉన్నాయి, మంచి హడావుడి స్టేజ్ డెకరేషన్ ఉంది, కానీ ఒక్కడు లేడు జనాలు. వినడానికి వచ్చిన స్టూడెంట్స్ ఒక్కళ్ళు లేరు. స్టూడెంట్స్ అరేంజ్ చేసిన ప్రోగ్రామ్ లో ఒక్క స్టూడెంట్ లేడు. నాకు ఒక రకమైన ఫ్రస్ట్రేషన్, చెకాకు వచ్చాయి. ఇంత దూరం రప్పించారు వీళ్ళు ఆర్గనైజర్స్, ఈవి టైం ని ఇది చేయడం కదా. ఇది కూడా నేను కూడా లిటరల్ గా ఏంటిది అవమానం చేసినట్టు ఉంటుంది కదా ఇది అని నేను చూస్తుంటే, హనుమ కళ్ళల్లో అసలు ఎక్కడ వీళ్ళు ఎవరో రాలేదు, ఇంతమంది నన్ను పిలిచారనే ఫీలింగ్ ఆవిడ కళ్ళలో ఎక్కడా లేదు. నేను అబ్జర్వ్ చేస్తాను హనుమాన్, ఆవిడ కళ్ళలో ఎక్కడా కించిత్ ఇంతమంది నా దగ్గరికి నన్ను పిలిచారా, నా టైం వేస్ట్, నాకు అసలు ఈ పాటికి ఎలా ఉండుండేది ఏంటిదంతా అని ఫీలింగ్ కానీ ఏమీ లేదు. ఇంకా కొంతమంది స్టూడెంట్స్ ని మీరే వచ్చి కూర్చోండి అమ్మా, బాగోదని మేమే పిలుస్తున్నాం. హనుమ ఏమన్నారంటే, ఎవరు రావాలో ఒకళ్ళు వచ్చినా సరే చెప్పమన్నాడు హనుమంతుడు, నేను చెప్తాను. చెప్పాలనుకున్న టాపిక్ ఏంటనేది కూడా చెప్పేశారు. అప్పుడు చాలా మంచి టాపిక్ చెప్పారు, డ్రగ్స్ గురించి. డ్రగ్స్ ఎడిక్ట్ అయిపోతున్న పిల్లలకి ఎట్లా మనం చెప్పాలి అనేది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం చాలా మంచిగా ఇన్ఫర్మేషన్ కన్వే అయ్యేలా రికార్డింగ్స్ అయ్యింది. ఆ రోజు యాక్చువల్ గా మన పాకెట్ నుంచి ఖర్చు పెట్టాం, మన పాకెట్ లోంచే తీసాం. మన అంటే ఇన్ ద సెన్స్ వేటు మోక్షలోంచే అమౌంట్ వెళ్ళింది, ఎవరు స్పాన్సర్ చేసిన ఈవెంట్ కాదు అది. అమౌంట్ చెప్పడం అనేది ఇంటర్వ్యూలో ఐ డోంట్ రియలీ లైక్ ఇట్, బట్ అఫ్ కోర్స్ ఫైనాన్షియల్ ఈజ్ ఆల్సో మ్యాటర్. డబ్బు లేకపోతే ఏది కాదు, బీ ప్రాక్టికల్ ఇన్ దట్ ఆస్పెక్ట్. ఎక్కడి నుంచి వస్తాయి అమౌంట్ ఇవ్వాలి అంటే? ఇప్పుడు మనందరం ఏదో కాంట్రిబ్యూట్ చేస్తామో ఏదో చేయగలం తప్ప సడన్ గా 1 lakh రూపీ రికార్డింగ్ అంతటి కోసం ఖర్చు అయిందంటే ఎవరు తీసుకొచ్చి ఇవ్వగలుగుతారు? అంతే కదా. పోనీ నేను ఇచ్చానండి, నాకు అంతకన్నా ఎక్కువ నమ్మకం ఉండాలా, నాకు ఇచ్చే ఇంకో సోర్స్ ఉంది అని. అవును కదా, ఇప్పుడు ఇచ్చేస్తాను, ఇంకోసారి ఇస్తానా 10 సార్లు ఇచ్చినప్పటికి నేను వద్దులేరా బాబు ఎటు మోక్షం అనుకుంటాను కదా. తప్పకుండా అవును అనుకుంటా. డబ్బులు కట్టించుకుంటున్నారా వేటు మోక్ష అనే దానికి? మనీ కట్టించుకుంటున్నారు. రిట్రీట్ కి ఎందుకు కట్టించుకుంటున్నారు? నేను ఫస్ట్ నార్మల్ గా బయట నుంచి వచ్చిన వ్యక్తిగా వచ్చాను, తర్వాత కొన్ని వాలంటీర్ కింద ఉన్నాను. దేనికి ఎంత ఖర్చు అవుతుందో గ్రౌండ్ లెవెల్లో నాకు తెలుస్తుంది. అక్కడ ఒక స్టేజ్ ఏర్పాటు చేయాలంటే, వచ్చిన వాళ్ళకి బెడ్లు ఏర్పాటు చేయాలంటే, ఒక షామియానా అంతా వేసి సిస్టమ్ చేయాలంటే, చివరికి వచ్చిన ఆడియన్ వరకు క్లియర్గా వినిపించాలి అంటే అయ్యే స్పీకర్స్. ఎందుకంటే మేము రాత్రి ఈవినింగ్ ముందు రోజు వెళ్ళి అక్కడ ఏర్పాట్లని చూసుకుంటున్నప్పుడు, యాజ్ ఎ వాలంటీర్గా ఉన్నప్పుడు గ్రౌండ్ లెవెల్లో ఎంత పని ఉంటుంది, దేనికి ఎంత ఖర్చు పెడుతున్నాము, టెంట్ వాళ్ళకి ఎంత ఇస్తున్నాము, వేసే బెడ్, పాపం చాలా మంది పెద్దవాళ్ళు ఉంటారు, ఎక్కువసేపు కూర్చుని వెళ్ళిన వాళ్ళు ఉంటారు, వాళ్ళందరికీ బెడ్లు అరేంజ్ చేయాలి కదా. పిలిచేసిన తర్వాత సరైన ఏర్పాటు చేయకపోతే ఎట్లాగా? వాలంటీర్కి బాధ్యత పెరుగుతుంది, వాళ్ళు ఎంతో నమ్మకంతో వస్తున్నారు. మనం అక్కడ హనుమని వాళ్ళకి కరెక్ట్గా రిప్రజెంట్ చేయాలి. యాజ్ ఏ వాలంటీర్ ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ.
అక్కడ చూస్తున్నప్పుడు ఎంతో ఛాలెంజింగ్గా ఉంటాయి. ఎన్విరాన్మెంట్ అంతా అంత ఫ్రెండ్లీగా ఉండదు ఎవ్రీ టైమ్. ఫుడ్ సరిపోవాలి వచ్చిన వాళ్ళకి. ఫుడ్ అరేంజ్మెంట్స్ చేయాలి. అలా అని ఎక్కువ చేయించమ్మా, వేస్ట్ అవ్వకూడదు. అది ప్రసాదం, అది అదేమి సరదాగా వెళ్ళిన పిక్నిక్ కాదు కదా. ఇట్స్ నాట్ ఏ పార్టీ. అది దేవుడికి పెట్టిన ప్రసాదం, అది మనకి హీలింగ్ కోసం పెట్టిన ప్రసాదం, పాజిటివ్ ఎనర్జీ ఉన్న ప్రసాదం. ఊరికి వేస్ట్ చేయకూడదు. సో ఎస్టిమేషన్ దగ్గర నుంచి దేనికి ఎంత ఖర్చు అవుతుంది అనేది గ్రౌండ్ లెవెల్లో చూసినప్పుడు ఒక్కొక్కసారి 1.5 lakh 2 lakhs మనకి లాసే ఉంటుంది. అప్పుడు కూడా నేను అనుమలో డిఫరెన్స్ ఉంటుందా అని చూసారు మీరు. చూస్తుంటే లేదు. లేదమ్మా, ఎంతవరకు వచ్చింది, ఓకే, నా కాంట్రిబ్యూషన్ కింద ఆ మిస్ అయిన అమౌంట్ వేసేసేయండి. అందులో అవి వచ్చిన ప్రతి అమౌంట్ లెక్క వేసుకుంటే షామియానా వాడికి వెళ్ళిపోతుంది, టెంట్ వాడికి వెళ్ళిపోతుంది, స్పీకర్స్ వాళ్ళకి వెళ్ళిపోతుంది, ఫుడ్ వాళ్ళకి వెళ్ళిపోతుంది, ట్రాన్స్పోర్ట్కి వెళ్ళిపోతుంది, బుక్ ప్రింటింగ్ కాస్ట్కి వెళ్ళిపోతుంది, ఫ్రీగా బుక్ డిస్ట్రిబ్యూట్ చేస్తాము. ఫుడ్ ఎలాంటి ఫుడ్, పిండి అని ఇంకోటని మంచి ఫుడ్, మన ఫుడ్ అవి మళ్ళీ బయట నుంచి తెప్పించుకుని ఇచ్చినవి ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేయడం కోసం అని. కానీ వాళ్ళైనా ఇంట్రెస్ట్గా ఏమైనా కాంట్రిబ్యూట్ చేస్తే చేస్తారు. ఇప్పుడు మే వాలంటీర్ అయినా సరే మందే కదా వెటు మోక్ష అని చెప్పి ఊరికే రాం కదా. యాజ్ ఎన్ ఇండివిజువల్ ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ, ఐ హ్యావ్ టు పే. అందరిలాగే నేను అక్కడ నాకేమీ స్పెషల్ ఇదేమి ఉండదు కదా. సో నేను కట్టుతున్న ప్రతి రూపాయి నాకు తెలుసు కాబట్టి ఇంకా బాధ్యత పెరుగుతుంది. అమ్మో మనకి ఇంకా డెఫిషియన్సీలు ఉన్నాం, మన అమౌంట్ వేయకపోతే ఎట్లాగా. మేము కూడా మా అమౌంట్ యాజ్ పర్ పర్సన్ మనం ఎంత వేయాలో వేస్తే పైన ఎంత డెఫిషియన్సీ ఉంటుంది అమౌంట్. ఇంత డెఫిషియన్సీలు కూడా ఎందుకు చేస్తున్నారు? అప్పుడు అర్థమైంది ఏంటంటే, ఆ రోజు సాయంత్రం హనుమ మొత్తం అందరి దగ్గరికి వెళ్ళి రిట్రీట్లో ఈవినింగ్ అందరి దగ్గరికి ప్రతి ఒక్కరికి కూడా హనుమాని వదలపెట్టట్లేదు. వాళ్ళు వెళ్ళట్లేదు ఇంటికి, రిట్రీట్ అయిపోయింది. వాళ్ళు ఎవరికి వదిలిపెట్టి వెళ్ళాలని లేదు. నాకేమో 2 రకాల, అయ్యో ఆవిడ కూడా ఒక హ్యూమన్ బాడీలో ఉంటారు కదా, అలసిపోతుంది కదా బాడీ, కాసేపు రెస్ట్ తీసుకుంటారు కదా, ఓ టీ అయినా తాగుతారేమో. అందరూ వచ్చి వెళ్ళేటప్పటికి ఇచ్చిన టీ చల్లారిపోతుంది పాపం. పోనీ మనం ఏమైనా చల్లగా తీసుకెళ్ళి ఏదైనా ఇద్దాము, వాటర్ లాంటిది ఇంకోటి అంటే అది వేడెక్కిపోతుంది అసలు ఆవిడ తాగేటప్పటికి. ఆ డిఫరెన్స్ ప్రయారిటీ మారుతుందా? ఆవిడేమో ఆగండమ్మా ముందు వాళ్ళు చూద్దాం వాళ్ళ సంగతి, వాళ్ళు పాపం అంత దూరం నుంచి చూస్తున్నారు. హనుమ పుట్టినరోజున 25వ తారీఖు కదా, నవంబర్. ఆ రోజు నేను ఇంత పాయసం చేసుకొని వెళ్తే ఆ పాయసము 400 మందికి పంచిచ్చింది తను నా చేత. నాకు అసలు ఇప్పటికీ మీరు హనుమ కోసం చేసుకెళ్ళిన ప్రసాద్. చేసుకెళ్ళాను. నేను ఎందుకు చేసుకెళ్ళాను, నేను మీ టెస్ట్ లాగానే ఒకటి పెడదామని తీసుకెళ్ళాను. నేను పెట్టాలని అనుకోను, కాకపోతే సహజంగా అనిపించింది అది. మనసుకి. నేను ఒకవేళ రైట్ వేలో హనుమాన్ని నేను గురువుగా పట్టుకోవాలి అని అనుకుంటే, యూనివర్స్ నువ్వు ఇది నాకు ఒక సహాయం చేసి పెట్టు, ఈ ప్రసాదం హనుమ తినాలి అనే కాన్సెప్ట్ తోటి అట్లా టెస్ట్ నేను అందులో సేవ చేస్తూ తన వెంట అద్భుతంగా ఉంటాను అనుకుంటే గనక ఈ ప్రసాదం ఆవిడ తినాలి తినాలి అన్నట్టుగా మీరు అనుకున్నారు. అనుకొని నేనే నామం చెప్పుకుంటూ చేసా ప్రసాదం. అది అద్భుతంగా డ్రై ఫ్రూట్స్ వేసి చక్కగా పాలు పోసాను, మంచిగా చేశా. అసలు అక్కడికి తీసుకెళ్లి స్టేజ్ దగ్గర తను లంచ్ అవర్లో అందరూ భోజనానికి వెళ్తుంటే ఆ టైంలో తీసుకెళ్లి కప్పు కూడా కొత్త తీసుకొచ్చా, కొత్త స్పూను, కొత్త కప్పు, పెద్ద కప్పు తీసుకొచ్చి ఇస్తే ఏంటిది అన్నారు. అని అంటే ప్రసాదం అండి, ఈరోజు పుట్టినరోజు కదా నాకు చేయాలనిపించింది తెచ్చానమ్మా, ఒక్క స్పూన్ తీసుకోండి అని అన్నారు. ఒక స్పూన్ ఏంటి 2-3 స్పూన్లు తీసుకుంటాననేసి తినేసి నా నోట్లో ఒక స్పూన్ పెట్టి మొత్తం ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ పంచేసి ఈ ప్రసాదము అద్భుతం అన్నారు. అని అంటే హనుమంతులు వారు ఏం చెప్పారు అప్పుడు, ఆయన టేస్ట్ చేసి ఇది నేను తిన్న ప్రసాదం ఇక్కడ అద్భుతంగా ఇక్కడ ఈ రీట్రీట్ లో అద్భుతంగా జరుగుతుంది, వాళ్ళందరికీ కూడా హీల్ అవ్వాలి అని చెప్పి నాకు అసలు కళ్ళలు నీళ్లు కారిపోయాయి నిజంగా. అసలు ఆయన ఇంత అద్భుతం చూపించారా నాకు. అసలు నేను అడిగింది ఒక్కటైతే ఆయన చేసిన అద్భుతం చూడండి అనేసి గట్టిగా హక్ చేసుకొని హనుమాన్ని నేను, అమ్మ నువ్వే నాకు, ఇంకా నాకు ఎవరు లేరు, నువ్వే అమ్మ అనుకుని ఆ రోజు మనస్ఫూర్తిగా నేను ఇది చేసుకున్నాను నా హృదయంలో. ఇప్పుడు ఇది లోపల నుంచి సహజంగా వచ్చేది. నేను రిట్రీట్కి వచ్చిన వాళ్ళని చూస్తున్నప్పుడు హనుమ సైడ్ నుంచి ఎనర్జీ తగ్గట్లేదు. అది ఒకసారి 2 సార్లు చూస్తే అర్థమైపోయి తర్వాత ఇంకా ఆశ్చర్యం అనిపించదు. వచ్చిన వాళ్ళందరూ పొద్దున వచ్చిన తర్వాత వాళ్ళకున్న ఆర్తితోటి వాళ్ళు ఉన్నదానికి ఆర్ద్రత అంటాం కదండి, మనసు బాగా ఆర్ద్రతగా ఉన్న వాళ్ళకి ఒక స్వాంతన ఉండాలి, ఒక మంచి టచ్, ఒక మంచి మాట అది ఉండాలి.
అది లేకుండా ఇది ఇవ్వాలంటారు నేనే అన్నట్టుగా ఉంటే పని అవుతుంది. అవును. ఐ షుడ్ హ్యావ్ ఎనర్జీ సోర్స్. నాలో చాలా ఎక్కువ ఎనర్జీ సోర్స్ ఉంటేనే నేను ఇంకొకళ్ళకి నేను ఐ కెన్ దాన్ని ఎలాగనేది చేయగలుగుతాం. మాటతో, స్పర్శతో, ఆరాతో, ఒక చూపుతో. ఇప్పుడు ఇది ఎందుకు చెప్పించారంటే హనుమ ఎందుకు చేస్తుంది అన్న దానికి అందరికి ఏం కావాలి అనేది హనుమ చూపిస్తున్నారు, ప్రతి రిట్రీట్ లో అది చూపిస్తున్నారు. అది అలా కొంతమంది వాళ్ళకి ఆ తృప్తి ఎలా పొందారు మేము అబ్జర్వ్ చేసినంత వరకు మాకు తెలుస్తుంది. ఇప్పుడు మీ కళ్ళ నుంచి ఎలా వచ్చింది సహజంగానే అది. అలాంటి అలానే కొంతమంది అక్కడ ఉన్నారు. వచ్చిన వాళ్ళు రిట్రీట్కి వచ్చిన వాళ్ళు retreat కి కొంతమంది వచ్చిన అలా వాళ్ళు ఫాలో అవుతున్నప్పుడు వాళ్ళలోంచి ఒక రకమైన ఎమోషన్ ఎమోషన్ ఉంటుంది. చూసినప్పుడు మనం ఇంకా బాధ్యతగా చేయాలి కదా ఇలాంటి చోట్ల. ఏ ఒక్కళ్ళ మనసు గాయపడకూడదు. అక్కడికి వచ్చిన వాళ్ళు రకరకాల స్టేట్స్ లో వస్తారు. వాళ్ళకి ఆ పేషెన్స్ ఉండకపోవచ్చు. మనం ఇంకా బాధ్యతగా దాన్ని జాగ్రత్తగా అమ్మాల కాదు ఇలాగని మంచిగానే మనం ప్రేమతత్వం మనలో మనం పెంచుకుంటూ చెప్పాలి. ఇట్స్ నాట్ ఇంపోజింగ్ రూల్. ఇట్స్ ట్రై టు కన్వే ఇన్ ఏ పొలైట్ వే అండ్ ప్రేమతత్వంతో చెప్పాలి. ఆవిడ ఎలాగైతే ఉన్నారు అని ఒకటి పరంగా మనకి లెర్నింగ్ అవుతుంది. రెండు ఫైనాన్షియల్ గా ఇప్పుడు మన పిల్లలు పెళ్లి చేసేయచ్చు ఈజీగా ఈజీగా చేసేయచ్చు. ఈవెంట్ ని ఎలాంటి ఈవెంట్ ని హ్యాండిల్ చేసేయచ్చు. అవును. రిట్రీట్ ని హ్యాండిల్ చేసినప్పుడు దేనికి ఎంతగా అవుతుంది, దేనికి ఎక్కడ పెట్టాలి, ఎక్కడ అమౌంట్ ని సేవ్ చేయాలి, ఎక్కడ. ఎందుకంటే అందరూ మనల్ని నమ్మిచ్చేస్తారు అనుకోండి. మనం ఏం కోట్లు ఏం కలెక్ట్ చేసుకోవట్లేదు. రీజనబుల్ గా అక్కడ ఎంత పడుతుందో అంతే తీసుకుంటున్నాం. ఫుడ్ కి అది తెలుస్తుంది అరేంజ్మెంట్స్ కదా. కి ఎంతైతే అవుతుందో దాని విధంగా మనం క్యాలిక్యులేట్ ఇప్పుడు చేసి నేను మనం ఒకప్పుడు పెట్టడం అనుకోండి అమ్మా జరుగుతుంది. బయట వాడిని అనుకోండి నేను ఇచ్చే అమౌంట్ తీసుకునే చేస్తున్నారనే ఫీలింగ్ ఉండేది. ఉండేదేమో. గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేసినప్పుడు దేనికి ఎంత ఖర్చు అవుతుందో తెలుస్తుంది కాబట్టి ప్రాబ్లం లేదు. ఇప్పుడు అన్నిటికన్నా ఎక్కువ నాకు ఆనందం వచ్చింది ఎక్కడంటే ఒక 2 సందర్భాల్లో పిరమిడ్ మాస్టర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక పిరమిడ్ సెంటర్ని హనుమని పిలిచారు. వాళ్ళు హనుమాన్ చేత అక్కడ సెషన్ ఇప్పించమంటే పిరమిడ్కి వచ్చిన చాలా మంది అక్కడికి వచ్చారు. 2.5 hours జరిగింది ఆ రోజు సెషన్. అన్ని టాపిక్స్ చెప్పుకుంటూ వచ్చారు. అంతా అయిపోయిన తర్వాత వాళ్ళందరికీ ఒక్కసారైనా హనుమాన్ టచ్ చేయాలి, ఒక్కసారైనా ఆవిడ చేతిని తాకాలి, టచ్ చేయాలి అని ఆవిడ దగ్గరికి వెళ్తున్నప్పుడు అప్పుడు చూస్తే ఎంతమంది టచ్ చేయడానికి వచ్చినా కానీ ఎక్కడా కూడా నేను చూస్తున్నాను పార్వతి పిరమిడ్ లో ఆవిడను ఫస్ట్ టైం అక్కడ ఎక్కడైతే నాకు ఆ హెసిటేషన్ మీకు ఏం కనబడలేదు. ఒక్కళ్ళు కూడా రాలేనప్పుడు హనుమలో ఎవరు రాలేదు ఏంటి అనే చికాక్ కానీ ఇరిటేషన్ కానీ కనబడలేదు. ఇక్కడ ఇంతమంది అసలు హనుమాన్ అలా చూస్తూ వెంకటేశ్వర స్వామి దర్శనకి వెళ్ళినప్పుడు గోవిందా అని ఎలా వెళ్ళిపోతారు అలా ఉన్నారు నిజంగా. అక్కడ ఇది కూడా ఎగ్జాజరేషన్ ఏం లేదండి. వాళ్ళందరూ మీరు చూస్తున్నారు. అక్కడ చూసారు కాబట్టి మీకు వాళ్ళు ఎక్స్పీరియన్స్ తెలుసు. హనుమాన్ టచ్ చేయాలంటే ఎక్కడ ప్రౌడ్నెస్ ఉంటుందా? ఆ 2.5 hours ఒక్కళ్ళు కూడా లేచి వెళ్ళలేదు. ప్రౌడ్నెస్ కూడా ఏమీ లేదు. మొత్తం అందరికీ అదే ఓపికతో ఉన్నారు అనిపించింది. ఓకే, ఎందుకంటే ఎంత హ్యూమన్ లెవెల్లో ఉండామో ఎక్కడొక్కడ స్లిప్ అయిపోతాం. అది సోర్స్ స్వామి నుంచి డైరెక్ట్ హయ్యర్ లెవెల్ నుంచి వచ్చే ఎనర్జీ అయితేనే ఉంటుంది. ఇంకొక ఎగ్జాంపుల్, మేము ఒక రిట్రీట్కి రాలేదు, మాకు వీలవక రాలేదు, కానీ వెళ్ళాలని ఉంది, రిట్రీట్కి రాలేదు. హైదరాబాద్లో జరిగిన రిట్రీట్కి లైవ్ పెట్టుకుని చూస్తున్నాం. లైవ్ పెట్టుకుని చూస్తుంటే పెద్ద స్క్రీన్ హ్యాపీగా ఇంట్లో కూర్చుని ఫుల్ లైవ్ చూద్దాం. యూట్యూబ్ ఫుల్ క్వాలిటీ మంచి వీడియో వస్తుంది. చూస్తుంటే ఒక వచ్చిన ఒక పర్సన్ పడుకున్నప్పుడు ఆవిడకి ఎనర్జీ లెవెల్స్ మరి ఎలా ఉన్నాయో తెలియదు, డిప్లీట్ అయినట్టు ఉన్నాయి. దీనికన్నా ముందు ఈ టాపిక్ కన్నా కూడా ముందు నేను ఇంకోటి చెప్పాలి, అప్పుడు ఇది మీకు బాగా కనెక్ట్ అవుతుంది. ఓకే, ఎందుకంటే అది నా స్వానుభవం. ఫస్ట్ నేను నా అనుభవం చెప్పాలి కదా. హైదరాబాద్లో ఆ రిట్రీట్ సెకండ్ రిట్రీట్ జరిగినప్పుడు మేమున్న టైంలో అందరు వాలంటీర్స్కి అందరి దగ్గరికి తిరుగుతూ 1 గంట ప్లే చేశారు. గంట జస్ట్ ఇలా కొట్టారు, గంట కొట్టారు, ఒకసారి కొట్టారు, కానీ అందరి దగ్గరికి అందరి చెవులోనూ ఒకేసారి కొట్టినట్టు ఎక్స్పీరియన్స్ వచ్చింది. వాళ్ళ దగ్గరే కొట్టినట్టు. అందరి దగ్గర ఒకేసారి ఉండలేరు కదా, ఒకసారి కొట్టారు. కానీ ఇప్పుడు ఇది అనుకోండి, స్పీకర్లు ఇయర్ ఫోన్స్ అనుకోండి, ఆవిడ దగ్గర మైక్ ఉంటుంది కాబట్టి మాట్లాడే మైక్ లోంచి క్యాచ్ చేసేసి సౌండ్ వినిపించింది అనుకోవచ్చు. అక్కడ అందరూ లైవ్ లో కూర్చున్నప్పుడు ఎవరికి ఇయర్ ఫోన్స్ లేవుగా. హనుమ ఆ చివరు ఉంటే ఆ చివరే సౌండ్ అనిపిస్తుంది, ఈ చివరు ఉంటే ఈ చివరే కదా సౌండ్ వినిపించాలి. కానీ అక్కడ ఆ రోజు జరిగింది ఏంటంటే అందరికి వాళ్ళ పక్కనే నుంచి గంట ప్లే చేసినట్టు వినిపించింది. నేనేమనుకున్నానంటే హనుమ నా పక్కన ఉన్నారు అనుకున్నాను. నేను నా పక్కనే కొట్టారేమో అనుకున్నాను. వస్తే ఒక 20 మంది నా పక్కన ఉండి హనుమ గంట కొట్టారంటారు. నీ పక్కన ఉండి నా పక్కన ఉన్నా. అది కూడా ఒకటి జరిగింది. ఆ రోజు నాకేమైందంటే హనుమ ఇక్కడ ప్రెస్ చేస్తారు, కొంతమంది గట్టిగా సౌండ్స్ కూడా అరుపులు లాంటివి కూడా వినిపించాయి. ఐ డోంట్ నో. నేనైతే మామూలుగా కళ్ళు మూసుకున్నాను, కూర్చున్నాను. తర్వాత నేను హనుమాన్ అడిగాను,
ఇక్కడ ఏం జరిగిందనమాట అంటే నేను థర్డ్ ఐని మీకు ఓపెన్ చేశాను అని అన్నారు. థర్డ్ ఐ ఓపెన్ చేయడం అంటే థర్డ్ ఐని యాక్టివేట్ చేసాము సో దట్ మీరు ఫిజికల్ ఐతో చూడలేనివి ఇఫ్ యూ వాంట్ మనం అందులోకి ఎంటర్ అయ్యి చూడాలనుకుంటే చూడగలచ్చు ఇఫ్ యూ ఫర్దర్ ఇంప్రూవ్ ఇట్. నేను అదొక ఇనిషియలైజేషన్ లాగా. ట్రిగ్గర్ చేశారు దాన్ని, బండి ట్రిగ్గర్ చేస్తే స్టార్ట్ అయినట్టు. తర్వాత గేర్ వేసుకెళ్ళడం అనేది నీ పని, ట్రిగ్గర్ చేసి వదిలేశారు. నేను ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ రోజు హనుమ ట్రిగ్గర్ చేసిన ఇనిషియేట్ చేశారు కదా, అక్కడ ఉన్న బ్లాక్ క్లియర్ చేసి చెక్ చేద్దాం. ఇప్పుడు హనుమ ఏదైతే ఈరోజు నాకు చేశానని చెప్పారో ఏంటి ఇది, అసలు ఏం జరిగింది నాకు చూపించండి. ఈ థర్డ్ ఐ ఓపెనింగ్ వల్ల నాకు ఏంటి, ఏం జరిగింది, డిఫరెన్స్ ఏంటి అనేది నాకు అని మీరు చూపించండి పడుకునే ముందు అని అనుకున్నారు. పడుకునే ముందు మళ్ళీ అడిగి పడుకున్నా. Hmm. యాక్చువల్గా ఆ టైంలో మా ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళతోటి మాకు ఏదో ఒక చిన్న ఫ్యామిలీ డిస్ప్యూట్ అంటే చిన్న ఏదో జరుగుతుంది, మిస్అండర్స్టాండింగ్ అలాంటివి ఏవో జరుగుతున్నాయి బాగా మాకు దగ్గర ఫ్యామిలీ. అయితే వాళ్ళ ఇంట్లో మా గురించి వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు అనేది, వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు మాట్లాడుకుంటున్న విషయాలు, వాళ్ళ మనసుల్లో నిజంగా ఏ భావం ఉంది అనేది నాకు వినిపించింది. మీకు డ్రీమ్ లో కనిపించింది. కనిపించింది డ్రీమ్ లోనా భౌతికంగా మెడిటేషన్ డ్రీమ్ లోనే. అంటే ఇది యాక్టివేట్ చేసానని అన్నారు కదా, టెస్ట్ చేసి చూద్దాము ఏం చూపించారు. ఈ థర్డ్ ఐకి ఏం కనిపిస్తుందో చూద్దామని పడుకున్నా. అప్పుడు చెప్పారు టెక్నిక్, ఇలా కళ్ళు మూసుకుని డీప్ గా చూడండి థర్డ్ ఐలోకి అంటే. ఆ కాసేపు అనుకుని నాకు చూపించండి ఇది అసలు ఇది ఎంతవరకు యాక్టివేట్ ఏందో చూపించండి అని చెప్పి అడిగితే నాకు వాళ్ళిద్దరూ ఇంట్లో కూర్చుని మాట్లాడుకుంటున్న మాటలు, మాకు సంబంధం, మా ఇల్లు కాదు మా చోటు కాదు, కనిపించింది. నేను ఓకే, దీని నుంచి వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు ఆ మాటలు మా వాళ్ళ ద్వారా నాకు తెలియాలి. ఇప్పుడు వెరిఫై చేసుకోవాలి అంటే కదా, అది కరెక్టా కదా అని కరెక్టా తెలియాలి కదా అని కదా. వెరిఫై చేసుకోవాలి. ఇప్పుడు నేను చూసాను, ఆ చూసింది మా రిలేటివ్సే కాబట్టి మా ఫ్యామిలీ నుంచి నాకు వస్తుంది. వాళ్ళు ఇలా వాళ్ళు ఇలా అంటారు మనతోటి అనేదో అంటారు కదా. నేను ఇప్పుడు డ్రీమ్ లో చూసింది ఇక్కడ ఈ మ్యాటర్ రెండు కరెక్ట్ గా మ్యాచ్ అవుతున్నాయో తెలిసిపోతుంది కదా నాకు అని నా అంతటి నేను వాళ్ళ విషయాలు అడగడం మానేసింది మా వాళ్ళతో. నేను మౌనికతో కూడా అన్నా, ఈ టాపిక్ గురించి మనం మాట్లాడద్దు, అదే టాపిక్ గురించి వాళ్ళంతా వాళ్ళు మనకు ఫోన్ చేసి ఏం మాట్లాడతారో విందాము. దిస్ ఇస్ వాట్ ఐ హావ్ సీన్. మా ఫాదర్ నుంచి నాకు ఫోన్ వచ్చినప్పుడు ఏదైతే నేను విన్నానో అదే మీనింగ్ కన్వే అయింది అక్కడ. సో ఈ రకంగా నాకు రిట్రీట్స్లోకి వెళ్ళడం వల్ల ఒక తృప్తి, ఎక్కువ మందికి హెల్ప్ అవుతుంది దీని ద్వారా. అలాగే ఆవిడ ఎనర్జీ లెవెల్స్ డిప్లీట్ అవ్వకుండా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎట్లా ఉన్నాయి అనేది చూసాను. అన్నిటికన్నా మించి మాకు చాలా లవ్ ఉంది హనుమ మీద, మా ఫ్యామిలీ అందరికీ కూడా, మీ అబ్బాయితో సహా. మా అబ్బాయితో సహా. మా వాడే మొన్న మనం ఎందుకు వెళ్ళలేదు రిట్రీట్లకి, ఎందుకు వెళ్ళలేదు, ఏజ్ వాడికి 8 years వాడికి. నైట్ పాట పాడుకుంటున్నాడు, వచ్చింది హనుమ నైట్ పడుకునేటప్పుడు. సో వాడికి చాలా ఇష్టం హనుమ అంటే. థ్యాంక్ యూ హనుమ, నమస్తే. సేవల్లో గొప్ప సేవ ఏమిటి, ఇంకా సేవ కంటే ఇంకా అతీతమైనది ఏమన్నా ఉందా? సేవ కంటే అతీతమైనది ఉంది. ఎందుకంటే ఇప్పుడే హరి గారు మెన్షన్ చేశారు, ఏంటంటే అక్కడ రిట్రీట్లో ఎంతోమంది ఉన్నా కూడా అక్కడ కలవాలని చెయ్యాలని అంటే మనము అదే ప్రేమతత్వంతో మార్నింగ్ నుంచి నైట్ దాకా మెయింటైన్ చేసామన్నారు చూడండి. ప్రేమతత్వం అన్నది హైయెస్ట్. ఒక మనిషిని ప్రేమించడం, వాళ్ళలో ఉన్న దైవత్వాన్ని చూసి ప్రేమగా అంటే కరుణ ప్రేమతో ఉండడం అన్నది అన్నిట్లో హైయెస్ట్. దాని తర్వాతే సేవ వస్తుంది. ఇప్పుడు సేవ చేసే వాళ్ళు కూడా కొంతమంది చికాకు పడతారు, ఇరిటేషన్ అవుతారు, ఓపిక ఉండదు, కానీ చేద్దామనే తాపత్రయం ఉంటుంది. ఎప్పుడైతే వాళ్ళు ప్రేమ తత్వంలోకి వెళ్ళి సేవ చేస్తారో అది ఇంకా అన్నిట్లోకి హైయెస్ట్. మౌనిక గారు, మీరు వేటు మోక్షకు వచ్చాక ఎలాంటి చేంజెస్ చూసారో మీ ఫ్యామిలీలో అండ్ మీలో ఎలాంటి ఇంప్రూవ్మెంట్స్ మీరు చూసుకున్నారు? జై హనుమాన్. నా పేరు మౌనిక. నేను వేటు మోక్ష హనుమ స్థాపించిన దగ్గర నుంచి ఉన్నానండి. నేను హనుమతో ట్రావెల్ చేస్తున్నాను. అయితే నాకు మెడిటేషన్ అనేది చాలా ఇంట్రెస్ట్ ఉన్న ఏరియా. తత్వము విచారణ మార్గం కంటే కూడా మెడిటేషన్ అనేది నాకు ఎక్కువ ఇష్టమైన పాత్ యాక్చువల్గా. అయితే చాలా మంది గురువులు, అంటే తప్పు అని నేను చెప్పట్లేదు, అంటే మీరు నిర్లిప్తంగా ఉండాలి, భోగాల పట్ల ఉండకూడదు, అలా మేకప్ వేసుకొని అలా ఉండకూడదు అని చెప్తారు. యాక్చువల్గా శారీరక భోగాల మీద ఉండకూడదు అని చెప్తారు. కానీ హనుమ వచ్చేసి అవన్నీ కూడా చెయ్యొచ్చు. అవన్నీ చేస్తూ కూడా మీరు హ్యాపీగా ఎలా ఉండాలి లైఫ్ లో, అది ఇంపార్టెంట్. సోల్ లెవెల్లో మీరు ఎలా గ్రో అయితే ఆటోమేటిక్ గా మీకు మెడిటేషన్ అనేది కానీ మీరు ఏం కోరుకున్నారో అది జరుగుతుంది అని హనుమ చెప్పారు. సో ఫస్ట్ నా కనెక్టింగ్ ఫ్యాక్టర్ అది అయింది.
అండ్ సెకండ్ థింగ్, మెడిటేషన్లో కూర్చోండి 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 అని చెప్తారు అందరూ, అన్సేపు చెయ్యి ఇన్సేపు చెయ్యి ఆనాపానసతి ఇలా చాలా విన్నాను నేను. కానీ నాకు రియల్ లైఫ్లో నేను చాలా మంది డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు నాకు గ్యాస్ట్రిక్ ఇష్యూ అని, ఆ ఇష్యూ అని, ఈ ఇష్యూ అని ఎంతమంది డాక్టర్ దగ్గరికి వెళ్తానంటే నేను, అందరూ కూడా నీకు యాంగ్జైటీ ఎక్కువ ఉంది అంటారు. యాంగ్జైటీ, వాళ్ళు ఏదో అన్నారు, వీళ్ళు ఏదో అన్నారు, నేను వీళ్ళు ఏదో అనాలి, లేదా ఇప్పుడు వీళ్ళు ఏదో అన్నారు నేను గుర్తుపెట్టుకోవాలి. ఇది నా కాన్సెప్ట్. ఓవర్ థింకింగ్. గుర్తుపెట్టుకొని నెక్స్ట్ టైం నాకు ఛాన్స్ వచ్చిన నేను వాళ్ళని అనాలి అనేది నాకు ఉంటుంది అనమాట. నన్ను ఎందుకు అన్నారు, నేను అన్నాను ఒకళ్ళని ఒక మాట తేడాగా, నన్ను కూడా ఎవరు అనకూడదు అన్న యాటిట్యూడ్ నాది. అయితే ఇవన్నీ పెట్టుకొని ధ్యానంలో కూర్చుంటే కాసేపటికి పడుకునేదాన్ని. ధ్యానం లేదు, ఏం లేదు. అయితే హనుమ ఏం చెప్తారు, ఫస్ట్ మనం చుట్టుపక్కల ఉన్న వాళ్ళతోటి మన ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేసుకోవాలి. లైక్ ఇప్పుడు ఒకళ్ళు ఒకలా తప్పుగా మాట్లాడారు అంటే అది కేవలం మన కర్మ వల్లే వాళ్ళు అలా మాట్లాడారు, అంతే. సో దానివల్ల నాకు చాలా మంది మీద హేట్రెడ్ పోయింది. నేను చాలా ఫ్రీ అయిపోయాను లైఫ్లో అసలు. ఓకే, ఇప్పుడు ఒకరు ఇలా చేశారు అని అంటే ఆటోమేటిక్గా అది నా కర్మ వల్ల అని, ఆ కర్మ వల్ల నేను చేసిందే నాకు వచ్చింది, నేను చేశాను కాబట్టి నాకు ఇది వచ్చింది అని యాక్సెప్ట్ అనుకొని చేశారు. అని యాక్సెప్టెన్స్ లో ఉండడం అనేది వచ్చింది. సో దానివల్ల నేను చాలా ప్రేమగా ఉండగలిగాను అందరితోటి. ఐఎమ్ వెరీ హ్యాపీ, చాలా లవబుల్ గా ఉంటాను నేను అందరితోటి. దానివల్ల వాళ్ళ నుంచి కూడా ఆటోమేటిక్ గా నేను ఎప్పుడైతే నా ఎనర్జీస్ పెరిగాయో, నేను ఏదో ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు వాళ్ళే వచ్చినట్టు హగ్ చేసుకోవడము, నాతో ఇంకా ప్రేమగా ఉండడము. యూజువల్ గా ఎవరికైనా అత్త ఆడపడిచే సమస్యలు చాలా మందికి ఉంటాయి కదా ఎక్కడి నుంచి అయినా, కానీ హనుమ ఇవన్నీ క్లియర్ చేసుకునే టెక్నిక్స్ చాలా బాగా ప్రేమతత్వంతో అందరితోటి ఎలా ఉండాలనేది చెప్పారు. సో దానివల్ల ధ్యానం అనేది ఆటోమేటిక్ కుదురుతుంది కదా. మెడిటేషన్ లో కూర్చొని వాళ్ళు ఏదో వీళ్ళు అనుకుంటూ కూర్చుంటే మనం ఎప్పుడు రీచ్ అవ్వలేము మనం ఏమనుకుంటున్నామో టార్గెట్ అనేది. సో నేను అట్లా ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకున్నాను. మా బాబుతోటి కమ్యూనికేట్ చేసే విధానం కానీ, సో ఎంతసేపు నా కొడుకు నేను వాడిని ఏదో డిసిప్లిన్ చేయాలి, లేదా వాడిని ఏదో అలా చేయాలి ఇలా చేయాలి అనుకునేదాన్ని, కానీ వాడు ఒక సోలే అన్న లెవెల్ నేను మర్చిపోయి ఉండేదాన్ని. కానీ హనుమ పిల్లలతోటి ఎలా ఉండాలి అని హనుమ చెప్పిన చాలా టెక్నిక్స్ నేను పాటించి వాడిని డీల్ చేయడం నాకు చాలా కష్టంగా ఉండేది. వాడి ఇంటికి వస్తున్నాడంటే నాకు చాలా భయం అయ్యేది, ఇప్పుడు వీడితో నేను ఎట్లా హ్యాండిల్ చేయాలి అనేది. కానీ హనుమ చెప్పిన టెక్నిక్స్ వల్ల నేను వాడిని ఈజీగా మౌల్డ్ చేసుకోవడము, నేను ప్రేమగా ఉండడం వల్ల వాడు ఆటోమేటిక్గా చేంజ్ అయ్యాడు. మొన్నే మా మదర్ వచ్చారు ఇంటికి, చాలా చేంజ్ వచ్చింది వీడిలో, ఇది వరకు ఎలా ఉండేవాడు వాడు ఇప్పుడు చాలా బాగా మారాడు అని చెప్పారు. మీరు బుక్ మొత్తం చదివి దానిలోంచి ఇది అవుతున్నారా? అవును, బుక్ మొత్తం మీరు చదివిన బుక్ మొత్తం, మీరు ఇచ్చిన బుక్ అయితే ఏదైతే ఉంటుందో అదే పిల్లల పెంపకం పెద్దల పాత్ర కర్తవ్యం. ఈ బుక్ మొత్తం చదివి నాకు ఒక్కొక్కటి నేను ఇంప్లిమెంట్ చేయడం, వాటితోటి ఇది గుర్తుపెట్టుకొని ఇంప్లిమెంట్ చేయడం అనేది నేను స్టార్ట్ చేశాను అనమాట. సో దాంట్లో టెక్నిక్స్ నిజంగా వర్క్ అవుతాయా లేదా అని అనుకునేదాన్ని నేను, కానీ అవి నిజంగానే వర్క్ అవుతాయి. హనుమ ఇస్ ద రియల్ పేరెంటింగ్ గురు. ఆవిడ దగ్గర ఎవ్రీ ఏజ్ ఆఫ్ చైల్డ్ కి, ఎవ్రీ ఏజ్ లో ఉన్న ప్రతి చైల్డ్ దగ్గర ప్రాబ్లమ్స్ కి ఆవిడ దగ్గర సొల్యూషన్స్ ఉంటాయి. అండ్ అవి నమ్మి చేస్తే ఖచ్చితంగా యూ విల్ గెట్ సక్సెస్. ఎస్, నమ్మకం మాత్రమే ముఖ్యం. సో షీ ఈస్ ఎ యూనివర్సల్ పేరెంటింగ్ గురు హనుమ. స్వప్న గారు, మీరు వేటు మోక్షకి వచ్చాక ఎలాంటి చేంజెస్ చూసారు? మీ లైఫ్ని ఎట్లా బెటర్ చేసుకున్నారు చెప్తారా? జై హనుమాన్ అండి, జై హనుమాన్ హనుమ. నా పేరు స్వప్న అండి. నేను వేటు మోక్షాలకి నా ఫ్రెండ్ ద్వారా జాయిన్ అయ్యాను హనుమ. ఈ వేటు మోక్షాన్ని పరిచయం చేసినందుకు తనకు ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా తక్కువే హనుమ. వేటు మోక్ష ఎప్పుడు ఇంకా నా ఫ్యామిలీ అని ఫిక్స్ అయిపోయాను హనుమ. ఇంకా నా లైఫ్లో నాకు చేంజ్ కనిపించింది ఏంటంటే సెల్ఫ్ లవ్ హనుమ. నా ఒపీనియన్ నాకు ఉండేది కాదు, ఒపీనియన్ నాకు ఉన్నా కానీ ఇప్పుడు పక్కన వాళ్ళ మీద డిపెండ్ అయ్యేదాన్ని. నాకు సెల్ఫ్ లవ్ ఎప్పుడైతే నేను నేర్చుకున్నానో అప్పుడు నేను నాలో చేంజెస్ చూసానమ్మా. ఫ్యామిలీలో కూడా చాలా చేంజెస్ వచ్చాయమ్మా. ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఏదైనా చెప్పాలి అనుకుంటే చెప్పలేకపోయేదాన్ని భయంతో, లేదంటే గట్టి గట్టిగా అరిచేసి గొడవ పడేదాన్ని, ఇంకా టోన్ బయట వరకు వినిపించేలాగా అరిచేదాన్ని. వేటు మోక్షాలకు వచ్చాక ఎలా ఉండాలి అనేది నేను మీ ద్వారా నేర్చుకున్నానమ్మా. నా హస్బెండ్ నుండి ఎప్పుడు నేను ప్రేమిస్తాను, నువ్వు ప్రేమించవు అని ఎప్పుడు తనని, పాపం తన నుండి నాకు 100% లవ్ వచ్చేది, నేను తనని గుర్తించేదాన్ని కాదు. దీంట్లోకి వచ్చాక తనని అబ్జర్వ్ చేశాను. తన నుండి ఎంత లవ్ అని అంటే అన్లిమిటెడ్గా ఉందన్నమాట. కానీ బయటకు ఎక్స్ప్రెస్ చెయ్యరు. నేను బయటకు ఎక్స్ప్రెస్ చెయ్యాలని
తన నుండి ఆశించేదాన్ని. ఎప్పుడైతే మీ ద్వారా మీరు పంచండి, మీ రిజల్ట్ ఆశించద్దు అని మీ ద్వారా ఎప్పుడైతే నేను నేర్చుకున్నానో, నా హస్బెండ్ లవ్ అనేది నాకు అన్లిమిటెడ్గా అసలు రోజు రోజుకు ఎక్కువ అవుతుందమ్మా. నేను మిస్ అయిన ఇయర్స్ నాకు ఇప్పుడు ప్లస్ అవ్వాలి. అంటే ఇప్పుడు ఎక్స్‌ప్రెస్ చేస్తున్నారా? చేయట్లేదన్నమాట. కానీ మీరు గుర్తిస్తున్నారు. నేను గుర్తిస్తున్నా. అంటే ఈవెన్ పిల్లల నుండి కూడా ఎప్పుడూ నాకు కంప్లైంట్ మోడ్‌లో ఉండేదాన్ని. మీరు చేంజ్ అయ్యారు. నేనే చేంజ్ అయ్యాను. అంటే అప్పుడు నాకు అర్థమైంది చుట్టూ అంతా కరెక్ట్‌గా ఉంది. నేనే రాంగ్ ఉన్నానని నన్ను నేను ఎప్పుడు సెల్ఫ్ లవ్ నేర్చుకున్నాను. నా చుట్టుపక్కల వాతావరణం అంతా మారిపోయిందన్నమాట. ఈవెన్ పిల్లలతో కూడా ఇప్పుడు కూడా నాకు కోపం వచ్చినప్పుడు గట్టిగా అంటాను పిల్లల్ని. వాళ్ళసలు నాకు అసలు ఎదురు చెప్పరు. మళ్ళీ తిట్టగానే వెంటనే పిల్లల్ని పిలవగానే అమ్మ ఏంటమ్మా చెప్పమ్మా అంటారు. కానీ అసలు నన్ను ఇలా అన్నావని కూడా వాళ్ళ నుండి కూడా 100% లవ్ వస్తుంది. ఈవెన్ అత్తయ్య గారి నుండి అంటే తను ఫస్ట్ నుంచి నన్ను అమ్మలా చూసుకుంది. ఇందులోకి వచ్చాక ఆమె లవ్ అనేది ఇంకా ఎక్కువ చూడగలుగుతున్నాను. రివర్స్ కేస్ ఇది. అసలు అమ్మ అంటే చూడండి, మనకు అన్ని ఉండి గుర్తించలేని పరిస్థితి. నిజంగా అమ్మ, ఇదైతే నా లైఫ్ లో అన్ని ఉన్నాయి కానీ ఏమీ లేనట్టుగా బ్రతుకుతున్నారు. ఇప్పుడు అవన్నీ రికగ్నైజ్ చేసి షీఈ్ లివింగ్ హ్యాపీ. చాలా బాగా అమ్మ. అసలు ఏదైనా కానీ హన్మాకి చెప్పేసుకుంటున్నా. అంటే కోపాన్ని తగ్గించుకోండి. ఇది మాత్రం ఇది తగ్గాలమ్మా, ఇంకా తగ్గాలి. అంటే వాయిస్ టోన్ అనేది మెల్లిగా చెప్పడం రాదు. అంటే ఉన్నది ఉన్నట్టుగా ఫ్రాంక్ గా చెప్పేస్తాను. ఫ్రాంక్ వేరు, ప్రేమతత్వంతో చెప్పడం వేరు. ప్రేమతత్వంతో ఫ్రాంక్ గా అది డిఫరెన్స్ తెలుస్తుంది. బట్ ఆచరణలో మాత్రం ఇంకా ఈసారి రిట్రీట్ లో అది మీరు కోరుకోండి అయిపోతుంది. మళ్ళీ నాకు రీసెంట్ గా కూడా ఒక ఛాలెంజ్ వచ్చిందమ్మా. ఫ్యామిలీ మెంబర్ లో ఒక పర్సన్ తో వచ్చింది. అందులో నుండి బయటపడేమని హన్మాకి చెప్పేశాను. ఈ బాధ్యత మొత్తం నీది. నేను ఇక్కడ ఈ స్వప్న అనే ఈ శరీర తత్వంతో ఈ యంత్రంతో ఉన్నాను అంతే, మీరే చూసుకోండి అన్నాను. చాలా పెద్ద ఛాలెంజింగ్ అమ్మ. అందులో నుండి బయటపడ్డాను. ఆపోజిట్ పర్సన్ ఉన్న బ్లాక్ హన్మా క్లియర్ చేసినట్టు కూడా నాకు చెప్పారు. నేను అది గుర్తించలేదు. మళ్ళీ నాకు డ్రీమ్ రూపంలో చూయించిన తర్వాత కూడా మళ్ళీ నేను అంటే ఒక పూజారి నెంబరు మా కజిన్ అడిగానమ్మా. ఆయనను అడిగితే మళ్ళీ తన నుండి నాకు ఎలాంటి ఆన్సర్ రాలేదు. నేను తనని అడిగాను, నాకు నెంబర్ పంపించలేదంటే శ్రీ 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 ఆంజనేయ స్వామి అని గట్టిగా వినిపించిందమ్మా. అది ఒక రకమైన వాయిస్ అమ్మ. నిజంగా హనుమానే వచ్చి అంటే ఆ బ్లాక్ క్లియర్ చేశాడు ఆంజనేయ స్వామి అని నాకు అప్పుడు క్లియర్గా అర్థమైందమ్మా. ఇది వచ్చిందమ్మా. ఇంకొకటి, నేను వేటు మోక్షాలో నేను కౌన్సిలింగ్స్ అవి చేస్తున్నాను కదా అమ్మా. నాకు క్వశ్చన్స్ ఎలాంటివి వచ్చినా కానీ చెప్పగలుగుతున్నానమ్మా. అయితే నాకు కొన్ని టెస్టులు కూడా జరుగుతున్నాయి. నేను కౌన్సిలింగ్ చేసి వాళ్ళకి చెప్పిన తర్వాత వైఫ్ అండ్ హస్బెండ్వే నాకు ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయమ్మా. ఒక 1 వీక్ 15 days తర్వాత మీరు చెప్పింది నేను పాటిస్తున్నాను, మా హస్బెండ్లో చేంజ్ వచ్చింది, నాలో చేంజ్ వచ్చింది అని అంటున్నారన్నమా. అయితే ఇదంతా మన హనుమంతుల వారు ఇచ్చింది. ఇక్కడ స్వప్న చెప్పలేదు, ఏదైనా హనుమ చెప్పింది. హనుమంతుల వారు చెప్పిరంటే హనుమ గొప్పతనం అక్కడే తెలుస్తుందని ఆపోజిట్ పర్సన్స్ కూడా చెప్తున్నారన్నమా. నేను కోరుకున్నది ఏంటి అంటే మీరు చెప్పారన్నమా, మీరు ఆపోజిట్ పర్సన్ ఎలాంటి క్వశ్చన్ అడిగినా మీరు ప్రేమతత్వంతో చెప్పాలి అని. నేను అది నా మైండ్లో ఫిక్స్ చేసుకున్నాను అన్నమా. హనుమ మీ దగ్గర అంటే వేటు మోక్షాలో వాలంటీర్గా వర్క్ చేసే ప్రతి ఒక్కరిలోనూ హనుమ కనిపించాలి. ఇది నేను కోరుకున్నాను హనుమ. నాకు ఇంకొకటి నా మిస్టేక్ చెప్తున్నా, వాలంటీర్స్లో కూడా స్టార్టింగ్లో నాకు ఒక 2-3 members పైన కంప్లైంట్ మోడ్లో ఉన్నానమ్మా. ఆ కంప్లైంట్ మోడ్ కూడా నాకు శ్రీనల్ని గారు క్లియర్ చేశారు. వాలంటీర్స్ దగ్గర కూడా నాతో వాళ్ళు ఎందుకు అలా చేస్తున్నారు, నాకెందుకు వాళ్ళు అలా కనిపిస్తున్నారంటే డ్రీమ్ వచ్చిందమ్మా. అప్పుడు నాకు క్లియర్ అయిపోయిందమ్మా, ప్రతి వాలంటీర్లో ప్రేమతత్వాన్ని కనిపిస్తుందమ్మా. అది నిరంజన్ గారు, వేటు మోక్షకు వచ్చాక మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? మీ ఫ్యామిలీ పరంగా కావచ్చు, కెరియర్ లో కావచ్చు, ఎట్లాంటి చేంజెస్ చూసారు? జై హనుమాన్ అండి.
నేను ఫస్ట్ అయితే ఒక పాయింట్ చెప్పాలనుకుంటున్నాను. ఏంటి అంటే ఇక్కడ హనుమంతుల వారు ఒక మార్గం చూపిస్తారు. దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేసుకునేదనేది నేను హనుమ దగ్గర నుంచి నేర్చుకున్నాను అనమాట. ఎందుకంటే ఇప్పుడు చాలామంది ఏంటి అంటే, ఇది నాకు ఈ సమస్య ఉంది అని ఎళ్లి దేవుడి దగ్గర చెప్పుకుంటారు. దేవుడు ఓకే. చెప్తారు. ఏదో ఒక మార్గం చూపిస్తారు. కానీ అది ఎవరు పట్టుకోరనమాట. అట్లేంటి అంటే వాళ్ళకింకా ఆ సమస్య అనేది రిపీటెడ్ అవుతూ ఉంటుందనమాట. సో, నేను అసలు ఎందుకొచ్చాను అనేది చెప్తాను. సో, నేను ఒక 1 ½ ఇయర్ పాటు నేను బాగా డిప్రెషన్ ఇట్లా ఫీల్ అయ్యాననమాట. జాబ్ లేదు. సో, ఫ్యామిలీ దగ్గర నుంచి గూడా ఫైనాన్షియల్‌గా అంత సపోర్ట్ లేదు. అది ఏమవుతుందంటే సఫర్ అవుతూనే అట్లా కంటిన్యూ అవుతూ వచ్చిందనమాట. సో, ఇంక నేను దీని గురించి పక్కన పెట్టేసి ఇంక అట్లా నేను కొంచెం నేను యూట్యూబ్స్ అవి చూస్తూ స్పిరిచువాలిటీకి కొంచెం కనెక్ట్ అవుతూ వచ్చాననమాట. అంటే నేను చాలా గురువుల దగ్గరికెళ్ళాను. సో, ఎక్కడ తిరుగుతూ అలా వచ్చానులే కానీ ఎక్కడ నాకు ఒక కరెక్ట్ పాత్ అనేది తెలియలేదనమాట. ఎందుకో తెలీదు. ఇది చెప్పాలంటే నా జీవితంలో ఒక అద్భుతం అని చెప్పుకోవాలి. ఎందుకు అంటే హనుమంతుల వారే నన్ను పిలిపించుకున్నారు. ఇది మాత్రం 100%. అంటే హనుమంతుల వారికి నా అవసరం ఉందని నేను అనుకున్నాను. ఎందుకంటే అసలు ఎక్కువ ఎళ్ళంది నేను టెంపుల్‌కెళ్ళి అక్కడ కూర్చున్నాను. ఒక 1 అవర్ పాటు మెడిటేషన్ చేసుకున్నాను. ఎప్పుడైతే నేను అక్కడ కూర్చున్నానో ఒక 2 డేస్‌లో నాకు ఇట్లా హనుమ అని ఉంటారు. అంటే అందరెలా గురువు గురించి తెలుసుకొని ఎళ్తారు. రిట్రీట్‌కి, వర్క్‌షాప్స్‌కెళ్తారు. నేనేంటంటే రిట్రీట్‌కి వచ్చిన తర్వాత హనుమ గురించి తెలుసుకున్నాననమాట. ఫస్ట్ టైం మీరు రిట్రీట్‌కి వచ్చారు. రిట్రీట్‌కొచ్చాను. అసలు హనుమ ఎందుకొచ్చారు? ఎవరు మీకెలా తెలుసు అక్కడ రిట్రీట్ అంటే అవుతుందని? మాకు తెలిసిన ఒక ఆంటీ ద్వారా వాళ్ళు చెప్పారనమాట. ఇలా ఉంటుంది ఒకసారి. అంటే నేను ప్రీవియస్ చాలా ఎళ్ళా అనమాట. సో, ఇది కూడా ఒకసారి చూడండి. అంటే నేను ఎక్కడెక్కడో ఎన్నెన్నో అమౌంట్ పెట్టి అట్లా ఎళ్ళా. కానీ ఈ రిట్రీట్‌కొచ్చే వరకు నా దగ్గర అంటే రావడానికి కూడా అమౌంట్ లేవు. అలాంటి సిట్యుయేషన్. అసలు ఇది చాలా వండర్ అనుకోవాలి. అసలు పిలవడం ఏంటి? సో, ఇట్లా అని మరి ఎలా మేనేజ్ చేశారు? ఇంకా వచ్చేసాము. ఇక అంతే వచ్చేసాము. ఇంకా వాలంటీర్ వర్క్ చేసాము. అసలు చాలా వండర్ అనిపించింది. అసలు చేస్తూ ఎక్కడికెళ్ళినా ఏ వర్క్‌షాప్‌కెళ్ళినా నేను వాలంటీర్‌గా చేసేవాడిననమాట. కానీ ఇక్కడికొచ్చిన తర్వాత ఏదో తెలియని ఎనర్జీస్ చాలా వైబ్రేషన్స్ ఇవన్నీ వచ్చాయన్నమాట. సో, నేను మెయిన్‌గా కనెక్ట్ అవ్వడానికి ఒక 4 రీజన్స్ ఉన్నాయి. అవి చెప్తాను. సో, ఫస్ట్ ఏంటంటే డ్రీమ్స్ ద్వారా కర్మల్ని ఇంత ఈజీగా రిలీజ్ చేసుకోవచ్చా అనేది. ఎందుకు అంటే మనం సఫర్ అవుతున్నాము అంటే అది ఏదో మన కర్మ ఉంటుంది కాబట్టి మనం సఫర్ అవుతాం. అదేంటో తెలియకుండా మనం ఎన్ని స్పిరిచువాలిటీలు చేసినా, ఎన్ని చేసినా వేస్ట్ అయిపోతుంది. అదేంటంటే కంటిన్యూ అవుతుంది. ఏంటంటే కొంచెం ప్రశాంతత అనేది ఉంటుంది కానీ వాళ్ళకున్న బాధలు కానీ ఇవన్నీ అసలు రిలీజ్ అవ్వవు. సో, ఇక్కడ నేను చెప్పే పాయింట్ ఏంటి అంటే వేరే స్పిరిచువాలిటీతో చాలా టెక్నిక్స్ చెప్తారనమాట. ఇంత ఈజీ టెక్నిక్ నేను ఎక్కడ చూడలేదనమాట. అంటే జస్ట్ డ్రీమ్స్‌లో చూసుకొని కర్మలు రిలీజ్ చేసుకోవచ్చు అనేది. నాకిది చాలా బాగా అనిపించింది. ఇంకో పాయింట్ ఏంటంటే అంటే బయట అన్ని చెప్తున్నారు ఓకే. కాకపోతే ఏంటి అంటే అమౌంట్ తీసుకొని ఇంత చార్జ్ చేస్తున్నారు. కానీ ఇంత నాలెడ్జ్‌ని ఫ్రీగా ఎందుకు చెప్తున్నారు? అక్కడ నేను బాగా కనెక్ట్ అయ్యాననమాట. ఇంకో పాయింట్ ఏంటి అంటే రిట్రీట్‌కెళ్ళొచ్చాము. నేను చాలా ఆల్రెడీ వాలంటీర్ చేశానని చెప్పాను. కానీ ఇది నాకు చాలా బాగా నచ్చింది. సో, ఎవరైతే వాలంటీర్‌గా చేశారో వాళ్ళందరిని పిలిపించి వాళ్ళతో మాట్లాడి, ఒక్కొక్కళ్ళతో మాట్లాడి మీరు ఇది చేశారు, ఇది చేశారు అంటే అంత గురువుకి అంత చెప్పాల్సిన అవసరం లేదు. కానీ అప్రిషియేట్ చేయడం కూడా అప్రిషియేట్ చేయాల్సిన అవసరం లేదు. కానీ ప్రతి ఒక్కరిని గుర్తుపెట్టుకొని చెప్పారు. నేను అక్కడ బాగా కనెక్ట్ అయిపోయాను. ఇది ఇంకా చాలా మెయిన్ పాయింట్. ఇది ఏంటి అంటే ఇది ఇంకా చాలా బాగా నచ్చింది. ప్రతి గురువు నేనెళ్ళిన గురువులు ఎందుకంటే నేను కంపేర్ చేసిన అంటే వాళ్ళని తక్కువ చేసి మాట్లాడాను. నేను ఇక్కడ కనెక్ట్ అవ్వడానికి రీజన్స్ చెప్తున్నాను. ఎందుకంటే వాళ్ళని ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్‌తో చెప్తాను. ఇప్పుడు మనకెవరైనా ఫేవరెట్ హీరో ఉంటారు. ఆ హీరో అట్లా ఎళ్తూ ఉంటే ఏంటి అంటే మనకి వాళ్ళని టచ్ చేయాలని ఉంటది. అలాగే ఇంత స్పిరిచువాలిటీలో ఉన్న మనకి ఒక గురువు ఇంత నేర్పిస్తున్నారంటే ఎవరికైనా టచ్ చేయాలనిపించదా? 100% అనిపిస్తది. కానీ వేరే దగ్గర మాత్రం ఏ గురువు కూడా కనీసం టచ్ కూడా చేయనియరు. ఎందుకు టచ్ చేయనివ్వరు అని అడిగితే వాళ్ళ ఎనర్జీస్ తగ్గిపోతాయని చెప్తారు. కానీ ఇక్కడ నేను మాత్రం అది చూడలేదు. ఇంకా నేను అక్కడ హనుమకి చాలా బాగా కనెక్ట్ అయిపోయాను ఇంకా. ఇంకా నేను రిట్రీట్‌కొచ్చిన తర్వాత ఏంటి అంటే అక్కడ నాకు చాలా ఎనర్జీస్ ఫీల్ అయ్యాను. నేను ఇంతకుముందు ఏంటి అంటే అంటే ఇట్లా ఈ డిప్రెషన్‌లో ఇవన్నీ ఉండి నేను డైలీ మార్నింగ్ ఒక 2 అవర్స్, ఈవినింగ్ 2 అవర్స్ అట్లా మెడిటేషన్ చేసేవాడిని. 2 అవర్స్ అదేంటంటే జస్ట్ కూర్చున్నామా మెడిటేషన్ చేశామా అన్నట్టే ఉండేది. కానీ ఇవన్నీ ఎట్లా రిలీజ్ చేసుకోవాలి ఇవన్నీ ఏం తెలిసేది కాదనమాట. ఈ రిట్రీట్‌కొచ్చిన తర్వాత అంటే ఒక పాత్ ఎట్లా చేసుకోవాలి? ఏంటి? ఎలా రిలీజ్ చేసుకోవాలి? అప్పటినుంచి కొంచెం నేను గ్రోత్ చూసాను. సో, నాకు అంటే ఈ రిట్రీట్‌లో మెడిటేషన్ చేసేటప్పుడు ఆ ఎనర్జీస్ ఏంటి? నేను
ఏప్రిల్‌లో హైదరాబాద్‌లో జరిగిన రిట్రీట్‌కి ఫస్ట్ టైమ్ వచ్చినప్పుడు నేను కంటిన్యూస్‌గా 4 అవర్స్ కూర్చోగలిగాను కంటిన్యూస్‌గా. అప్పుడు ఆ ఎనర్జీస్ చాలా ఫీల్ అయ్యాను. ఇంకా అక్కడ నుంచి ఇంకా వేరే స్పిరిచువాలిటీ ఎత్తుక్కోవాల్సిన అవసరం అయితే నాకు ఇంకా రాలేదు ఇంకా. ఓకే. ఇంకా ఫినాన్షియల్‌గా కావచ్చు, ఇంకా ఫ్యామిలీలో ఎట్లాంటి చేంజెస్ చూసారు? ఫినాన్షియల్‌గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాము. అది కొంచెం కొంచెం ఇప్పుడు అంటే క్లియర్ చేసుకుంటూ ఉంటే అవి కొంచెం అవుతున్నాయి. ఇంకా ఫ్యామిలీ పరంగా అంటే మా ఫాదర్, మదర్‌లో కూడా చాలా చేంజెస్ వచ్చాయి. అసలు వాళ్ళు మెడిటేషన్ చేస్తున్నారంటే అసలు నేను నమ్మలేకపోయాను. ఇంకా నాకు బ్రహ్మ ముహూర్తం 5 ఆ టైంలో మెడిటేషన్ చేసుకోవడం అలవాటు. మా మా నాన్నగారు 4కి లేసి చేసుకుంటున్నారు. చాలా బాగా అనిపించింది. అసలు నేను 2 టైమ్స్ ఆ టైంలో ఎందుకు లేచానో తెలీదు. వెళ్తూ వాళ్ళు ఎట్లా మోటివేట్ అయ్యారు మెడిటేషన్ నేను చేయడానికి? చేస్తూ అంటే నేను మెడిటేషన్ ఈ పాత్‌లో ఉన్నాను వాళ్ళకి తెలుసు. అయితే ఒకరోజు అనుకోకుండా ఇక్కడే ఉన్నాను అప్పుడు హైదరాబాద్‌లో. మా నాన్నగారు కాల్ చేసి "మీ మేడంది వీడియో పెట్టవా?" అని చెప్పారు. పెట్టేశాను. ఇంకా అదే వాళ్ళు డైలీ కంటిన్యూగా 4పీ చేసుకుంటూ ఉన్నారు. మమ్మీ గాని, నాన్న గాని ఇక కంటిన్యూగా చేసుకుంటున్నారు వాళ్ళు. వాళ్ళలో కూడా చాలా చేంజెస్ వచ్చాయి. ఇంకోటి మేము బాగా ఫేస్ చేసింది ఏంటి అంటే కొంచెము అంటే భూమి విషయంలో పంటలు ఇవి కొంచెం పండగ అట్లా ఇబ్బంది పడ్డాము. సో, దానికి రిలేటెడ్ కర్మలు చూసుకున్నాం. హనుమ గారు కూడా నాకు హీలింగ్ ద్వారా వాటన్నిటిని చూపించారు. సో, అవన్నీ రిలీజ్ చేసుకున్నాను. సో, ఇప్పుడు రీసెంట్‌గా మేము పంట వేసాము. దానికి సారీ చెప్పుకొని అంతా అంటే మా ఫాదర్ నేను కలిసి మొత్తం చేసుకొని సో, అట్లయితే ఏసాము. సో, ఖచ్చితంగా దాంట్లో అయితే 100% అయితే మేము రిజల్ట్ చూస్తాము ఇంకా. హనుమాన్ హీలింగ్ ద్వారా మీకు హనుమాన్ హీలింగ్ ద్వారా. హ్మ్. హుహు. సో నాన్నగారు ఏం టైప్ ఆఫ్ మెడిటేషన్ చేసుకుంటారు రోజు అదే పొద్దున? నార్మల్‌గా అయితే ఇంతకుముందు జస్ట్ మెడిటేషన్ చేసుకునేవాళ్ళు అంతే. ఇప్పుడేంటి అంటే మనది 4పీ పెట్టేసుకొని నాన్నకి కొంచెం హెల్త్ ఇష్యూ ఉండనమాట. ఇంతకుముందు మన పిరమిడ్ ఒకటి తీసుకెళ్ళాను హెల్త్‌ది. ఇంకా అది పెట్టి చేసుకుంటున్నారు. షుగర్ ఇవన్నీ చాలా వరకు కంట్రోల్ అయినాయి. ఒకప్పుడు లేసి ఇట్లా పొలానికెళ్ళేవారు కూడా కొంచెం కష్టమయ్యేది. ఇప్పుడేంటి అంటే వెళ్తున్నారు, డైలీ పని చేసుకుంటున్నారు, వస్తున్నారు, యాక్టివ్‌గా ఉంటున్నారు ఇప్పుడు. అమ్మ హెల్త్ ఇష్యూ ఏమన్నా డిఫరెన్స్ ఉందా? అమ్మది కూడా కొంచెం అంటే చాలా వీక్‌గా ఉంటారు కొంచెము. సో, కొంచెం చాలా వరకైతే రికవర్ అవుతూ ఉన్నారు. 100% అయితే సో అయిపోతారు ఇంకా. టాబ్లెట్స్ ఏవి లేవు. టాబ్లెట్స్ అయితే ఏం యూజ్ చేయట్లేదు. అసలు టాబ్లెట్స్ ఇంకా అవి చాలా దూరం పెట్టిచ్చాను టాబ్లెట్స్‌కైతే. హ్మ్. వారికి కూడా హీల్ అవుతూనే ఉంది. హ్మ్. సో ఇప్పుడు మీ మానసిక పరిస్థితి ఎలా ఉంది? నాకు ఇప్పుడైతే నేను ఏదైతే బాగా డిప్రెషన్ అవన్నీ ఫేస్ చేశానో దానికి 100% ఇంకా హ్యాపీగా ఉంది ఇప్పుడైతే. ఎందుకంటే నా వర్క్ ఏంటో నేను చేసుకుంటున్నాను. అంటే నాకు ఇప్పుడు మనకేంటి అంటే ఇప్పుడున్న దాని ప్రకారం మనం ఎక్కడైతే ఏ వర్క్ చేయాలో అక్కడ అది ఉంటుందన్నమాట. మనం ఇంకా వేరే దాని కోసం ఎంత ట్రై చేసినా అది అవ్వదింకా. మనకిక్కడ ఇది చెయ్యాలని ఉంటే ఇక్కడ ఇది సేవ చేయాలి, ఇందులో చెయ్యాలని ఉంటే ఇక్కడే చేస్తాము. మనకి ఇక్కడ చేస్తూ గూడా ఇంకేంటంటే దీనికి రిలేటెడ్ వర్క్సే వస్తాయి. సో డిప్రెషన్ నుంచి కూడా బయటపడ్డారు. 100%. ఇందుష గారు, మీరు మ్యారేజ్ ముందే వేటు మోక్షలో జాయిన్ అయ్యారు. వేటు మోక్షకు వచ్చాక మీ మ్యారేజ్ అయింది. సో మీ జర్నీ ఎట్లా నడుస్తుంది అన్నది మాకు చెప్పండి. థ్యాంక్స్ అండి. జై హనుమాన్ అందరికీ. నా పేరు ఇందుష. బిఫోర్ నేను వే టు మోక్ష అంతకుముందు శ్రీస్ అనే ఛానల్లో వీడియో చూసే వచ్చాను నేను. అంతకుముందు నాకు కూడా ఉండేవి డిప్రెషన్ అట్లాంటివి. సో నేను ఈ వీడియో నాకు ఎవరో చెప్పారు హనుమ గురించి, లైక్ మా ఇంటి పక్కన ఆంటీ వాళ్ళు. ఆ వీడియో చూసి వచ్చాను. జూమ్లో కనెక్ట్ అయినప్పుడు హనుమ చెప్పే టాపిక్, సో మీరు ఎలాంటి పర్సన్ని మేనిఫెస్ట్ చేస్తారో అలాంటి వాళ్ళు వస్తారు మీకు. సో మీ డ్రీమ్లో ఇవన్నీ చూసుకొని తీసుకోవచ్చు అని చెప్పారు. ఏమన్నది చూసుకొని? పెళ్లికి కర్మలు కానీ ఎవ్రీథింగ్ అన్ని చెప్పారనమాట. సో ఇలా కూడా ఉంటుందా అని వెంటనే నెక్స్ట్ ఫస్ట్ రిట్రీట్ పెట్టారు నవంబర్లో. దానికి నేను అటెండ్ అయ్యాను. సో మీ మ్యారేజ్ గురించి మీరు మేనిఫెస్ట్ మ్యారేజ్ చేసుకున్నారు. గురించి మేనిఫెస్టేషన్ చేసుకున్నాను. తర్వాత నేను వాలంటీర్గా చేశాను హనుమతో పాటు. తర్వాత నెక్స్ట్ నేను ప్రతిదీ మ్యారేజ్కి సంబంధించిన కర్మలు అన్నీ చూసుకుంటూ తీసేసుకున్న తర్వాత నాకు ఎలాంటి పర్సన్ నేను మేనిఫెస్ట్ చేసుకున్నానో ఎగ్జాక్ట్గా నాకు అలానే వచ్చింది. ఎవరి హస్బెండ్ కానీ ఇన్లాస్ కానీ ఎవ్రీ వన్ అందరూ నాకు ఎలాంటి కావాలో అలానే వచ్చారు. ఈవెన్ ఇప్పుడు మా ఇన్లాస్ కూడా మా హస్బెండ్ కంటే ఎక్కువ నాకే ప్యాంపర్ చేస్తున్నమాట. ఐఎమ్ సో హ్యాపీ యాక్చువల్లీ. మా హస్బెండ్ కూడా నాకు చాలా బాగా సపోర్ట్
మాకు చాలా బాగా సపోర్ట్ చేస్తారు. ఒకప్పుడు నాకు చాలా భయం ఉండేది. ఎట్లా అంటే ఫ్యూచర్‌లో ఏమవుతుంది? ఎలా ఉండబోతుంది? అనే భయాలు చాలా ఉండేవి. బట్ ఇప్పుడు ఎందుకు అవన్నీ మనకి, మనం రైట్ పాత్‌లో ఉన్నప్పుడు అన్నీ మనకి కరెక్ట్‌గానే జరుగుతాయి కదా! అని భయాలైతే మాకేమీ లేదు. సో, అన్నీ నాకు చూసుకుంటా హనుమంతుని హనుమ ఉండగా నాకెందుకు అని చెప్పేసి నేను అన్నీ ఇంకా భయాలైతే అన్నీ పోగొట్టుకున్నాను. ఇంకా మీ రిలేషన్‌షిప్ వైస్ యాహ్! ఎట్లా? మా హస్బెండ్‌తో రిలేషన్ అంటే చాలా చాలా అంటే ప్రేమగా, మా హస్బెండ్ చాలా ప్రేమగా ఉంటారు నాతోటి. అండ్ అది నాకు చాలా అంటే నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు. అంటే నేను మేనిఫెస్ట్ చేసి ఇంత ప్రేమ చూపిస్తారా అని నాకు చాలా అసలు హ్యాపీగా ఉంది. ఎలా చెప్పాలో కూడా తెలియదు. సరిపోదు యాక్చువల్లీ ఇది. చాలా చాలా హ్యాపీగా ఉంది. చాలా అంటే చాలా ప్రేమ. ఇన్‌లాస్ కూడా చాలా ప్రేమగా చూసుకుంటారు నన్ను. ఒక కూతుర్ని ఎలా చూసుకోవాలో అలానే చూసుకుంటారు. మా అత్తయ్య కూడా ఊరికే చెప్తారు. "నువ్వు నాకొక కూతురు లాంటి దానివే. నేను నీకు అమ్మ లాంటి దాన్ని. నువ్వు ఎలా అంటే అలా ఏదైనా మాట్లాడొచ్చు. ఏదైనా అన్నీ ఫ్రీగా ఉండొచ్చు" అని మాకు బాగా ప్యాంపర్ చేస్తూ ఉంటారు. సో, నేను అంటే ఒక ఇంట్లో ఇలా కూడా ఉంటారా అని నాకు ఇప్పుడు తెలిసింది. సో, నాకు చాలా హ్యాపీగా ఉంది. దానికి థ్యాంక్ యూ సో మచ్ హనుమ. ఒకప్పుడు భయముండేది. కిడ్స్‌ని ఒకవేళ పుడితే ఎలా పెంచాలి అనే భయముండేది. కానీ ఇప్పుడు హనుమ చెప్పిన పాయింట్స్ ప్రతి ఒక్కటి ఇలా పెంచాలి, అలా పెంచాలి అన్నప్పుడు ఓకే. ఇవన్నీ ఇలా ఇంప్లిమెంట్ చేయాలి. నేను ఇవన్నీ ఇలా నేర్చుకున్నాను. సో, వాళ్ళకి గూడా చెప్పాలి అని ఇప్పుడు అవంటే ఏం లేవు. ఓకే. నేను పెంచగలుగుతాను. నాకొక ధైర్యం అయితే చాలా ఉంది. గ్రేట్. హనుమ ఇంతకుముందు నేను జాబ్ విషయంలో ప్రీవియస్ అయితే చాలా డిప్రెషన్ ఇవన్నీ ఫేస్ చేశాననమాట. సో, నాకిప్పుడొచ్చే కాల్స్‌లో ఏంటంటే ఈ జాబ్స్ ఇవన్నిటి నుంచి కొన్ని కాల్స్ వస్తున్నాయి మేడం. అంటే వీటిని ఎలా అవుట్‌కమ్ చేయాలి? ఈ జాబ్స్‌ను అంటే జాబ్స్ ఎలా తెచ్చుకోవాలని కాల్స్ వస్తున్నాయన్నమాట. అంటే వీళ్ళకి రిట్రీట్‌కి వస్తే అంటే ఏమన్నా ప్రయోజనం ఉంటుందా? వీరికేమన్నా చెప్పొచ్చా? వారికి జాబ్ అంటే జాబ్ గురించి దేనికి క్వశ్చన్? జాబ్ కావాలి, రావాలి ప్రయత్నిస్తున్నారు. ఇంటర్వ్యూని ఎలా ఇంటర్వ్యూ ఎలా ఫేస్ ఫేస్ చేయాలి? చేయాలి? ఓకే. ఇప్పుడున్న యూత్ ఏంటి అంటే ఇప్పుడు వాళ్ళది స్టడీ అయిపోయినమ్మటే ఏదో ఒకటి జాబ్ చేయాలి. అవును. అట్లా దాని నుంచి ఏమవుతున్నారంటే ట్రై చేస్తున్నారు. ఒక 2 మంత్స్ 3 మంత్స్ ట్రై చేస్తున్నారు. సో, తర్వాత జాబ్ రావట్లేదని కొంచెం బాగా డిప్రెషన్ అవ్వడం. అంటే వాళ్ళు ఫైనాన్షియల్‌గా అన్నీ సెట్ అయినా కూడా పిల్లల విషయం వచ్చే వరకు ఇట్లా ఫీల్ అవుతున్నారనమాట. సో, వాళ్ళకి ఎట్లా చెప్పాలి? పిల్లలకు లేదని ఫీల్ అవుతున్నారా? పిల్లలకే పేరెంట్స్ ఫీల్ అవుతున్నారు. పేరెంట్స్ కాదు, పిల్లలే ఫీల్ అవుతున్నారు. పిల్లలే ఫీల్ అవుతున్నారు. ఈవెన్ వాళ్ళు ఫైనాన్షియల్ గా ఓకే ఉన్నా ఓకే కూడా ఉన్నా కూడా పిల్లలు అంటే మాత్రం parents కి, జాబ్ లేదు అని అట్లా ఫీల్ అయిపోతున్నారు అన్నమాట. న్యాచురల్లీ కదా. ఎందుకంటే మన కాళ్ళ మీద మనం నించోవాలి అన్నది ఒక సొసైటీలో ఒక ప్రెషర్ కూడా ఉంటది కదా. నువ్వేమై చదువు అయిపోయింది ఏం చేస్తున్నావు అనే క్వశ్చన్ ప్రతి ఒక్కరు అడుగుతారు చూడండి ఫేస్ పట్టుకొని. అది మన ఇండియన్ దాంట్లో ఇప్పుడు నేను అమెరికాకి ఇండియాకి ఏం చూసానంటే డిఫరెన్స్ అంటే ఇక్కడ ఈ పాయింట్ ఇంపార్టెంట్. అక్కడ ఎవరి లైఫ్లోకి ఎవరు తొంగి చూడరు. నువ్వు జాబ్ చేస్తున్నావా చేయట్లేదా చదువు మధ్యలో ఆపేసాడు ఎవరికి అవసరం లేదు. మీరు నువ్వు ఏ కారు డ్రైవ్ చేస్తున్నావు కూడా ఎవరు పట్టించుకోరు. అయితే మనమే సొంతంగా నేను బెంజ్ నడుపుతున్నా మనం ఫీల్ కావాలి. కానీ ఇప్పుడు ఏంటి ఇండియాలో పక్కోడు చూస్తుండు అని గర్వంగా ఫీల్ అవుతాం. అక్కడ పక్కోడు చూడడం లేదు. సో చదువు కూడా నువ్వు సొంతంగా ఎంత చదువుకోవాలని నీకు అనిపిస్తేనే నువ్వు చదువుకోవడం. పక్కోడు ఎవరు పుష్ చేయరు. దాంతో ఏమవుతుందంటే వాళ్ళు ఇంటర్మీడియట్ వరకే చదివి ఆపేస్తారు. ఏమంటారంటే నాకు డబ్బులు లేవు ఇంకా ఫర్దర్ చదవడానికి, అందుకని వేరే చిన్న జాబులు చేస్తున్నా అంటారు. ఎప్పుడైతే వాళ్ళు చిన్న జాబులలోకి వెళ్తారో ఆ డబ్బుకి అలవాటు పడిపోతారు. వాటెవర్ $2,000 $3,000. ఇప్పుడు కొన్ని రెస్టారెంట్లలో పనిచేస్తే టిప్స్ వస్తాయి కదా, చాలా మనీ వస్తాయి. అక్కడ $300 పర్ డే వస్తాయి. అంటే ఒక మంచి జాబ్ చేసినంతగా ఈ 12వ క్లాస్కి ఏం వస్తాయి బయట జాబ్, వేరే జనరల్ జాబులు ఎంత చేసినా ఏం రాదు. అదే వెయిటర్గా పనిచేస్తే ఇట్లాంటి జాబ్లకు చాలా హై వస్తాయి మనీ. అందులో ఫిక్సేటెడ్ అయిపోతారు. ఈ లిక్కర్ కలిపి ఇయ్యడాలు ఇట్లాంటి వాటిలో ఫిక్స్ అయిపోతారు. ఎందుకంటే మనీ చూస్తున్నారు కాబట్టి సోషల్ ప్రెషర్ లేదు. మన ఇండియాలో అంటే అది మంచో చెడో నాకు తెలియదు కానీ సోషల్ ప్రెషర్తో చదువుతారు, ఇంకా ఫర్దర్ చదువుతారు. సోషల్ ప్రెషర్తో జాబ్ చూసుకోవడానికి వాళ్ళు పుష్ చేసుకొని వెళ్ళి చూసుకుంటారు మోస్ట్ ఆఫ్ ద పీపుల్. కొంతమంది ఆ సొసైటీ ప్రెషర్ వల్ల ఊరికి అడగడం వల్ల డిప్రెషన్ కూడా వెళ్తారు. సో ఒక 50% మంచి జరుగుతుంది, ఒక 50% చెడు జరుగుతుంది. అది నేను అమెరికాలో అబ్జర్వ్ చేశాక రియలైజ్ అయ్యాను నేను. అరే వీళ్ళకి అసలు ఏ మోటివేషన్ లేదు, ఎవరు గిచ్చట్లేదు, వీళ్ళని కొట్టట్లేదు, అంటే ఎవరు కూడా మాటలతో చేయట్లేదు. సో ఒక్కోసారి మనకు సోషల్ ఒక ప్రెషర్ ఉండడం కూడా మంచిదే మనకి. ఇప్పుడు ఒక హస్బెండ్ నువ్వు జాబ్ చేయొద్దు అన్నాడు అనుకోండి,
నాకు ఇష్టం ఉంది జాబ్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, వాళ్ళు చేయొద్దు అంటే నేను ఇంకా ఎఫిషియెంట్తోని ఇంట్లో పనులన్నీ చేసి, ఎందుకంటే ఇంట్లో వంట చేయకపోతే ఇంకా వద్దంటారు కదా, ఇంట్లో పనులన్నీ చేసి ఆ ప్రెషర్తో అన్నీ పర్ఫెక్ట్గా చేసి, ఆ వర్క్లో కూడా పర్ఫెక్ట్గా చేసి, మళ్ళీ బ్యాక్ వచ్చి కూడా ఎక్కడ అలసట లేకుండా పర్ఫెక్ట్గా చేసి ప్రతిదీ అందిస్తారు. ఎందుకు? ఆ వద్దంటాడన్న ప్రెషర్తో కదా. సో ఎక్కడో ఒక దగ్గర ప్రెషర్ ఉండాలి అన్నది నాకు అర్థమైంది అనమాట లైఫ్ లీడ్ చేశాక. అంటే అందరినీ చూసి, ఇప్పుడు అమెరికాలో అసలే ప్రెషర్ లేకపోవడం వల్ల అందరు 12th వరకే చదివి ఆపేస్తున్నారు. ఎందుకంటే ప్రెషర్ లేదు వాళ్ళకి, తల్లిదండ్రులు కూడా నువ్వు చదువుకోవాలని చెప్పట్లేదు. మన పిల్లలు ఎందుకు చదువుతున్నారంటే ఇక్కడ తల్లి తండ్రి ఇద్దరు హైలీ ఎడ్యుకేటెడ్, ఆటోమేటిక్గా తల్లి తండ్రిని చూసి ఆ కిడ్ ఇంకా చదవాలి అన్నది మోటివేట్ అవుతారు. సో మన వాళ్ళు చదువుతున్నారు. కానీ అమెరికన్స్ ఆ తల్లిదండ్రి చదువు ఉండరు, ఏదో బిజినెస్లు చేసుకుంటుంటారు, వాళ్ళని చూసి వీళ్ళు ఆపేస్తారు. సో ఒకవేళ తల్లిదండ్రులు చదువుకున్నా కూడా వీడిని ఎప్పుడు చదువుకోరా ఇదిరా అని చెప్పరు. సో దాంతో ఆ ప్రెషర్ అన్నది లిటిల్ బిట్ ఇంపార్టెంట్. సో ఎప్పుడైతే వాళ్ళు ఆ ప్రెషర్ వల్ల లో వెళ్తున్నట్టు ఫీల్ అయితే, ప్రెషర్ వల్ల మోటివేట్ అవ్వాలి. మన సొసైటీలో మోటివేట్ అవ్వకపోతే లో వెళ్తాం. ఇప్పుడు నీకు పెళ్ళి అవ్వట్లేదు, పిల్లలు పుట్టట్లేదు, ఇవన్నీ ఆ కోవకే వస్తాయి కదా. పెళ్ళి అవ్వట్లేదు, పిల్లలు పుట్టట్లేదు, లేకపోతే నువ్వు చదవట్లేదు, నీకు ఉద్యోగం రావట్లేదు, నీకు సీటు దొరకలేదు అందులో, మెడిసిన్ సీటు, వాట్ ఎవర్ దే ఆర్ ట్రైంగ్. సో ఇవన్నీ ప్రెషరైజ్డ్, ఈ ప్రెషర్తోనే ఎక్కువ చదువుతాం, ఈ ప్రెషర్తోని ఇంకెక్కువ జాబ్ కోసం చూస్తాం. అలా చేయాలి కానీ లో వెళ్ళకూడదు, నెంబర్ 1. సో లో వెళ్ళకుండా ఉండాలి అంటే కొన్ని టిప్స్ ఉన్నాయి మన దగ్గర, లో వెళ్ళకుండా. ఇంకోటి, మనకి ఎప్పుడైతే ఇంటర్వ్యూ అన్నది చాలా స్ట్రాంగ్గా కాన్ఫిడెంట్గా పక్కా చెప్పాలి వెళ్ళినప్పుడు, నేను 100% ఎఫర్ట్ పెట్టి ఈ జాబ్ని చేస్తాను. మీరు ఇస్తారు ఇయ్యరు అది మీ యొక్క డెసిషన్, కానీ నాకు ఈ జాబ్ వస్తే ఇది నా డ్రీమ్ జాబ్, దీన్ని నేను పక్కా చేస్తా అని చెప్పి రావాలి కాన్ఫిడెంట్తో. మరి అలా చెప్పొస్తే జాబ్ వస్తే మరి అంత కాన్ఫిడెంట్తో అంత ఇష్టంతో చెయ్యగలగాలి. అది ఎప్పుడు మనకు బాగా సాధ్యమవుతుంది, ఆ కాన్ఫిడెన్స్ ఇంటర్వ్యూలో ఎప్పుడు వస్తుంది అంటే మనము ఈ మెడిటేషన్ లాంటివి లేకపోతే హనుమ హీలింగ్ లిటిల్ థింగ్స్ చేయించుకున్నప్పుడు మన లోపల చిన్నప్పటి నుంచి పేరుకుపోయి ఉన్న బ్లాక్స్ అనొచ్చు, మల్లం అనొచ్చు, లేకపోతే అది బ్లాక్ ఎనర్జీ అవ్వచ్చు, ఏ ఎనర్జీ అయినా, దిష్టి కావచ్చు, ఏది కూడా మనని లో చేస్తూ ఉంటుంది. అవన్నీ క్లిన్స్ అయిపోయి ఇట్లా పటాపంచలైపోయి మన దేహము అద్భుతమైన కాంతిలాగా వికసిస్తుంది. అప్పుడు ఆటోమేటిక్గా మనం వెళ్ళి కాన్ఫిడెంట్ ఉద్యోగం ఏముంది నేను చేస్తా అంటారు. అప్పుడు వాళ్ళు జాబ్ ఇస్తారు. జాబ్ ఇచ్చినా కూడా కాన్ఫిడెంట్గా చేసుకుంటూ వెళ్ళగలుగుతారు. ఇప్పుడు మీలో నేను మిమ్మల్ని డే 1 నుంచి చూస్తున్నా. ఎప్పుడైతే మీరు ఫస్ట్ టైం రిట్రీట్కి వచ్చినప్పుడు కూడా మీరు మనస వచకరం అక్కడ సేవ చేసిండ్రు. నేను మీ దగ్గరికి వచ్చి ఆ మెడిటేషన్లో కళ్ళు మూసుకో చెయ్యండి, ఇట్స్ ఓకే, వీటిని వదిలేసేయండి, వాట్ ఎవర్, మీరు పిరమిడ్స్ని చూసుకుంటున్నారు అవి వదిలేసేయండి పర్వాలేదు, మీరు చేసుకోండి, మీరు మెడిటేషన్ చేసుకోండి అని నేను మీకు వచ్చి దగ్గరికి వచ్చి చెప్పేదాకా మీరు చేసుకోరు. ప్రతి రిట్రీట్లో కళ్ళు మూసుకోమని చెప్తా వచ్చి నేను. సో అట్లా మీకు ఎందుకు అంటే ఆ రిట్రీట్లో ఉన్న ఎనర్జీ తీసుకోవాలని. మీరు అట్లా సేల్ చేస్తూ మెడిటేషన్ చేసినా చేయకున్నా మీకు ఎనర్జీస్ వచ్చాయి చూడండి, వచ్చి మీలో ఎవ్రీ టైం చేంజెస్ వచ్చాయి. ఎందుకు? మీలో ఉన్న ఆ చిన్నప్పటి నుంచి పెట్టిన ఇన్సెక్యూరిటీ భావాలు, నాకు డబ్బులు లేవని, నాకు ఎవరు ఇయ్యరు అని, నాకు ఆ ఇన్సెక్యూరిటీస్ అవి అంటే ఇంకా నా లైఫ్ ఇంతే, ఇవన్నీ భావనలు ఉంటే ఆటోమేటిక్గా హయ్యర్ పవర్ కూడా మీ దగ్గర చేయలేదు, చేసినా దానికి ఫలితం ఉండదు. హనుమంతులు వచ్చి మీకు జాబ్ చూపించినా మీరు దాన్ని తీసుకోలేరు. సో మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు, ఆ హయ్యర్ ఎనర్జీ మీకు ఎవరైతే హెల్ప్ చేద్దాం అనుకుంటున్నారో మిమ్మల్ని క్లిన్స్ చేసినప్పుడు ఆటోమేటిక్గా మీరు యూనివర్స్కి కనెక్ట్ అయిపోతారు. సో ఇప్పుడు మీరు అంటున్నారు చూడండి, అన్ని జాబ్స్ నేను చేయలేకపోతున్నా, ఎందుకంటే అక్కడ ధర్మం ఉంటేనే నేను ముందుకెళ్ళి చేయగలుగుతున్నా, మిగతావి నా లోపల నుంచి నన్ను ఎనర్జెటిక్గా చేయనివ్వట్లేదు అన్నారు. అదే మరి భగవంతుని శక్తి అంటే. ఎప్పుడైతే మీరు మీలో ఉన్న భగవంతుని ఎనర్జైజ్ చేసుకుంటారో ఆటోమేటిక్గా మిమ్మల్ని ధర్మ మార్గం వైపే పయనింపజేస్తుంది, మీలో శక్తి పెంచుతుంది, శక్తితో ప్రయాణం చేస్తారు. అంటే మీరు మోక్ష మార్గానికి వెళ్ళడానికి అదే పయనం, అంతే కదా. ధర్మము, సత్యము, అందరికీ హెల్ప్ చేయాలన్నది, ఈ 3 మనలో భావన ఉంటే మనం ఎవరు ఆపగలుగుతారు? మనం ఏ జాబ్ ఆపగలుగుతుంది? సో ఈ కాన్ఫిడెన్స్ని మనం యూత్కి ఇవ్వగలం. చదువులో కూడా మనము యూత్కి ఆ కాన్ఫిడెన్స్, మెమరీని ఇంప్రూవ్ చేయగలం.
చాలామంది డిమెన్షియా ఇవన్నీ వెళ్ళేది ఎందుకు? వాళ్ళు యంగ్ ఉన్నప్పుడైనా పెరిగేటప్పుడైనా ప్రాపర్ ఫుడ్ తినక. ఇప్పుడు ఏంటి డ్రింక్స్, ఈవెన్ ఆ డ్రింక్స్తోని జంక్ తినడం, డీప్ ఫ్రైలు, ఇవన్నీ కూడా మనకి పాయిజన్ కదా, స్లో పాయిజన్. అది ఎక్కడ ఎఫెక్ట్ అవుతుంది? డ్రింక్ ఎక్కడ బ్రెయిన్కి ఎఫెక్ట్ అవుతుంది. ఎప్పుడో ఒకసారి ఒక గ్లాస్ తాగడంకి ఉన్న రోజు ఫ్రెండ్స్తో కూర్చొని ఆ చెత్త ఫుడ్ తింటూ తాగడం అన్నది అది ఎంజాయ్మెంట్ అనుకుంటున్నారు, అది భోగ జీవితం అనుకుంటున్నారు. అది భోగ జీవితం ఎట్లా అవుతుంది? మనం విషం నింపుకుంటున్నాం మన బాడీలో. అది ఎంతమందికి అర్థమవుద్ది? మరి తెలిసి తాగుతున్నారా, తెలియక తాగుతున్నారా, భగవంతునికి ఎరుక. ఒక క్వశ్చన్ అన్నమా, మనము ఇప్పుడు చాలా రిట్రీట్స్ చేస్తున్నాము, ఎంతో జ్ఞానాన్ని ఇస్తున్నారు మీరు క్లాసుల ద్వారా, మెడిటేషన్ ద్వారా. అద్భుతంగా అన్ని వయసుల వాళ్ళకి, యూత్కి, కిడ్స్కి, మళ్ళీ వచ్చి పెద్దవాళ్ళకి కూడా ఒక 50-60 ఇయర్స్ వరకు కూడా బాగానే ఇస్తున్నారు అన్ని. కానీ ఇంకా ముందు ముందు రోజుల్లో, రాబోయే రోజుల్లో ఇంకా ఎలాంటి జ్ఞానాన్ని హనుమంతులు గారు ఇచ్చి ఇంకా ముందుకు వెళ్ళాలి అనేది ఏమన్నా కొన్ని ఐడియాస్ ఉన్నాయా హనుమా? అంటే మనకిప్పుడు 2026లో మొత్తము చేంజెస్ రాబోతున్నాయి. అంటే కొత్తదనం రాబోతుంది కంప్లీట్గా. సో ఈ కొత్తదనానికి మార్పే ఇప్పుడు మన రిట్రీట్స్లో కూడా అందరినీ తయారు చేస్తున్నాం అనమాట. అందుకే చూడండి, మనము ముందు రిట్రీట్స్కి ఇప్పటికి మనము అడ్వాన్స్డ్ అయ్యాం. హనుమాన్ హీలింగే కాదు, మనము అంతకుముందు జన్మల్లో నేర్చుకున్న జ్ఞానాన్ని మనం డౌన్లోడ్ చేసుకుంటున్నాము, బ్లాక్స్ని రిలీజ్ చేసుకుంటూ. అట్లాగే చక్రాస్ని కూడా యాక్టివేట్ చేసుకుంటూ చక్రాస్లో ఉన్న బ్లాక్స్, మాలిన్యాన్ని అంతా రిలీజ్ చేసుకుంటున్నాం. అది బ్యాలెన్స్ చేసుకుంటూ. ముందు లేదు మనకు అది. సో మనకి ఆటోమేటిక్గా మనం ఆల్రెడీ అప్గ్రేడ్ అయ్యాం. ఇంకా ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ వరకు ఇంకా అప్గ్రేడ్ అవుతాం. 2027లో ఏం ఎనర్జీస్ రాబోతున్నాయో దానికి అప్గ్రేడ్ వచ్చేస్తుంది మనకి. సో ఈ ఇయర్లో మనకి మనందరం కూడా కొత్తదనాన్ని చూడబోతున్నాం. మన అన్నీ మారుతాయి, మన జీవితం మారుతుంది, మన లైఫ్ స్టైల్ మారుతుంది, ఈవెన్ గవర్నమెంట్ పాలించే విధానం మారుతుంది, ఎవ్రీథింగ్. 2026 అంటేనే కొత్తదనం. సో ఇప్పుడు మన ఆల్రెడీ రిట్రీట్స్లో కొత్తదనాన్ని చూస్తున్నాం. అట్లాగే ప్రతి ప్లేస్లో మనది కొంచెం ఫాస్ట్గా చేస్తాం కదా, అంటే మనకి డైరెక్ట్ సోర్స్, భగవంతుని సోర్స్ ఉంది, మనం వింటున్నాం, వాళ్ళు చెప్పినట్టు వింటున్నాం కాబట్టి మనకి ఫాస్ట్గా ఆల్రెడీ చేంజెస్ వచ్చేసాయి. సో ఈ చేంజెస్ అన్నది ప్రతి ఒక్కరిలో రావాల్సిందే, వస్తాయి కూడా. అందుకని ఇట్లాంటి రిట్రీట్స్ అటెండ్ చేస్తే వాళ్ళకి జ్ఞానం డౌన్లోడ్ అయ్యి ఫాస్టర్గా వాళ్ళు ఇంట్లో కాదు బయట కాదు చేంజ్డ్గా వాళ్ళు లివ్ చేసుకోగలుగుతారు. అయితే ఇక్కడ ఇంకో క్వశ్చన్ అన్నమా, 70 ఇయర్స్ అట్లా ఉన్న వాళ్ళు చాలా మంది పెద్దవాళ్ళు ఉన్నారు ప్రతి కుటుంబంలో కూడా. వాళ్ళకి అనారోగ్యాలు ఉండొచ్చు, మామూలుగా ఈ టెక్నాలజీ తెలియకపోవచ్చు, ఫోన్లో ఈ మెడిటేషన్ చేసుకోవటము, ఆ లింక్ పెట్టి ఇవ్వాలి అని అంటే వాళ్ళకి సహకారం ఇంట్లో లేకపోవటము, అలాంటి వాళ్ళు ఉన్నారు కదా. అంటే వృద్ధాశ్రమాలకి చేస్తున్నాం మనం ఆల్రెడీ, కాకపోతే ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళకి ఎలా చేయొచ్చు అనేది ఏమన్నా కొంచెం ఐడియా ఉందా అనమా? మీకు పడుకొని చేసుకునేది కదా మన మెడిటేషను, యోగ నిద్ర అని. పడుకొని మనది గైడెడ్ మెడిటేషన్ చేసుకుని అంతే. అందులో హార్ట్ బీట్ వినడం వల్ల వాళ్ళు, మనది ఒక మెడిటేషన్ హార్ట్ బీట్ మెడిటేషన్ ఉంది కదా, దానివల్ల వాళ్ళ శరీరాన్ని అంతా రుగ్మతలు రిలీజ్ చేసేసుకోవచ్చు. ఎప్పుడైనా ప్రేమతత్వంతో మనలో ఉన్న రోగాలు ఏమున్నా, పెయిన్ ఉన్నా, వాటర్ రిటెన్షన్ ఉన్నా రిలీజ్ చేసేసుకోవచ్చు.